వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మీ నిర్మల. మరి హైదరాబాద్ నగరంలోనే కాదు, రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ఎక్కడ చూసినా కూడా గత వారం నుంచి వదలకుండా అఘోరి 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 వర్షిణి ఆలియాస్ శ్రీనివాస్. ఇక మీదట అఘోరి అని చెప్పడానికి కూడా సిగ్గుచేటుగా ఉన్న పదం. ఎందుకు అంటే తను అఘోరి కాదు, అఘోరా కాదు, నాగసాధు కాదు అనేది అందరికీ క్లియర్గా అర్థమైపోయింది. కాబట్టి ఇక మీదట మనము ఏమని పిలవాలి? శ్రీనివాస్ అనే పిలవాలి. అందుకు మరి ఆ శ్రీనివాస్ చేసిన ఇంత పెద్ద ఘనకార్యం గురించి ఇక్కడున్న ఈ తెలుగు రాష్ట్రాల్లో ఉన్న ప్రజలైతే ఇంకా మర్చిపోతలేరు. దాని గురించే రోజుకొక కొత్త టిస్ట్ ఏర్పడుతూనే ఉంది. కొత్తగా వాళ్ళు కొన్ని వీడియోస్ కూడా రిలీజ్ చేయడం కూడా జరుగుతుంది. అక్కడ వర్షిణి ఆలియాస్ శ్రీనివాస్, ఈ శ్రీనివాస్ వర్షిణి చేసిన ఈ పని మాత్రం ఈ సమాజానికి మంచిది కాదు అని చెప్పేసి చాలా మంది కూడా అంటూ ఉన్నారు. కానీ వీళ్ళు చేసిన పని ఎంతవరకు కరెక్ట్, ఎంతవరకు రాంగ్ అనేది కూడా ఇక్కడ మన ముందు ఉన్నారు హిట్ టీవీ స్టూడియోలో. ఎందుకంటే మొన్న చూసుకున్నాం మనము షామీర్పేట్ పోలీస్ స్టేషన్లో కూడా అక్కడ ట్రాన్స్జెండర్స్ వెళ్ళి అక్కడ కేసు కూడా పెట్టడం జరిగింది. ఎందుకు పెట్టారు అంటే కూడా ఆయన నేను అర్ధనారీశ్వరిని అని చెప్పుకున్నాడు. అదే కాకుండా నేను శివుడు బిడ్డని అని చెప్పుకున్నాడు, అఘోరిని అని చెప్పుకున్నాడు. అంటే వాళ్ళని అవమానిస్తున్నట్టే కదా ఇప్పుడు ఈ పని చేసి ఇలాంటి అశుభమైన కార్యం చేసుకున్నాడు అని చెప్పొచ్చు ఓ రకంగా మాట్లాడాలంటే. ఇలా నేను మాట్లాడుతున్నందుకు నన్ను తప్పుగా తీసుకోవద్దు. ఎందుకంటున్నానంటే ఇది సమాజానికి ఉపయోగం కాదు. సమాజంలో ఇంకా కొంతమంది తనను చూసి చెడిపోయే అవకాశాలు ఉన్నాయి వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే తను మంత్రం నేర్చుకున్నాడా, తంత్రం నేర్చుకున్నాడా తెలియదు, కానీ తన అఘోరి మాత్రం కాదు. కానీ ఇక్కడున్న ఆడపిల్లల్ని మభ్యపెట్టి మాయ చేసి మంత్రజాలం చేసి వాళ్ళని ఎరవేసి తీసుకెళ్ళి ఇలాంటి పెళ్ళి అనే ఒక అష్టదిగ్బంధనంతో వాళ్ళను బంధించేసి వాళ్ళ జీవితాన్ని నాశనం చేయడం అనేది అది కరెక్ట్ కాదు. ఇది అందరికీ క్లియర్ కట్గా అర్థమైపోయింది శ్రీనివాస్ విషయంలో. మరి ఇప్పుడు శ్రీనివాస్ ఒక వీడియో కూడా రిలీజ్ చేశాడు. ఏమని అంటే, నేను వర్షిని హ్యాపీగా బతుకుదాం అనుకుంటున్నాము, మేము వెళ్ళిపోతున్నాము కేదార్నాథ్లో, మేము అక్కడే సెటిల్ అయిపోతాము, రెండు తెలుగు రాష్ట్రాలను విడిచిపెడుతున్నాము, మాకు అవసరం లేదు మీ తెలుగు రాష్ట్రాలతో అన్నాడు. అంటే తను ఒకప్పుడు చెప్పిన మాట ఏంటి? నా తెలంగాణ రాష్ట్రాన్ని, నా తెలుగు రాష్ట్రాలను కాపాడుకోవడానికే, లోక కళ్యాణం చేయడానికే, ఇక్కడ జరుగుతున్న అక్రమాలను అణిచివేయడానికి నేను ఇక్కడికి వచ్చానన్నాడు. ఇప్పుడు ఎవరి కళ్యాణం కోసం వచ్చాడు? తన కళ్యాణం చేసుకొని వెళ్ళిపోయాడు. ఒక తెలంగాణ గడ్డ మీద పుట్టి ఈ తెలంగాణ గడ్డను అవమానించే హక్కు తనకి ఎవరిచ్చారు? అసలు ఈ వర్షన్ ఏంటి? అర్థం కాని పరిస్థితుల్లో ప్రజలు అయోమయంలో గురవుతున్నారు. ఇవన్నీ కూడా తెలుసుకుందాం. ఎందుకంటే మనతో పాటు ఇక్కడ ట్రాన్స్ ఉమెన్ ప్రొడక్షన్కి సంబంధించి కూడా తను ఒక ప్రెసిడెంటు. అందుకు ఇక్కడ చంద్రముఖి గారు ఉన్నారు. అలాగే ఇక్కడ సైకాటిస్ట్ రాఘవి గారు కూడా ఉన్నారు. అలాగే మనతో పాటు గట్టుపల్లి సురేష్ బాబు గారు కూడా ఉన్నారు, పంతులు గారు. అలాగే ఇక్కడ మనకు మురళీ శర్మ గారు కూడా ఉన్నారు. మరి వీళ్ళందరినీ కూడా అడిగి తెలుసుకుందాం. ఎందుకంటే ఒక వర్షన్లో మురళీ శర్మ గారు ఏమంటున్నారంటే అఘోరి చేసింది తప్పు కాదు అంటున్నారు. అది ఏ విధంగా తప్పు కాదు, ఎందుకు తప్పు కాదు? ఇంకో వర్షన్లో మరి అఘోరి చేసింది తప్పు అని చెప్పేసి సురేష్ బాబు గారు అంటున్నారు. ఎందుకు తప్పు అంటే వర్షిణిని ఏదో చేయబోతున్నారు అని చెప్తున్నారు. ఏం చెప్పబోతున్నారు? అలాగే చంద్రముఖి గారు ఏం చెప్తున్నారంటే, మమ్మల్ని అవమానించారు, ఇక్కడ మేము అర్ధనారీశ్వర్లము అని చెప్పేసి ఆ పేరు చెప్పుకొని, మా పేరు చెప్పుకొని ఇంత మోసానికి తెగబడ్డ ఇతన్ని మేము క్షమించేది లేదు అంటున్నారు. మరి సైకాట్రిస్ట్ గారు కూడా ఏం చెప్పబోతున్నారు అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. ముందుగా మా హిట్ టీవీకి వచ్చినందుకు మీ అందరికీ కూడా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాము. నమస్తే అండి. జై శివనారాయణ. నమస్తే సార్. ముందుగా చంద్రముఖి గారిని అడిగి తెలుసుకుందాము. మొన్న షామీర్పేటలో వెళ్ళి కేసు కూడా పెట్టడం జరిగింది. అఘోరి వర్షిణిల అంటే సారీ అఘోరి అని పిలవను, ఇంకా నేను శ్రీనివాస్ పిలవండి. అఘోరి అని కూడా కాదు, గోరా శ్రీనివాస్ అని పిలవండి. అఘోరులు ఎంతో మంచి వాళ్ళు ఉన్నారు, ఎంతో లోక కళ్యాణం కోసం. అఘోరి అనేటువంటి ఒక బృందం, సన్యాసం చేసిన వాళ్ళు ఉన్నారు, సాధువులు ఉన్నారు, సంతులు ఉన్నారు, అందులో అఘోరీలు కూడా ఉన్నారు, అఘోరాలు కూడా ఉన్నారు. సో వీడిని అఘోరి అని పిలవటం అయినా తప్పే, అఘోరా అనటం కూడా తప్పే. ఘోరి అని పిలవండి, ఘోరం అని పిలవండి, ఘోరం శ్రీనివాస్ అనండి, నేను హ్యాపీగా ఫీల్ అవుతాను. థ్యాంక్ యూ సో మచ్. ఎందుకంటే అది ఇంకా దారుణమైన పదము సార్. మీరు నేను కూడా దీనికైతే అనాలనుకుంటున్నాను. బంగారం ఏంటండి? నల్ల బంగారం అంటే అలా డార్లింగ్ పిలుచుకుంటుంది. అదే విధంగా మీరు పిలవాలని కోరికగా ఉందేమో మీకు, కానీ మీరు పిలవాలి అనుకుంటే పిలుచుకోండి.
ఒకటి అందుకే మొన్న మరి ఎందుకంటే వాళ్ళిద్దరు పెళ్లి జరిగిన తర్వాత ఒక అర్ధనారీశ్వరుడిగా పేరు చెప్పుకొని తిరిగిన అతను అలా చెప్పడం అనేది మాకు నచ్చలేదు, అలాంటి పని చేయడం నచ్చలేదు, మమ్మల్ని అవమానించారని కేసు పెట్టారు. మరి ఇప్పుడు ఇక్కడ లేరు కదా, ఇక్కడికి ఏమైనా పిలిపించే ప్రయత్నం చేస్తున్నారా? తన మీద ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారా? ఒకటి ముందుగా చూసే ప్రతి ఒక్కరికి ఏం చెప్తున్నాను అంటే, తను హిజ్రా కాదు, తను ట్రాన్స్ మహిళ కాదు, తను ట్రాన్స్జెండర్ అంతకన్నా కాదు. మగవారు ఎవరైతే వారి పురుషాంగాల దగ్గర ఉన్నటువంటి సమస్యల వల్ల సర్జరీ చేయించుకుంటారో, ఇమాస్కులేషన్ అంటారు దాన్ని. ఇమాస్కులేషన్ చేయించుకున్నటువంటి ఒక మగవాడు. ఇంకా కొన్ని భాషల్లో చెప్పాలంటే యూనక్స్. వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళ శరీరంలో ఉన్నటువంటి పార్ట్ని తీసేసుకుంటారు అంతే తప్ప వాళ్ళకి ఆడవాళ్ళ ఫీలింగ్స్ వచ్చినటువంటి వ్యక్తి కాదు వాడు, లేకపోతే చిన్నప్పటి నుంచి ఆడబట్లోళ్ళ పెరిగినవాడు కాదు. జస్ట్ ఓన్లీ డబ్బు సంపాదించడం కోసం, కూటి కోసం కోటి విద్యల్లో కొజ్జోడి గెటప్ వేసుకున్నాడు వాడు. అంటే ఒక హిజ్రా గెటప్ వేసుకున్నాడు అంతే. అంటే మెన్స్ ఫీలింగ్స్ ఉంటాయి, మెన్స్ ఫీలింగ్స్ ఉండడం కాదు. ఒక మగవాడు ఎవడైతే సర్జరీ చేయించుకుంటాడో, బాటమ్ సర్జరీ, వాడు ఖచ్చితంగా యూనక్స్, అంతే. మగవాడి ఫీలింగ్సే ఉంటాయి, వాళ్ళ ఆడవాళ్లతో సమానం కాదు. ఇది ఎందుకు చేస్తారు అంటే, కొంతమందికి పెద్ద పెద్ద యాక్సిడెంట్స్ అయినప్పుడు వాళ్ళ జెంటికల్ పార్ట్స్ దగ్గర ప్రాబ్లం రావటం వల్ల డాక్టర్స్ వాళ్ళకి సర్జరీ చేస్తారు. కానీ ఈ ఘోరా శ్రీనివాస్ ఎందుకు చేయించుకున్నాడు అంటే, ప్రజల్ని పిచ్చోళ్ళని చేయటం కోసం కింద సర్జరీ చేయించుకున్నాడు. మీద సర్జరీ ఎందుకు చేయించుకున్నాడు అంటే, ఇంతవరకు హిజ్రా కమ్యూనిటీలో అఘోరాలు అనేటువంటి వ్యక్తులు ఆ సనాతన ధర్మాలలో ఆ గ్రూప్ లో లేరు. కాబట్టి నేను ఇలా రెడీ అయ్యి అక్కడికి వెళ్తే ప్రజల అటెన్షన్ నాకు దొరుకుతుంది, నేను డబ్బు ఎక్కువ సంపాదించవచ్చు, ప్రజలని ఎదవలని చెయ్యొచ్చు. ఇదే క్వశ్చన్ చంద్రముఖి గారు నేను ఇంటర్వ్యూ చేసినప్పుడు కూడా తనని అడిగాను, ఎందుకు ఈ ఇజ్రాయల్ అనే వాళ్ళు అఘోరీలలో కానీ లేకపోతే నాగసాధువులలో ఉంటారా, ఎక్కడైనా ఉందా ఇప్పటి వరకు అంటే? చాలా సాధువులలో ఉన్నారు. ఇప్పుడు లక్ష్మీనారాయణ త్రిపాఠి పీఠాధీశ్వర్ గారు ఆవిడున్నారు. అలాంటి వాళ్ళు చాలా మంది ఉన్నారు, లేరు అని నేను అనను. కానీ అఘోరి తత్వంలో ఏదైతే ఆ తత్వాలలో ఉన్నారో, ఒకవేళ ఇప్పుడు వాళ్ళు స్త్రీ తత్వంతో ఉండి కూడా సర్జరీలు చేయించుకోకుండా ఉన్నారేమో. ప్రతి ఒక్కళ్ళు నాకు ఆడదాని ఫీలింగ్స్ ఉన్నాయి అని ఓపెన్ గా చెప్తే సొసైటీ వాళ్ళని డిస్క్రిమినేట్ చేస్తుంది. కాబట్టి చెప్పుకోకుండా ఉన్నటువంటి వాళ్ళు ఉన్నారేమో. కానీ ఇలా బయటికి వచ్చి దిగంబరంగా ఒంటి మీద నూలు పోగు లేకుండా రోడ్లంతా తిరిగేసేస్తే, ఫస్ట్ ఏమో నేను అమ్మాయిని అన్నాడు, నాకు పీరియడ్స్ వస్తాయి అన్నాడు. తీరా చూస్తే ఏమన్నాడు, నేను ట్రాన్స్జెండర్ అని చెప్పాడు. మీరు ఫస్ట్ నుంచి అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, ఈ ఘోరా శ్రీనివాస్ అనేటువంటి వాడి జర్నీ ఒక అబద్ధం, వాడి బ్రతుకు ఒక అబద్ధం, వాడి శరీరము ఒక అబద్ధాన్ని ప్రొట్రేట్ చేస్తుంది. కాబట్టి వాడు ఒక అబద్ధం కిందనే తీసుకోవాలి. అండ్ పిచ్చోడి చేతిలో రాయి ఉన్నప్పుడు ప్రతి ఒక్కళ్ళు ఏమనుకుంటారు, ఆ రాయి మనకు తగులుతుందేమో అని ఆలోచిస్తారు తప్ప ఆ రాయిని తీసి పక్కన పెట్టాలి అని ఆలోచించే వాళ్ళే గొప్పవాళ్ళు. నన్ను అడిగితే తనని తీసుకొని వెళ్ళి సైకాట్రిస్ట్ దగ్గర తీసుకొని వెళ్ళాలి, వాడికి కౌన్సిలింగ్ అవసరము, వాడి జెండర్ ఏంటో వాడికి తెలుసు, వాడు కేవలం కూటి కోసం కోటి విద్యల్లో ఒక విద్యను ఎంచుకున్నాడు, ఆ విద్యలో హిజ్రాలో మాలాంటి వాళ్ళకి చెడ్డ పేరు తీసుకొచ్చాడు తప్ప వాడు హిజ్రా కాదు, ట్రాన్స్జెండర్ కాదు, ట్రాన్స్ విమెన్ కాదు. కేవలం ఒళ్ళు కొవ్వెక్కి సర్జరీ చేయించుకొని ప్రజల అటెన్షన్ కోసం చేసినటువంటి ఒక యూనక్స్ వాడు. అవును, ఇదైతే నిజం. ఎందుకంటే దీని తర్వాత కూడా మరి ఇజ్రాయల్ ఎలాంటి యాక్షన్ తీసుకోబోతున్నారు ఏంటి అనేది మేమైతే ఒకటే చెప్తున్నాము, మా కమ్యూనిటీ వాళ్ళమైతే మేము క్షమించము. మేము ప్రతి ఒక్కళ్ళము గలం విప్పుతున్నాం. మీరు ఆత్మహత్య చేసుకుంటానని బెదిరించినా అది తప్పే, ఒకవేళ మీరు ఆత్మహత్య చేసుకోవాలని ప్రయత్నించినా అది తప్పే. తప్పు చేయని వాళ్ళు ఎందుకని చచ్చిపోతారు? తప్పు చేసిన వాడు భయపడాలి, తప్పు చేస్తే చట్టం శిక్షించాలి. అంటే ఇక్కడ ఇంకోటి కూడా ఉంది, చెప్పేవాడు ఎప్పుడు చచ్చిపోడు కానీ అదొకటి ప్రజలను కూడా బ్లాక్ మెయిల్ చేసి. అండ్ ఇంకా చండాలం ఏంటి అంటే, ఇలాంటి దొంగ బాబాల వల్ల, ఇలాంటి దొంగ పూజారుల వల్ల, ఇలాంటి దొంగ పూజలు చేసే వాళ్ళ వల్ల నిజంగా పూజలు చేసే వాళ్ళకి చెడ్డ పేరు వస్తుంది. అండ్ మనం అమ్మాయిలను ఏం చేస్తున్నాం? ఒక ఆడపిల్ల వెళ్ళిపోయింది, వాళ్ళ తల్లిదండ్రుల పరిస్థితి ఏంటి, రేపు ఆ అమ్మాయి పరిస్థితి ఏంటి, ఇలా ఇంకా ఎంతమందిని తీసుకొని వెళ్తారు? రోజుకొకడు పుడుతూనే ఉంటాడు దొంగ బాబాలు అంటూ, లేకపోతే నేను ఇచ్చేస్తాను అచ్చేస్తాను పుడుతూనే ఉంటారు. కాబట్టి వీడికి సరైన శిక్ష పడితే వేరే వాళ్ళు భయపడతారు. అవును, అంటే ఇప్పుడు ఒక ట్రాన్స్జెండర్ అని చెప్పుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా, ఒక అమ్మాయిని తీసుకెళ్లి పెళ్లి చేసుకున్నందుకు శిక్ష పడాలంటున్నారా? మనిషిగా వాడు చేసిన ప్రతిదీ తప్పే. యాజ్ అన్ హ్యూమన్
మనుషులుగా మనం బ్రతుకుతున్నాము, వాడు మనిషి కాదు కాబట్టి మనుషుల్లో బ్రతికే అవకాశం లేదు కాబట్టి జంతువులనైతే జూలో పెట్టాలి, ఇట్లాంటి వాడిని అయితే తీసుకెళ్లి మెంటల్ హాస్పిటల్స్ లో ఎందుకంటే పడేయాలి. జంతువులకు కొన్ని ఎథిక్స్ అవైనా చూపిస్తున్నాయి, వీడికి అది కూడా లేవు. జంతువులకు ఖచ్చితంగా ఎథిక్స్ అవి చూపిస్తున్నాయి. ఎందుకంటే ఆ వీటిని ఏదన్నా అంటేనే దాన్ని రాయితో కొడితేనే మన మీదకి రివర్స్ అవుతుంది, అప్పటి వరకు మనల్ని ఏమి అన్నది కూడా. కానీ వీడు అలా అనిపించట్లేదే, అట్లా అని చెప్పేసి వీడు వాడు అంటున్నానని కూడా తప్పు పట్టొద్దు, అంత అంటే తప్పు లేదు అని నేను అనుకుంటున్నాను. ఎందుకంటే అలాంటి పని చేశాడు కాబట్టి. ఇక్కడే మన ముందు మనతోనే ఉన్నారు, ఇక్కడ సురేష్ బాబు గారు కూడా ఉన్నారు. ఎందుకు అనంటే వర్షిణి విషయానికి వస్తే కూడా, ఇప్పుడు మెయిన్ గా వర్షిణి విషయానికి వస్తే నిన్న ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. ఎవరు? ఈ శ్రీనివాస్, గోర శ్రీనివాస్. ఏమని కూడా అంటే కూడా ఇక్కడ ఆ పింకీ అనేది అన్ని వేషాధారణ కోసం పెట్టుకున్న పేర్లు అవన్నీ కూడా, అవన్నీ ఇప్పుడు మేము ఎక్స్పోజ్ చేయదలుచుకోలేదు, ఆ పేర్లు ఏం పెట్టుకున్నాడని కూడా. ఆయనకు అవి బిరుదులాగా మేము సన్మానించదలుచుకోవట్లేదు. ప్రజలను మభ్య పెట్టడానికి, ప్రజలను బ్లాక్ మెయిల్ చేయడానికి కూడా ఒక వీడియో కూడా రిలీజ్ చేయడం జరిగింది. వర్షిణిని నన్ను మర్చిపోండి, మమ్మల్ని టచ్ చేస్తే ఖచ్చితంగా మేము ఆత్మాహుతి చేసుకుంటాము, దానికి కారణం మీరే అని చెప్పేసి తెలుగు రాష్ట్రాలకు వార్నింగ్ ఇస్తున్నారు. ఇంకా మరి ఆ వార్నింగ్ ఎంతవరకు కరెక్ట్ అనిపిస్తుందో అర్థం కావట్లేదు. కొంచెమైనా బుద్ధి ఉండాలి, పక్కనున్న వర్షిణికైనా బుద్ధి ఉండాలి. కేసు పెట్టిన వాళ్ళకంట, ఫస్ట్ భార్య నన్ను వచ్చిన వాళ్ళకి అంట, తెలుగు ప్రజలకంట, మీడియా వాళ్ళకంట, ఇంకొకటి మా వీడియోలకు కామెంట్లు పెడుతున్న ప్రజలకు కూడా వార్నింగ్ ఇస్తున్నాము. బుద్ధి ఉందమ్మ నీకేమన్నా కొంచెమైనా? ఎందుకంటే నువ్వు చేసిందే పెద్ద ఘనకార్యం అనుకుంటున్నావేమో, కానీ మీరు చేసిందే ఒక పెద్ద తప్పుడు పని. ఆ తప్పుడు పనికి ఇంకా మమ్మల్ని బ్యాడ్గా పోర్ట్రేట్ చేయొద్దంట. నువ్వేం గొప్ప పని చేసావా బ్యాడ్గా పోర్ట్రేట్ చేయకపోవడానికి? చెప్పు. అందుకే మరి ప్రజలు అంటారు, ఖచ్చితంగా అంటారు, మీరు చేసిన తప్పు కాబట్టి. మరి ఆ బ్లాక్మెయిల్ చేయడం అనేది ఎంతవరకు కరెక్ట్? ఇంకొక మాట కూడా అన్నాడు, వర్షిణిని నన్ను మర్చిపోండి, ఇక మీదట మా కోసం మీరు వెతకొద్దు, పట్టుకోవాలని ట్రై చేయొద్దు. అంటే దీంట్లో ఏదో మతలబ్ ఉంది అని మేము అనుకుంటున్నాము. అదే విధంగా సురేష్ బాబు గారు కూడా అంటున్నారు. సార్ చెప్పండి సార్, అసలు అంటే ఇక్కడ వర్షిణిని నన్ను మర్చిపోండి, మేము కేదార్నాథ్లోనే సెటిల్ అయిపోతాము, మమ్మల్ని వెతకొద్దు అంటున్నారు. అక్కడ ఇప్పుడు మనకి ప్రజలు ఏమనుకుంటున్నారు, అసలు ఈ అఘోరాన్ని పేరు పెట్టుకున్నటువంటి ఈ అలియాస్ శ్రీనివాస్ ఏం చేస్తున్నారు, అసలు ఏంటనేది, అసలు ఆ వారితో పాటు కొంతైనా సావాసం చేసినటువంటి వ్యక్తి ముందు అతనితో మాట్లాడదాం. అతనితో మాట్లాడితే కొన్ని విషయాలు మనకు తెలుస్తాయి. ఆ తర్వాత మనం అసలు ఫైనల్గా ఏం చేద్దామని చూద్దాం. ఖచ్చితంగా సార్ మీరు ఉన్నారు, మురళి గారు ఉన్నారు. మురళి గారు చెప్పండి సార్, ఎందుకంటే మీరు తనని కలిశారు స్వయంగా కూడా, ఎందుకంటే ఆ శ్రీనివాసుని కలిశారు. అసలు ఏంటి తన వర్షన్ ఏంటి కొద్దిగైనా మీకు తెలుసు కదా? ఎందుకు అంటే మీరు తనను చూశారు కాబట్టి, తనతో కాంటాక్ట్ లో ఉన్నారు కాబట్టి, మొన్నటి వరకు కూడా మాట్లాడారు కాబట్టి. ఈ మధ్య అయితే మాట్లాడలేదు. ఎన్ని రోజులు అవుతుంది సార్ మీరు మాట్లాడి? చాలా కాలం అయింది. అంటే పెళ్లి తర్వాత ఏమి కాంటాక్ట్ అవ్వలేదు. పెళ్ళయ్యే 10 రోజులు అవ్వలేదు కదా? అంతకుముందు కూడా అప్పుడప్పుడు. ఏంటి తన వర్షన్ ఏంటి? మీరు ఏం తనకి చాలా నెంబర్లు ఏం తెలుసు తన గురించి చెప్పండి. మొదట్లో తనని కలిసినప్పుడు అయితే చాలా మంది కూడా ఆదరించారు. సికింద్రాబాద్కి వచ్చినప్పుడు అసలు అమ్మవారి గుడిలో అమ్మవారిని అపవిత్రం చేసినప్పుడు అతను వచ్చేసి ఒంటికాల మీద నిలబడి ఒక ముద్ర వేశాడు. చాలాసేపు నిలబడ్డాడు. అట్లా సార్ ఒంటికాల మీద నేను కూడా నిలబడతాను సార్. నిలబడండి, ఖచ్చితంగా నిలబడతాను, ఎందుకంటే నేను రోజు చేసుకుంటాను. గంట సేపు నిలబడడం గొప్ప కాదు కదా? ఆ ముద్ర వేసి గంట సేపు నిలబడ్డాడు. అలా కాదండి, ఆ విధంగా నిలబడ్డాడు. సరే, దిగంబరంగా వచ్చి దిగంబరంగా నేను ఛాలెంజ్ చేస్తున్నాను ఎక్కువ మందికి, చొక్కా విప్పి బయట నిలబడండి చాలు. ఎవరైనా సిగ్గుపడతారు తెలుసా? సిగ్గుపడిపోతారు, సిగ్గుపడతారు. అవును, పిచ్చోలే తిరుగుతారు, సిగ్గుపడిపోతారు. అంత చెప్పినంత ఈజీ కాదు. అంత గొప్ప పని చేసిన సైకలాజికల్ స్ట్రాంగ్ ఉన్నాడు అతను. విల్ పవర్, అందరు నిలబడలేరు. సైకలాజికల్ గా అతను శరీరం అనేది చొక్కా విప్పి బయట ఎవ్వరు రారు. కొంతమంది దృష్టిలో అది సిగ్గుపడిపోతారు. అది ఆఫ్టర్ ఆల్ చొక్కా. బయటకు వచ్చినప్పుడు చాలా మంది పైన ఏదో కప్పుకొని వస్తారు, టవలైనా కలిసి. అటువంటిది చొక్కా లేకుండా, ఒంటి మీద ఏ డ్రెస్ లేకుండా పూర్తి నగ్నంగా ఒకరు బయటకు వచ్చారంటే ఎంత దమ్ముండాలి. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారు. వందల మంది, వేల మంది ప్రజల మధ్యలో విభూది పూసుకొని రావటం అంటే అతను ఆదర్శంగా తీసుకుంటాడు. ఎవ్వరూ చేయలేరు అట్లా. అయితే ఆయన అఘోరి అని నమ్ముతున్నారా, లేకపోతే పిచ్చోడి కింద ముద్రేయాలని చెప్పమంటారా? అతను చాలా గొప్ప వ్యక్తి మీ దృష్టిలో. గొప్ప వ్యక్తి అని ఆయన చూశారు కదా మీరు. అతను వేసినటువంటి ముద్ర చూసి అక్కడ ఉన్నటువంటి మహిళలందరూ కూడా సిగ్నల్స్ దగ్గరికి వెళ్తే సైకోలు ఎంతో మంది బట్టలిప్పుకొని తిరుగుతూ ఉంటారు సార్. రాయి చేతులు. మన హిందూ సాంప్రదాయ ప్రకారంగా బట్టలు ఇప్పదీసేది ఎప్పుడు?
మనిషి ప్రాణంతో లేనప్పుడు. ఎస్ అంటే అతను ఒక శవం, అంటే మనుషుల మధ్యన తిరగకూడనటువంటి వ్యక్తి, అంతే కదా. అంతే. నెక్స్ట్ బట్టలు విప్పి ఒళ్ళంతా విభూది పూసుకొని ఉన్నాడు అతను. ఆ యొక్క భస్మం అంతా పూసుకొని ఒళ్ళంతా, భస్మం వేరు విభూది వేరు. నెక్స్ట్ అదంతా కూడా పూసుకొని రుద్రాక్షలు కూడా ధరించి ఆ విధంగా అతను ముద్ర వేసుకొని ఉంటే అక్కడ ఉండేటువంటి మహిళలందరూ చూసి అసలు చాలా వాళ్ళు భక్తి భావానికి లోనైపోయారు. ఇక్కడ ముత్యాలమ్మ ముత్యాలమ్మ గుడి దగ్గర చుట్టూరా ఉన్నటువంటి మహిళలు కూడా చూసి. అంటే అమ్మవారి గుడి కోసం వచ్చినటువంటి భక్తుల, ఇతని కోసం వచ్చినటువంటి భక్తుల, అమ్మవారి గుడి దగ్గర ఉన్నటువంటి భక్తులే ఇతని కోసము ఇతను రావడం చూసి కూడా ఈమె సాక్షాత్ దైవ స్వరూపిణి వచ్చింది అన్నట్టు కూడా భావించారు మొదట్లో. దైవ స్వరూపం. తరువాత కూడా దారి తప్పింది ఆమె. ఆ విధంగా వచ్చినటువంటి ఆమె వాస్తవానికి కూడా చూస్తే ఈ యొక్క ఇంకా మీరు ఆమె అనే సంబోధిస్తున్నారా? ఇతనికి ఆవిడగానే తెలుసు కాబట్టి అందరికీ తెలుసు. సికింద్రాబాద్ లో ఇప్పుడు ఆమె కూడా రోడ్డు ఇంకా మీద ఆమె బట్టలు వేసుకొని తిరగట్లేదే. అందరూ రోడ్డు మీద దిగంబరంగా తిరుగుతుంది ఆమె. చంద్రముఖి గారు ఏదో అడుగుతున్నారు, ఒకసారి ఆవిడ ఎలా అనిపించింది మీకు? పురుషలింగం లేని వాళ్ళని ఆడవాళ్ళకి ఎవరు చెప్పారండి పురుషలింగం లేని వాళ్ళు ఆడవాళ్ళు? ఇప్పటిదాకా నేను మొత్తుకుంటున్నాను కదా వాళ్ళు కాదు అని. వారి ఆధార్ కార్డు లో ఫిమేల్ ఉంది, వారి ఆధార్ కార్డు లో ఫీమేల్ ఉంది. మీ ఇన్ని ఆధార్ మోసాలు చేసిన వాళ్ళు కుక్కకి అది ఆధార్ కార్డు ఇస్తున్నారు, కుక్కకి ఆధార్ కార్డు ఇస్తున్నారు. ఏం మాట్లాడుతున్నారు నాయన నువ్వు? ఆధార్ కార్డు లో ఫిమేలే ఉంది. ఆధార్ కార్డు కంటే అదర్ ఇంటికి ఏమైనా సరే ఇప్పుడు అమ్మాయిల్ని తీసుకెళ్లి కిడ్నాప్ చేసి అమ్మాయిల్ని తీసుకెళ్లి శ్రీనివాసన్ ఎందుకు పిలుస్తున్నారు మరి ప్రజలు? అంత నాలెడ్జ్ అయితే మాకు లేదు. ఇప్పుడు ఒకటి సరే అండి, అందులో శ్రీనివాస్ అనే పేరు. ఇతను దృష్టిలో అతను ఆమె అంటే ఆధార్ కార్డు ఆధారంగా చేసుకొని చెప్తున్నారా మీరు? బ్రహ్మ విష్ణు మహేశ్వర అని ఇంటి పేరు కూడా ఏదో ఉంది. బ్రహ్మ విష్ణు మహేశ్వర. బ్రహ్మ స్త్రీయా విష్ణు స్త్రీయా మహేశ్వరుడు స్త్రీయా చెప్పు. ఆ విషయం కూడా ఖచ్చితంగా అది కూడా క్వశ్చన్ చేసాము. ఏం బ్రహ్మ విష్ణు మహేష్ త్రిమూర్తుల పేరు పెట్టుకున్నాడు కదా అతను. శివ పార్వతి సరస్వతి అని పెట్టుకుంటే బాగుండేది. ఏంటండి శివ పార్వతి సరస్వతి. శివ పార్వతి మూడు ఆడపేర్లు, లక్ష్మి సరస్వతి పార్వతి. ఎందుకు ఆయనకు ఎందుకు సంబంధం ఆ పేర్లతోటి? ఆమె ఫిమేల్ అని చూపించుకున్నాడు కాబట్టి. నేను ఒక మాట ఆయన చెప్పొచ్చున్నాను చూపించుకున్నాడు ఒక్క నిమిషం ఆగండి అన్న, ఏమనుకోద్దు, నేను కొంచెం గట్టిగా మాట్లాడుతున్నాను. లక్ష్మీ పార్వతి సరస్వతి దేవితో వాడిని మీరు పోలుస్తున్నందుకు పోల్చట్లేదు. మరి దాని అర్థం ఏంటి? అందరూ పేర్లు పెట్టుకుంటే మనం వాళ్ళతో సమానం. మనుషులు అందరూ రోడ్డు మీద అనేక పేర్లు పెట్టుకుంటారు. ఎందుకు ఏం కాదు, మామూలు మనుషులు భక్తిలో. ఇప్పుడు ఒక అతని పేరు రామారావు అని ఉంటుంది. రామారావు అంటే అతను శ్రీరామచంద్రుడు. అతను శ్రీరామచంద్రుడు కాకపోతే పేరు పెట్టుకుంటారు. పేరు పెట్టుకుంటే ముగ్గురు అమ్మవారి పేర్లు పెట్టుకుంటే చాలా మంది లక్ష్మి అని పెట్టుకుంటారు. మా ఇంటికి ఆడపిల్ల అంటేనే లక్ష్మీదేవయ్య. అంటే ఆడపిల్ల అంటే లక్ష్మీ దుర్గా సరస్వతి భావిస్తారు. ముక్కోటి దేవతల్లో స్త్రీలను పూజించేటువంటి ప్రతి స్త్రీ కూడా అమ్మవారితో సమానం. అలాంటిది వాడికి 3 పేర్లు పెట్టమని ఎలా అంటున్నావు నువ్వు? ఒకటి నేను ఇక్కడ అడగదలుచుకున్నాను. ఒక దొంగకి ఒక వెధవకి మోసంతోనే వచ్చిన వ్యక్తి అని తన మనస్సాక్షికి తెలుసు, తన మనస్సాక్షికి తెలుసు. ఒక మోసం కోసం నేను జనాల్లోకి వెళ్తున్నాను అని ఒక మగాడని తనకు తెలుసు. ఒక మగాడిని తెలిసినప్పుడు ఆపరేషన్ చేయించుకుంటున్నానన్నప్పుడు ఒక మగాడిగా పేరున్నప్పుడు ఈ లక్ష్మీ సరస్వతి పేర్లు ఎలా పెట్టుకుంటాడు? తనకైనా మీరే చెప్తున్నారు, మీకు ఎంతవరకు సమంజసం అనిపిస్తుందో నాకు తెలియదు. ఇప్పుడు ఆధార్ కార్డులో ఇంకొకటి, ఇంత మందిని మోసం చేసిన వాడు, ఒకటి సార్, ఇంత మందిని మోసం చేసిన వాడు, ఇంత మంది మీద క్రైమ్ చేసిన వాడు ఆధార్ కార్డులో ఒక పేరు పెట్టించుకోవడం అనేది పెద్ద ఇదేం కాదు తనకు. అది చాలా చిన్న విద్య తనకు అది. ఓకే, ఆ విధంగా ఆధార్ కార్డుని ఆధారం చేసుకొని మీరు చెప్తున్నారా ఎట్లా? నాకు అర్థం కాల. ఏ మనిషికైనా వారం రోజుల పాటు జిల్లా ఎడిషన్లో పేరు నేను చేంజ్ చేసుకుంటున్నాను అని 3 సార్లు యాడ్ ఇచ్చి ఎవరైనా చేంజ్ చేసుకోవచ్చు. ఇది ప్రభుత్వమే మనకి చేస్తుంది, పెట్టుకోవచ్చు. రెండోది, ఇతను సంభోషించిన దాని ప్రకారంగా అతను ఒక స్త్రీ అంటున్నాడు. స్త్రీ అనే అటువంటి అలియాస్. సో ఒక స్త్రీని తీసుకెళ్లి పెళ్లి చేసుకుంటే ఎలా సంభోషిస్తారు? అతనితో పిల్లలు ఎలా కంటున్నారని వాళ్ళు అంటున్నారు. దేవుడే దిగి వస్తాడా వాళ్ళకి? ఎలా? ఇది అడగండి ఒకసారి. అదే అంటున్నాను. ఎందుకంటే మనము త్రేతాయుగంలో లేమండి. కుంతిదేవి గారు సూర్య నమస్కారం చేస్తే కర్ణుడు పుట్టినట్టు. నేను చెప్తున్నాను, సొంత వర్డ్స్ ఏం కాదు, అన్ని చోట్ల కూడా అవైలబుల్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఎందుకంటే అతను మొదట ఒక మగవాడని అతనే చెప్పుకుంటున్నాడు. వాళ్ళ అమ్మ నాన్నే చెప్పారు. ఇక్కడ అందరూ కూడా
అందరూ కూడా వెళ్ళి ఇక్కడ అతను కనుక్కున్నారు. అతను మగపిల్లవాడని వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్పారు. మగ పిల్లవాడు కాదు, మగ చిన్నప్పుడు అతను. పుట్టినప్పుడు మగోడు. అతను మగపిల్లవాడిగానే ఉన్నాడు. వాళ్ళ పేరెంట్స్ చెప్పారు. అదేంటండి ఫస్ట్ పెళ్ళైనప్పుడు మగోళ్ళలాగా ఉంటేనే కదా. పెళ్లిలా కాదు, చిన్నతనం నుంచి కూడా చెప్తున్నాను. మీరు చిన్నతనం నుంచే పెళ్లిగా చెప్తున్నారు. ఓకే పుట్టిన అతను చిన్నప్పుడు కూడా అతను బయాలజికల్ బర్త్ గురించి బయలాజికల్ గా అతను మగపిల్లవాడనే భావించారు పేరెంట్స్ కూడా. అంటే ఇప్పుడు కాదా? తర్వాత అతను క్రమక్రమంగా కూడా వయసు పెరిగే కొద్ది కూడా ఆడపిల్ల అతను అయిపోయాడా? చిన్న పిల్లవాడి వయసులోనే ఇంట్లో వెళ్ళిపోయాడు. అతను ఆ, దిమ్మరిగా వెళ్ళిపోయాడు. ఆ. దిమ్మరిగా వెళ్ళిపోయి దేశ వాళ్ళందరూ దిమ్మరిగా. కూడా దేశ దిమ్మరిగానే పెళ్ళి ఎప్పుడు చేసుకున్నాడు మరి? వాళ్ళందరూ తిరిగి వచ్చి కూడా చేసుకున్నాడు. వెళ్ళిపోయి అది కాదు, వాళ్ళందరూ కూడా వెళ్ళిపోయి క్రమక్రమంగా కూడా హెయిర్ కలర్ వేసుకుని Yes, అవును. చూడండి, అతని పోస్టర్ చూసిన, అతని ఐస్ చూసిన, అవును. తను పెట్టిన పొజిషన్ చూసిన, అవును, తన స్టైల్ చూసిన, మీకు ఎక్కడైనా తనకి ఒక అమ్మాయి ఫీలింగ్స్ ఉన్నాయి తను అమ్మాయిగా అయితే కదా ఫస్ట్ కనిపిస్తుందా ఆ నేను feelings లేవు, నేను అవ్వవు మీకు మళ్ళీ కూడా. చెప్తున్నానండి, తను కేవలం డబ్బు సంపాదించడం కోసమో లేకపోతే ఇంకేదన్నా విద్య కోసమో తను అలాగా తన అంగాన్ని త్యాగం చేశాడేమో తప్ప ట్రాన్స్ ఇప్పుడు- మహిళ మాత్రం కాదు. చంద్రముఖి గారు ఒక చిన్నది నేను ఒకటి చెప్పాలనుకుంటున్నాను. ఏంటంటే ఇప్పుడు మన వీడియో కూడా రేపు రిలీజ్ అయినాక ప్రతి ఒక్క వీడియో చూస్తున్నాడు అతను, వర్షిని కూడా చూస్తుంది. ఇప్పుడు ఇందాక చంద్రముఖి గారు ఇలా కొట్టారు కొట్టమనండి కదా, వాడిని. ఒక్కసారి మీరు కొట్టండి మేడం, తన వీడియో చూస్తాడు. అదే కొట్టరా వీడియో బాబు, అలా నువ్వు కొట్టి నిజంగా ఒక్క కొంచెం వీడియో అయితే పెట్టమని చప్పట్లు చెప్పండి కొట్టి తనని. మాట్లాడు, ఇది కొట్టి అప్పుడు మాట్లాడు ఒప్పుకుంటాం ముందు. అప్పుడు ఒప్పుకుంటాం. ఎందుకంటే అలా కొట్టమని చూపియమని చెప్పండి. అది కాదు. కూడా చేత కాదు తనకి. తను ఎలా అవుతాడండి ట్రాన్స్జెండర్ కాదు. ఇంకొక విషయం ఏంటంటే ఈ వర్షినితో పిల్లాన్ని కంటాను అంటున్నాడు. అంటే శివపార్వతి మళ్ళీ అనలేదు శివపార్వతులు అనే అర్హత అతను కూడా లేదు. అనలేదు. వర్షిణినే అనింది. వర్షిణి వర్షిని అనింది. అనింది. తను కూడా ఏమంటున్నాడు, అనలేదు. పుల్లి అగ్గోరి వస్తాడంటే ఏ అనలేదు. రకంగా ఈయన ఆమెతో పిల్లల్ని తాను కంటాడు? అనలేదు. అది చెప్పండి మీరు చెప్పండి. వినండి ఫస్ట్. ఆ. తెలుసుకోకుండా అలా అంటే ఎలా? తెలుసు, అన్ని తెలుసుకుంటాం సార్, అన్ని ఆమె తెలుసు, కాదండి. అన్ని ఆమె చూస్తున్నాం, అన్ని శ్రీవర్షిని చేస్తున్నాం. అనేటువంటి ఆమె హ్మ్. శ్రీవర్షిని అనేటువంటి ఆమె అతనితో పాటు వెళ్ళింది. ఆ. ఆమె చాలా తెలివైన అమ్మాయి. అంటే శ్రీవర్షినినే ఇప్పుడు అఘోరిని మోసం చేసిందా? శ్రీవర్షిని చాలా తెలివైన అమ్మాయి. శ్రీనివాసిని మోసం ఆమె చేసిందా వెళ్ళి శ్రీవర్షిని? ఆమె చాలా స్పష్టంగా మాట్లాడుతుంది, ఆ. క్లియర్ గా ఒక మాట్లాడుతుంది. మాట వీడియోస్ లో సార్, నేను సందేశము. నేను ఇలాగే అడిగిన ఆమె చెప్పండి. స్పష్టంగా మీ చెప్పింది. కూతుర్ని తీసుకెళ్ళిపోతే తను ఇలాగే వెళ్ళి మాట్లాడతారు. నేను అడిగినట్టు ఆశ్రమం చెప్పండి. పెట్టాలనుకుంటున్నాను. తను ఒకటి, క్లియర్ గా ఒకటి, చెప్తున్నది. ఒకటి. ఆశ్రమం పెట్టాలనుకుంటున్నాం మేము. ఆ, దానికోసం ఒక ల్యాండ్ తీసుకుంటాము, ఆశ్రమం పెడతాము, ఆ. మేము గోసేవ చేస్తాము, అనాథాశ్రమం పెడతాం. అంత క్లియర్ గా చెప్తుంది ఆమె. అంటే ఇప్పుడు నేను శ్రీనివాసిని ఆమె బాగా మభ్యపెట్టి బాగా ఒక నిమిషం. లెక్క. శ్రీనివాసిని మభ్యపెట్టి శ్రీవర్షిని తీసుకెళ్లిపోయింది. అయితే తీసుకెళ్ళలేదు, ఆమె ఇష్టపూర్వకంగా వెళ్ళింది. నేను ఒక మాట అంటే ఇక్కడ అంటే అడుగుతున్నానండి. శ్రీనివాస్ పిలవలే. శ్రీనివాసు తీసుకెళ్తే ఈమె వెళ్ళిపోతారు. పిలిస్తే వెళ్ళిపోతారా? ఎవరు అలా పిలిస్తే వెళ్ళరు. ఆమెకి ఇష్టమైతే వెళ్తారు. అలాంటి హిప్నటిజం చేసిన తర్వాత అమ్మాయి ఏం చేయాలి? ఈమె ఇప్పుడు ఇంత స్పష్టంగా ఆమె తన యొక్క జీవితం గురించి, గమ్యం గురించి చెప్తున్నది. హ్మ్. ఆమె వీడియోలో ఎక్కడ కూడా అసంబద్ధంగా లేదు, చాలా స్పష్టంగా చెప్తున్నది. నేను మిమ్మల్ని అడుగుతున్న వీడియో ప్రశ్నకి క్లారిటీగా నాకు ఉంది. సమాధానం ఆశ చెప్పండి. చెప్పండి. ఒకటి ఆమె అడుగుతాను. చెప్పింది ఇప్పుడు ఏంటంటే, ఏమంటారు? మీరు అడిగిన క్వశ్చన్ ఆమె చెప్పనివ్వండి. ఆ, ఆమె చెప్పిన విషయం ఏంటంటే, చెప్పండి. ఈ బాండ్ అనేది స్ట్రాంగ్ చేసుకోవడానికి, ఎందుకంటే తను కూడా వదిలేసే అవకాశం ఉంది ఫ్యూచర్ లో. ఆ, ఒక సగటు ఆడదానిలాగా ఆలోచించి ఆ, ఆమె పిల్లలు కంటాం మేము అని ఒక స్టేట్మెంట్ ఇచ్చింది. ఆ. తర్వాత అతను ఖండించాడు దాన్ని. ఏమని ఈమె ఏం చెప్పిందంటే, దానికి డైరెక్ట్ గా కూడా ఎగ్జాంపుల్ కూడా చెప్పింది. ఏమని? ప్రముఖ హీరో మోహన్ బాబు గారి కుమార్తె ఉంది, ఆ, మంచు లక్ష్మి. మంచు లక్ష్మి గారు. ఆ, మంచు లక్ష్మి గారు సరోగసి ద్వారా పిల్లలు కనది. ఆ, ఆమె డైరెక్ట్ గా మెన్షన్ చేసింది, వీడియో ఉంది ఇదంతా. ఆ. అలాగే మంచు లక్ష్మిని కూడా ఆదర్శంగా తీసుకొని శ్రీవర్షిని అనేటువంటి ఆమె కూడా హ్మ్. పిల్లల్ని కంటాం సరోగసి ద్వారా స్టేట్మెంట్ ఇచ్చింది. హ్మ్. ఆ స్పెరములు తీస్తుందంట, స్పెరములు తీసి ఈమె తీసుకొని వాళ్ళ పిల్లల్ని ఫీలింగ్స్ కంటాం. లేనప్పుడు స్మర్మల్ ఆమె అన్న స్టేట్మెంట్ అది. ఆమె అన్న స్టేట్మెంట్. చెప్పండి. తర్వాత రోజు హ్మ్. ఇతను క్లియర్ గా చెప్పాడు. ఆ, ఇతను స్టేట్మెంట్ ఏంటంటే దాన్ని అతను ఖండించాడు. ఆ, ఖండించి ఏం చెప్తున్నాడంటే, హ్మ్. ఇద్దరు పిల్లల్ని తెచ్చి పెంచుకుంటాము, ఆ. ఒక బాబుని ఒక పాపని, ఆ. వాళ్ళనే మా పిల్లలుగా భావిస్తాం అతను చెప్తున్నాడు. ఫస్ట్ పెళ్లి చేసుకున్నామని ఎక్కడ చేస్తాడు మరి? సో అతను చెప్పిన విషయం, వీళ్ళ విషయం ఇది. ఆ, సో ఇక్కడ మేము అనుకోవడం ఏంటంటే, ఒక ఆధ్యాత్మిక రంగంలో చేసుకోవడం ఏంటంటే, ఆ. అతనికి కావాల్సింది ఒక కన్య కావాలి. అతనికి ఆ, కన్య అనేటువంటి ఆమె పూజకి ఎలిజిబిలిటీ ఉంటుంది. ఆ. కన్యత్వం లేనటువంటి ఆమె మామూలు మహిళ అవుతుంది. ఎలాంటి కన్య కాదు. పూజకు? ఎలాంటి పూజ? వాళ్ళు కొన్ని రకాలైనటువంటి ఈ యొక్క నగ్న పూజలు, క్షుద్ర పూజలు కొన్ని ఉంటాయి దేనికోసం చేస్తారు? వామాచారంలో. ఇవి జనరల్ గా ఏంటంటే చాలా హై క్లాస్ వాళ్ళు చేయించుకుంటారు, మామూలు వాళ్ళు చేసే పూజలు అది కాదు. హోమాచారం దేనికి? కాదండి. కేవలము ఒక రాజకీయ నాయకులు, ఆ, ఒక సినిమా హీరోస్, హీరోయిన్స్, ఆ. పారిశ్రామికవేత్తలు, ఏంది నగ్న పూజల? వాళ్ళు ఎందుకు చేయించుకుంటారంటే, ఆ, హైలైట్ అవ్వాలి, ఆ, ప్రజలందరూ కూడా ఆకర్షించుకోవాలి, ఆ. ఒక హీరోయిన్ టాప్ హీరోయిన్ అవ్వాలి. ఆ, అందరూ చాలా మంది అమ్మాయిలు ఉన్నారు కదా, ఆ. అందరూ అందంగానే ఉంటారు సినిమా ఫీల్డ్ వచ్చిన వాళ్ళు. ఆ, మరి ఒక పర్టికులర్ హీరోయిన్ టాప్ హీరోయిన్ అవ్వాలంటే ఎలా? ఆ. అందరి టాలెంట్ ఉంది. అయితే ఎంతమంది చేశాడు ఈయన? కొంతమంది కూడా ఇవి పూజలు చేయించుకుంటారు, ఆ. అది వాళ్ళ వ్యక్తిగత నమ్మకం. ఆ. దీనివల్ల ఎవరికి ఇబ్బంది కలగదు, ఆ. ఎవరికి కూడా ఏమి కలగదు. ఆ, మన ముందు కనపడింది ఏంటంటే, రష్మి గారు లేటెస్ట్ గా కనపడింది. ఆ. ఆమె వేణుస్వామి గారి దగ్గర చేయించుకుంది. ఆ,
చేయించుకున్న తర్వాత ఆమె చాలా పెద్ద హీరోయిన్ అయిపోయింది. సార్ ఒక live చేయించుకున్న example. వాళ్ళు హైలైట్ అవ్వని వాళ్ళు కూడా ఉన్నారు, మీరు అవి కూడా ఒకటి. మాట్లాడాలి మరి. ఉండొచ్చు, ఉండొచ్చు. కానీ అంటే ఎవరు చేసుకుంటారంటే చెప్తాను. శ్రీనివాస్ విషయం మేము మాట్లాడదాము. ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి మరి ఎంత మందికి పూజ నేను ఒక మాట చెప్తున్నాను అక్క, ఒక్క నిమిషం ఆగండి, ఓకే ఓకే మాట్లాడు. క్షమించాలి. మాట్లాడు. నేను లక్ష్మీ మంచు అక్క గురించి ఎందుకు మాట్లాడుతున్నానంటే నేను అక్కతో ట్రావెల్ చేశాను. ఎవరు చెప్పారు అక్క సరోగసి చేయించుకుంది అని? ఎవరు చెప్పారండి? ఈమె చెప్తున్నా 9 నెలలు మోసి కనింది ఆ పాపని. ఏం మాట్లాడుతున్నారు? తెలియనప్పుడు ఎలా మాట్లాడతారు? ఒక సెలబ్రిటీ కాదు, ఎవరు చెప్పినట్టు? అప్పుడు ఒక స్త్రీ గురించి 9 మీడియా నెలలు ఉంది. కాదండి. ఎవరి- ఆమె చేయించుకుందని నేను చెప్తున్నా. ఆమె చెప్తే మీరెలా నమ్మారు? దాని గురించి ఎలా ఇంకా ఆధారాలు మాట్లాడతారు మీరు? ఉన్నాయా? ఇప్పుడు మంచు లక్ష్మి ఒకవేళ ఇలాంటివన్నీ వాళ్ళు పెద్దవాళ్ళు పట్టించుకోరు, సిల్లీగా కొట్టి పట్టించుకుంటే- పట్టేస్తారు. పట్టించుకుంటే ఆధారాలు చూపిస్తారా? ఈ అసలు శ్రీనివాస్ and అలా లక్ష్మి. కాదు. చెక్ చేద్దాం. మంచు మనం లక్ష్మి చెక్ చేద్దాం. వాళ్ళు చెప్పేదే గారు ఉంది. ఒక స్త్రీని అగౌరవపరిచే అధికారం ఎవరికి లేదు సొసైటీలో. ఆమె స్త్రీ- ఆవిడ గురించి ఎందుకు మాట్లాడతారు? కాదండి, ఆ పాపకి 10 ఏళ్ళు 11 ఏళ్ళు వచ్చేసాయి. ఇప్పుడు ఆ, ఇప్పుడు పట్టుకుని ఇప్పుడు మాట్లాడితే ఆ పట్టుకొని పాప ఎందుకు వింటే ఇలాంటివన్నీ ఆమె తన ఆమె చెప్పిందని నేను చెప్తున్నాను, ఆమె నేను చెప్పట్లేదు. చెప్పట్లేదు. ఆమె ఆమె వర్డ్స్ నేను మాట్లాడండి. చెప్తున్నాను. విషయాలు ఆగండి, మీరు మీ క్వశ్చన్ కూతురు వేశారు కాబట్టి తీసుకెళ్తే చెప్తున్నాను. అలాగేనా? మీ కూతురు ఆమె తీసుకెళ్తే క్వశ్చన్ అలాగే వేసింది కదా, మీరు ఆ, అడిగారు పాప కాబట్టి మీద చెప్తున్నా. ఎలాంటి ఇంపాక్ట్ పడుతుందండి ఇవన్నీ చెప్పండి. వర్షిని వర్డ్స్, నాట్ మై వర్డ్స్. తన వర్డ్స్ అయినా మీరు చెప్పకూడదు కదా. మీరెందుకు చెప్తున్నారు ఆ words? మీరు అడిగారు కాబట్టి నేను మేము ఏం చెప్తున్నా. అడిగాము? ఎలా కంటది అని అడిగాము, ఆ. ఎవరికన్నారని ఆమె అడగలేదు. చెప్పినటువంటి విషయం చెప్తున్నాను. చెప్పినా సరే ఏం చెప్తున్నారండి మీరు? వాడంటున్నారు, వీడంటున్నారు, ఈమంటున్నారు. అసలు ఆవిడ క్లా- దేవత అని మీరే చెప్పారు. ఒక అబ్బాయిని దిగంబరంగా పెళ్లి నించుంది అని చెప్తున్నారు. ఆవిడకి శక్తులు ఉన్నాయని చెప్తున్నారు. అసలు ఏం మాట్లాడుతున్నారు మీరు? అదే అంటున్నాను. ఇంకొకటి కూడా లేని తనకు వాళ్ళని, శక్తులు ఉన్న వాళ్ళని ఉన్నాయన్నారు. అందరూ ఎందుకు ఆ తీసుకొస్తున్నారండి? శక్తులతోటి ఎంతమందికి చేశాడు, ఏం చేశాడు, మంచి చేశాడా చెడు చేశాడా చెప్పండి మీరు. పోనీ అన్నారు కదా కొన్ని ఏమంటారు, వీళ్ళు పూజలు చేస్తారు, కన్యపిల్ల అవసరము అని చెప్పారు కదా, దిగంబరిగా పూజలు చేస్తారన్నారు. అది మంచి కోసం ఎవరికి చేశాడు, చెడు కోసం చేశాడా, మంచి కోసం చేశాడా, చేస్తే ఎవరికి చేశారు అది చెప్పండి. ఎవరికి చేశారనేది ఇవన్నీ కూడా ఎవరు బయట పెట్టుకోరు. మరి మీరు ఇప్పుడు రష్మిక గారి పేరు ఎందుకు తీసారండి? ఇవాళ మీకు ఒక ఎగ్జాంపుల్ చెప్తున్నాను. ఒక రియల్ ఎస్టేట్స్ వాళ్ళు పూజలు చేశారు. ఎందుకంటే హైదరాబాద్ లో రియల్ ఎస్టేట్ డౌన్ ఉంది. ఇప్పుడు రియల్ ఎస్టేట్ సంఘం వాళ్ళు ఇవాళ పూజ చేశారు. ఇది నిరూపించమంటే నిరూపించలేము. ఎవరు చేశారు? శ్రీనివాస్ వచ్చి చేశాడా? శ్రీనివాస్ కాదు, నేను శ్రీనివాస్ గురించి శ్రీనివాస్ మనం ఇక్కడ దొంగ గురించి పూజల గురించి అడుగుతున్నా చెప్తున్నా. కొన్ని పూజలు బయటకు చెప్పరోళ్ళు, బయట చెప్తారా ఇవన్నీ? ఒకటి సార్, పూజలు ఉన్నాయి, దేవుడు ఉన్నాడు అనేది ఎంత వ్యక్తిగత నమ్మకమో, పూజలు అవి. ఒకటి దేవుడు ఉన్నాడు అనేది ఎంత నమ్మకమో, దయ్యం ఉంది అనేది ఎంత నమ్మకమో, పూజలు ఉన్నాయి అనేది అంతే నమ్మకమో. కానీ ఈ శ్రీనివాస్ పాత్ర ఏంటి ఇక్కడ అసలు మీరు వాదిస్తున్నారు మీరు కదా, ఆ ఇప్పుడు విధంగా నేనే కూడా అడుగుతున్నా. ఈ పూజలు చేసుకునే వాళ్ళు ఎవరు కూడా పైకి చెప్పరు. ఈవెన్ రామ్ చరణ్ గారి వైఫ్ ఉపాసన గారు కూడా ఒక డిఫరెంట్ పద్ధతి ద్వారా పిల్లలు పుట్టారు వాళ్ళకి అని అంటారు. సార్ సార్, మీరు ఇది అమ్మా, రిలేషన్ లేదు ఒక సార్. నిమిషం అక్క, సిచ్యువేషన్ కి ఒక మీరు నిమిషం, మేము వెళ్ళిపోతాం అమ్మా ఇక్కడ మాట్లాడుతున్నారు. నుంచి. మీరు ఎందుకు అట్లా పెద్ద పెద్ద వాళ్ళ పేర్లు తీసుకొని వచ్చి ఇక్కడ మాట్లాడుతున్నారు? ఏం నాన్ సెన్స్ మాట్లాడుతున్నారు? topic ని divert ఒక దొంగ చేస్తున్నారు గురించి అసలు. మాట్లాడడానికి వచ్చామా మేము? వాళ్ళ పేర్లు ఎందుకు వాడు తీసుకుంటారు మీరు? హిజ్రాల పేర్లు చెప్పుకొని వాడు మమ్మల్ని బదలాం చేస్తున్నాడని మేము మాట్లాడడానికి వస్తే మీరు లక్ష్మీ మంచు గారి దగ్గర నుంచి రామ్ చరణ్ దాకా అసలు ఎన్ని అలా మాట్లాడుతున్నారు. కాదండి. చెప్పారు అంటే అనేక రకాల పద్ధతులు ఉన్నాయి. ఇప్పుడు ఎవరు మీరెందుకు చెప్తున్నారు? చిల్డ్రన్ అనేటువంటి వాళ్ళ కోసం చాలా పద్ధతులు అవైలబుల్ వీళ్ళ ఉన్నాయి. కోసం ఎందుకు మీకు ఇప్పుడు ఇది కూడా ఈ చూద్దాం. శ్రీనివాస్ లోక మంచిగా కళ్యాణం శ్రీనివాస్ కోసం కదండి ఆయన పుట్టారు. మరి శ్రీనివాస్ అని అతను, మరి ఇప్పుడు ఇవన్నీ ఏంటి, పిల్లలేంటి? ఎంత అసభ్యకరంగా అసలు నేను ఒక మాట చెప్పనా? ఆ అమ్మాయి ఎవరైతే ఈ ఘోర శ్రీనివాస్ ఎవరినైతే తీసుకెళ్లారో ఆ అమ్మాయిని తిరిగి జాగ్రత్తగా వాళ్ళ ఫ్యామిలీకి అప్పచెప్పగలరా మీరు మాట్లాడి? అది చెప్పండి. వాళ్ళ తల్లిదండ్రుల క్షోభను మీరు తీర్చగలరా? అది చెప్పండి తప్ప ఈ పనికిరాని విషయాలు కాదు. పెద్దవాళ్ళని మీరు కావాలని ఇన్వాల్వ్ చేస్తున్నారు. మీరు స్టంట్ ప్లే చేస్తున్నారు మా ముందు. అన్నీ వాస్తవాలు. ఏం వాస్తవం? ఏం వాస్తవాలు ఇవన్నీ అండి? ఏం ఓపెన్ వే. వాస్తవం నాయనా? ఇందులో చేసేది అందరికి నీకు తెలుసు. వాస్తవంలా కనిపిస్తుందా? ఓపెన్ అన్ని ఇప్పుడు న్యూస్ మాట్లాడాల్సిన పేపర్లో అవసరం లేదు విషయాలే, కదా. బహిరంగ విషయాలే ఇవి. శ్రీనివాస్ గురించి చెప్పండి. శ్రీనివాస్ గురించి మీరు మాట్లాడండి. శ్రీనివాస్ గురించి చెప్పండి. శ్రీనివాస్ చేతుల్లో ఇప్పుడు వర్షిణి అనే అమ్మాయి ఉంది. వర్షిణిది తప్పని మీరు అంటున్నారు. అంటే వర్షిణి ప్లాన్ ప్రకారం వెళ్ళింది అని అంటున్నారు. ఆమె మాట్లాడింది కదా వీడియోలో, ఆమె నేను మాట్లాడిందని ఇష్టపూర్వకంగా చెప్పకండి. వెళ్ళాను బాబు అని వీడియోలో ఒకటి చెప్తుంటే ఆమె మాట్లాడిందని చెప్పకండి. ఇప్పుడు ఇక్కడ వీడియోలు వీళ్ళందరూ కనబడుతున్నాయి కదా, నా ఇష్టపూర్వకంగా వెళ్ళాను, ఒకటి సార్, నేను హ్యాపీగా ఉంటాను, ఒకటి నేను సార్, క్షేమంగా ఉన్నాను ఎన్నైనా చెప్తున్నది. మాట్లాడతారు. ఇప్పుడు హర్షిని 4 రోజులు మీరు- వాళ్ళ అమ్మ కూడా ఈ శ్రీనివాస్ తో ఉంటే వాళ్ళ హర్షిని అమ్మ కూడా అదే మీరు మాట్లాడతారు. చూసారా అండి? హర్షిని ఓకేనా? ఎప్పుడన్నా నేను చూడలేదు. మాట్లాడారా?
మాట్లాడలేదు. మీకు కూతురు అవుతుందా ఏమవుతుందంటే నా గురించి ఆమె చూడండి అదే మన మీ దేశంలో కూతుర్ని తీసుకెళ్తే మీ అవునండి కూతుర్ని తీసుకెళ్తే మీరు ఈ శ్రీనివాస్ గారిని ఇలాగే ఎంకరేజ్ చేస్తారా? అసలు అతన్ని ఇంట్లోకి ఎంటర్టైన్ చేయడమే వాళ్ళ పేరెంట్స్ చేసిన పెద్ద తప్పు. సరే వాళ్ళ పేరెంట్స్ తప్పు చేశారు, ఇప్పుడు మీరు వాళ్ళ వెనకేసుకొస్తున్నారు, parents మీరు తప్పు చేయలేదా? చేసేదేంటి? వాళ్ళ పేరెంట్స్ తప్పు చేయలేదు. మీరు అటువంటి తప్పు వాళ్ళని చేయట్లేదా ఇంట్లో ఇప్పుడు? పెట్టుకుంటారు ఎవరైనా? ఇప్పుడు మీరు తప్పు అతన్ని చేయట్లేదా పిలిచాడు, అడుగుతున్నాను నేను. ఇంట్లో తెచ్చాడు, ఇంట్లో సార్, కూర్చున్నాడు. 40 ఇంట్లో నిమిషాలు ఎందుకు అక్కడ కూర్చోబెట్టారు? చేశారు, అందరు అవాకై చూశారు, చాలా గౌరవంగా చూశారని చెప్పింది మీరే. అంతకు ముందు మరి ఇప్పుడు చెప్పబోతుంటే మీరు తీసుకెళ్ళింది అక్కడే ఆపారు. వాళ్ళే. అదే తప్పు అని మీరే అక్కడే మీరు చెప్తున్నారు. డైవర్ట్ చేస్తున్నారు. మొదట కూడా మీరు గూగుల్ కొట్టి మొదట చూస్తున్నారు కూడా ఎలా పిల్లలు అందరూ కూడా పుట్టారని. వినండి, అయితే ట్రావెలింగ్ కొంచెం వినాలి కదా మధ్యలో కండిషన్. మొదట అందరూ కూడా అతన్ని ఆదరించిన మాట వాస్తవమే. తెలంగాణలో కూడా అతను అనేక చోట కూడా అతను తిరిగాడు, ఎక్కడ అతను ఆపబడలేదు, స్వేచ్ఛగా కూడా తిరిగాడు అతను. అనేక దేవాలయాలు శక్తిపీఠాలు దర్శనం కూడా చేసుకున్నాడు. సో ఈ సందర్భంలో కూడా అనేక మందికి కూడా అతను పూజలు కూడా చేశాడు. రీసెంట్ గా వచ్చిన కంప్లైంట్ అది లైవ్ ఎగ్జాంపుల్ కావాలంటే ఒక జడ్జి గారు కంప్లైంట్ చేశారు కదా, జడ్జి గారు తరపున ఒకళ్ళు మినిమం 10 లక్షలు 15 లక్షలు మోసం చేశారని. ఈ విధంగా అతను అనేక మందికి కూడా పూజలు చేశాడు. ఇంకొక పెద్ద ఎగ్జాంపుల్ ఏంటంటే అతనితో పాటు కొంతకాలము శ్రీవర్షిని యొక్క బ్రదర్ కూడా కలిసి ప్రయాణం చేశాడు, కలిసి ఉన్నారు కొంతకాలం. ఆ సందర్భంలో అతనికి వచ్చిన ఫోన్స్ అన్ని కూడా ఇతను హ్యాండిల్ చేసేవాడు, విష్ణు అని అతను స్పష్టంగా చెప్పాడు, కేసీఆర్ గారి పిఏ ఫోన్ చేశారని చెప్పాడు అతను. ఇది వీడియో కూడా ఉంది, నా సొంత ఏది చెప్పట్లేదు, అతనికి క్లారిటీ లేదండి 100%. స్పష్టంగా అతని వీడియోలో ఉంది. ఆ మాట కేసీఆర్ గారు కూడా పూజలు చేయించారు. ఎక్కడ చేయించారంటే ఫామ్ హౌస్ లో చేయించారు నగ్న పూజలా అనేటువంటి విధంగా కూడా నగ్న పూజలా సార్ ఫామ్ హౌస్ లో నగ్న పూజలా అతను ఏం పూజలు చేయించాడో లోపల మాకు తెలియదు, లోపల ఏం పూజలు చేయించాడో మాకు తెలియదు, మేము చూడలేదు. ఖచ్చితంగా కూడా కేసీఆర్ గారు తన కుమారుడు అయినటువంటి కేటీఆర్ గారు జైలుకి వెళ్లకుండా కాపాడుకోవడానికి, తన కుమార్తెను కాపాడుకోవడానికి, ఎందుకంటే వాళ్ళు ఇప్పుడు హోప్లెస్ పరిస్థితి, గవర్నమెంట్ వాళ్ళ చేతిలో లేదు, ఇతన్ని సంప్రదించారు వీడియో ఉంది. ఒక్క నిమిషం ఇక్కడ ఒక్క నిమిషం అండి, ఏమనుకోవద్దు. ఎందుకు అంటే కేటీఆర్ గారు జైలుకి వెళ్లకుండా కేసీఆర్ కవితను కాపాడుకోవడానికి కేసీఆర్ గారు చేపించారు అని అంటున్నారు. ఎవరితో చేయించారు క్లారిటీగా చెప్పండి సార్ మీరు. అతను అఘోరికి ఫోన్ చేశాడు. అతను అంటే ఈ పూజలన్నీ ఒకళ్ళే చేయరు, గ్రూప్ ఆఫ్ పీపుల్ ఉంటారు. గ్రూప్ అంటే వాళ్ళు చేయొచ్చు, లేకపోతే వాళ్ళకి తెలిసిన వాళ్ళు ఉండొచ్చు, ఒక్కొక్క దాంట్లో ఎక్స్పర్ట్స్ ఉంటారు, ఎవరైనా ఉన్నారేమో. మరి ఎలా జరిగింది అంటే ఆ సందర్భంలో బండి సంజయ్ గారు కూడా బహిరంగంగా కూడా వ్యాఖ్యలు చేశారు, ఇవన్నీ ఉన్నాయి రికార్డ్స్ లో. బండి సంజయ్ గారు అన్నారు కేసీఆర్ గారు ఫామ్ హౌస్ లో క్షుద్ర పూజ చేస్తున్నారు అని స్టేట్మెంట్ ఇచ్చాడు ఆయన, బండి సంజయ్. సార్ మీరు అయి పట్టుకొని ఇక్కడ అథారిటీగా ఎవరు చేశారు? ఎవరు చేశారు? అంటే క్షుద్ర పూజలు చేస్తున్నారని బండి సంజయ్ గారు అన్నారు, కరెక్టే. ఇప్పుడు మీరు ఒక మాట కూడా అన్నారు, కేసీఆర్ గారు చేయించారు అని అంటున్నారు. ఇంకొకటి ఇలా నగ్నంగా పూజలు చేయడానికి అమ్మాయిలను ట్రాప్ చేస్తున్నాడా శ్రీనివాస్? అయితే ఒక కారణం కావచ్చు అది. వీళ్ళందరినీ అంటే రాజకీయ నాయకులు, సినీ ప్రముఖులని ఒక హై పొజిషన్ కి తీసుకెళ్లడానికి వాళ్ళకు అన్ని పూజలకి నగ్న పూజలు అవసరం లేదు, అన్ని పూజలకు అవసరం లేదు, అన్ని పూజలకు అవసరం లేదు. ఎలాంటి పూజలు? కొంత కారణం కూడా ఉంటుంది, అమ్మాయిల అవసరం కూడా ఉంటుంది వాళ్ళకి, అది కూడా ఒక కారణం అయి ఉండొచ్చు. ఎలాంటి పూజలకి? నగ్న పూజలకి, కొన్ని రకాల యోని పూజలకి అమ్మాయిల అవసరం ఉంటుంది, అది కూడా ఒక అవ్వచ్చు అయితే కొంతమందిని ఉన్నతమైన స్థానంలో పెట్టడానికి చేసే పూజలకి ఇలాంటి అమ్మాయిలని బలిస్తున్నారా? బలేం ఇవ్వలేదు అతను. సార్ మీరు చేస్తారు వాళ్ళు పూజలో పార్ట్ ఆఫ్ ది సార్, మీరు చేస్తారు అలాంటి పూజలు పూట్లో ఒక భాగం. అదే ఈ అమ్మాయిలను ఎందుకు తీసుకెళ్తున్నాడు మంచి పూజలు చేస్తే? మరి అమ్మాయిలు ఆ పూజ కొన్ని పూజలలో కన్యలు కూర్చోవాలి కాబట్టి వాళ్ళ ఇష్టపూర్వకంగా వాళ్ళకి తగినటువంటి దక్షిణ ఇచ్చి చేసే అవకాశం ఉంది, తగిన అవకాశం ఉంది, అట్లా అవకాశం ఉంది అంటున్నాను నేను. చేశాను. అయితే ఈ శ్రీనివాస్ అనే వ్యక్తికి కూడా కొంతమంది రాజకీయ నాయకులు ఉన్నతమైన స్థానానికి రావాలంటే మాకు పూజ చేయాలి కాబట్టి నీకు ఏ అమ్మాయి అయితే ఏ రాశి అమ్మాయి అయితే కావాలో అన్నిటికీ అమ్మాయిలు అవసరం లేదు చెప్పారా, తెచ్చుకో నువ్వు మాకు పూజ అన్నిటికీ అందరికీ ఒకే రకం ఉండదు, ఒక్కొక్క నక్షత్రం రకరకాలు ఉంటాయి, ఒకళ్ళ అవసరం వేరు, ఇంకొకళ్ళ అవసరం వేరు, నీడ్స్ మారిపోతాయి. ఇప్పుడు ఒక స్టూడెంట్ ఏమనుకుంటాడు, ఎగ్జామ్ లో పాస్ అవ్వాలని కోరుకుంటాడు, ఒక పెళ్లి కాని అమ్మాయి పెళ్లి అవ్వాలని కోరుకుంటది, ఉద్యోగం లేనో నాకు ఉద్యోగం కావాలని కోరుకుంటాడు, కోరికలు మారిపోతాయి. అడిగిన దానికి చెప్పండి, అందరికి ఒకే పూజ ఉండదు. ఇలాంటి పూజలు చేయడానికి అమ్మాయిల్ని ట్రాప్ చేస్తున్నాడా ఈ శ్రీనివాస్? ఒక కారణం అయి ఉండొచ్చు, ఒక కారణం అయి ఉండొచ్చు. మళ్ళీ అలా ట్రాప్ చేసే మనిషిని మీరు వెనకేసుకుని ఎలా వస్తున్నారు? నేను సపోర్ట్ ఏం చేయట్లేదు, సపోర్ట్ చేస్తాను నేను చెప్పట్లేదు, సపోర్ట్ చేస్తాను నేనేం చెప్పట్లేదు. వాళ్ళు పిల్లల్ని కంటారు అని అంటున్నారు, వాళ్ళు ఇచ్చిన స్టేట్మెంట్ చెప్తున్నాను. అసలు ఎందుకు అలా అన్నాడంటే అతనికి ఆ అమ్మాయి అవసరం ఉంది, ఆ అమ్మాయి ఒక కన్య,
కన్య కాబట్టి ఈ వర్షిణి అనేటువంటి అమ్మాయి అవసరం అతనికి ఉంది. ఎందుకంటే పూజలలో ఆమె కూర్చోబెట్టచ్చు, కన్య కాబట్టి. అంటే ఏం చేద్దాం అనుకుంటున్నాడు అమ్మాయి? పూజల్లో కూర్చోబెట్టి తన క్షుద్ర పూజలు చేసుకోవచ్చు. తర్వాత ఏం కానీ చేస్తాడు అమ్మాయి? కానీ మొదటి భార్యను కూర్చోబెట్టడానికి అవకాశం లేదు. ఎందుకు లేదు? మెడలో ఎందుకంటే ఆమె కన్య మంగళసూత్రం కాదు పడింది కాబట్టి. కాబట్టి. మొదటి భార్యకి మొదటి భార్య అనే పదం వాడద్దు, అది పెళ్లి కింద కాదు అసలు. అదేంటి? ఇది పెళ్లి కింద అవుతుందా? ఇది కూడా పెళ్లి కింద కాదు, ఇది పెళ్లి కింద అవుతుంది. ఎవరు చెప్పాడు? మరి ఎందుకు తాళి కట్టాడు? తాళి కట్టినంత అసలు మాత్రం పెళ్లి మొదటి అవుతుంది. భార్యది మెళ్ళో తాళి కడితే పెళ్ళెందుకు కాదు? ఆవిడ ఆల్రెడీ ఒక ఉన్నత కాదు. స్థానంలో అడ్వకేట్ ఆవిడ. కాదు, ఇద్దరిది పెళ్లి కాదు. మరి ఏం ఆవిడ చేశాడు? ఎంచుకున్నాడా? అంటే ఇంతమందికి ఏం చూపించాడు మరి? వాళ్ళు చూపించి వాళ్ళు అనుకుంటారు కదా, అది పెళ్లి కింద కౌంట్ అవ్వదు. మరి ఎందుకంటే దేని కింద చట్ట count? ప్రకారం కూడా నేను చెప్తాను, మన దేశంలో ఒక చట్టం ఉంది. ఆ. చట్ట ప్రకారం అంటే ఇక్కడ అర్థమైపోయింది ఏ ఏ అనుకుంటాను. పెళ్ళిళ్ళు, మరి ఏ ఏ పెళ్ళిళ్ళు- ప్రజలను పిచ్చోళ్ళని చేస్తున్నారా? అర్థం కావట్లేదు. అసలు తను నాకు- పెళ్లి చేసుకుంటున్నాడు వాళ్ళు అనుకుంటున్నారు అట్లా, ఆ. వాళ్ళు అనుకుంటున్నారు పెళ్లి, అది పెళ్లి కింద చట్టం ప్రకారం చెల్లదు అది. ఆ. వాళ్ళు అనుకుంటారు. ఇప్పుడు మన ఏదో చూశాను, ఒక అతను క్లాస్ రూమ్ లో ఒక అమ్మాయికి మెల్ల తాళి కట్టించాడు. అవును. వాళ్ళ పెళ్లి అయిపోయినట్ట. వాళ్ళు అమ్మాయి అబ్బాయి అయిపోయింది వాళ్ళకి పెళ్లి, ఏది తెలుసా ఎవరు వాళ్ళకి? అయిందా అనే అమ్మాయి, తర్వాత అబ్బాయి విషయం, వాళ్ళు మళ్ళీ పెళ్లి. బయట చేసుకుని ఉంటారేమో. ఇప్పుడు వాళ్ళకి తాళి అమ్మాయి- కడితే పెళ్లి కాదు, అక్కడ ఇంకా తాళి చాలా ఉన్నాయి, కట్టింది చాలా అబ్బాయి, ఉన్నాయి. అబ్బాయి సార్ అక్కడ తాళి కట్టింది అబ్బాయి, ఆ. అబ్బాయి అబ్బాయి అయ్యాడు, ఇలాంటి వాళ్ళు కాదు. కేవలం తాళి కడితేనే పెళ్లి ఈ అయిపోయినట్టు కాదు. శ్రీనివాస్ లాంటి వాళ్ళు కాదు. మీరు మొన్న ఒక వీడియోలో కూడా చెప్పారు, పెళ్లి చేసుకుంటే తప్పేంటి, అదే పని తను చేశాడు, పెళ్లి చేసుకున్నాడు అని అన్నారు. అది పెళ్లి కింద మీరు సమర్థిస్తున్నట్టే కదా? నేను సమర్థించట్లేదు. ఇక్కడ మనం జాగ్రత్త కూడా గమనించినట్లయితే, మీరు పెళ్లి వ్యవస్థ గురించి మాట్లాడుతున్నారు. మీరు ఒక పౌరోహిత్యం పెళ్లి అంటే హిందూ మత సాంప్రదాయ ప్రకారం చాలా ఘట్టం ఉంటుంది. పెళ్లి చేయరా? వినండి. మంగళసూత్రమే ముఖ్యం కదా. మంగళసూత్రం కట్టాలి, దాని ముందు కొంచెం వ్యవహారం కూడా ఉంది. అవునండి, మేజర్ గా కన్యాదానం చేయాలి. గుడికి పెళ్లి చేసుకుంటారు. పెళ్లి కదా? కన్యాదానం లెక్కలోకి చేయాలి, రాదా? ఆ కన్యాదానం చేయకపోతే పెళ్లి కదా? తల్లిదండ్రులు చేయాలి. సార్ గుడికి వచ్చి కన్యాదానం పెళ్లి చేయాలి. తల్లిదండ్రులు చేసుకుంటారండి. ఎందుకు తీసుకురాలే శ్రీనివాస్? ఎవరు? ఈ శ్రీనివాస్ తల్లిదండ్రులను ఎందుకు తీసుకురాలి? అందుకనే అది పెళ్లిగా చెల్లదంటున్నాను. పెళ్లిగా చెల్లదు. ఇప్పుడు ఒక అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు, మళ్ళీ తీసుకొని వెళ్ళిపోయినట్టున్నారు. లేపుకొని ఆమె వెళ్ళిపోయాడు. వెళ్ళిందండి, లేపుకెళ్ళాడు. ఇతను పిలిచాడు, ఆమె వెళ్ళింది ఏ ఇష్టపూర్వకంగా. రకంగా పిలిచాడు చెప్పండి? తనతో పాటు నీవు ఎందుకు వెళ్ళాలి? నేను రానని చెప్పొచ్చు కదా. ఎవరితో? శ్రీవర్షిని నేను రానని చెప్పొచ్చు కదా. మీ నోటితో మీరే అన్నారు. నేనే కొన్ని అనట్లేదు పూజలు కదా, ఆమె చేస్తా- ఎందుకు వెళ్ళింది? ఒక నిమిషం. ఇప్పుడు మీరే ఆ ఇందాక చెప్పారు. బలవంతంగా ఒక మనిషిని రోడ్డు మీద తీసుకెళ్ళండి చూద్దాం, ఇక్కడి నుంచి రోడ్డు చివరిదా తీసుకెళ్ళండి. పాసిబుల్ అని పాసిబుల్ నేను నాట్ పాసిబుల్. ఒక నిమిషం ఆగండి అండి. ఒక మనిషి వాళ్ళ ఇంటి నుంచి అంత దూరం ఇష్టపూర్వకంగా వెళ్తే నేను అదే చెప్తున్నా, అమ్మాయి తీసుకెళ్ళిపోయాడు. ఆమె పోయింది. బలవంతంగా తీసుకెళ్తే ఎవరు బలవంతంగా రారు? కాదు, ఇష్టపూర్వకంగా వెళ్ళింది. ఇష్టపూర్వకంగా వెళ్ళలేదు, ఇష్టపూర్వకంగా వచ్చేలాగా మీరే అన్నారు కదా ఆయన కొన్ని పూజలు చేశాడని. చేస్తారని. అదే పూజలు చేసి రప్పించారు. తర్వాత ఇంత పెద్ద ఫైనాన్షియల్ రాజకీయ ట్రాన్సాక్షన్ నాయకుడికి జరిగినాయి. పూజ చేసిన వాడు ఒక అమ్మాయిని ఫైనాన్షియల్ ట్రాప్ ట్రాన్సాక్షన్ చేయలేడా? జరిగినాయి. ఇస్తే ఎందుకు తీసుకున్నాడు? అతను ఐఫోన్ ఇచ్చాడు. అవును, ఐఫోన్ ఎందుకు తీసుకుంది? అమ్మాయితో అవసరం ఉంది కదా. ఏది ఆ ఎందుకు తీసుకుంది? నో అని చెప్పాలి, వెనక్కి అమ్మాయికి ఇచ్చాలి. తెలియదు కదా. ఆమె వెనక్కి ఇవ్వాలి. అవును, అయితే అవసరం తెలియకపోతే తీసుకుంటారా? ఒకటి సార్, ఎవడో వచ్చి ఐఫోన్ ఇస్తే తీసేసుకుంటారా? మీరే చెప్పారు. తీసుకోకూడదు. ఎవడో ఎందుకు ఇచ్చాడండి? మీరే చెప్పారు కదా అమ్మవారిలా కనపడ్డాడని సికింద్రాబాద్ లో. ఒక నిమిషం ఒకటి ఏంటంటే ఇక్కడ పెద్ద పెద్ద రాజకీయ నాయకులకే పూజలు చేశాడు అని చెప్పేసి మీరే అంటున్నారు. అంత పెద్ద పూజలు చేసిన అతనికి ఒక అమ్మాయి మైండ్ డైవర్షన్ చేయడానికి చిన్న పూజ అవసరం లేదా? ఎన్ని పూజలు చేసి అమ్మాయిని మైండ్ మార్చుంటాడు? చేసి ఉండొచ్చు. మరి వశీకరణ కూడా చేసి ఉండొచ్చు. అంటున్నారు మీరు, ఏ రకంగా మాట్లాడుతున్నారు సార్? ఆగండి. కొంచెమేనా? వశీకరణం చేసి ఒక అమ్మాయిని తీసుకెళ్లిపోయాడని మీరు అంటున్నారు కదా, మరి అది తప్ప ఒప్ప? తీసుకెళ్లిన తర్వాత మళ్ళీ వెనక్కి వచ్చింది. మళ్ళీ చేశాడేమో. మళ్ళీ మీరు వెనక్కి అన్నట్టే. వచ్చింది. వాళ్ళ మధ్య డబుల్ ట్రాన్సాక్షన్. సార్ వశీకరణ చేస్తే ఎన్ని రోజులు ఇంపాక్ట్ ఉంటుంది డబుల్ చెప్పండి? ట్రాన్సాక్షన్ అది మీరు చెప్పాలి. ఆ, వాళ్ళ చెప్పండి. బ్రదర్ 3 కోట్ల వశీకరణ రూపాయలు చెక్ చేస్తే ఇచ్చాడు. ఎన్ని రోజులు impact ఉంటది? 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. వాళ్ళకి 3 కోట్ల రూపాయల చెక్. ఎవరికి చెక్ వర్షిని యొక్క బ్రదర్ కి ఇచ్చాడు అతను. ఎవరు? ఎక్కడ ఈ మూడు ఒక్క కోట్లు? నిమిషం ఆగండి. చెక్ క్యాష్ అయిందా? వాళ్ళ దగ్గరే ఉంది అని నేను వాళ్ళు అడిగిన చెప్పారు. నాకు ప్రశ్నకి తెలియదు ఆ విషయం. గ్యారెంటీ ఫోన్ చేయండి మీ ఇచ్చాడేమో. దగ్గర ఉంటే. వాళ్ళ దగ్గర ఉంది అది. వర్షిని వాళ్ళు వాళ్ళు చించేసామని చెప్తున్నారు. ఎవరైనా చెక్ చించేస్తారు? 3 కోట్ల రూపాయల చెక్ ఎవరు చించారు? నాకు తెలిసినంత వరకు. కాదు, మరి అది అబద్ధం అని ఎందుకు అనుకోకూడదు? అతని నోటెంపుడు అతనే చెప్పాడు. అదే శ్రీవర్షిని బ్రదర్ అబద్ధం చెప్పాడు అనమాట. అయితే ఎవరు చెప్పారు అబద్ధము, ఎవరు చెప్పారు? శ్రీవర్షిని యొక్క సొంత బ్రదర్ చెప్పాడు ఆ, మరి తనకి చెక్ 3 కోట్ల రూపాయలు చెక్ ఇచ్చాడు. అది చెక్ వీడియోస్ మీద ఉన్నాయి. మనం ఎంత డబ్బులు వేయాలో మనకు వీడియోస్ తెలుసు. వాట్ ఎవర్ ఐఎమ్ సేయింగ్. అదంతా మ్యానిపులేటివ్ థింగ్ అండి. నేను మాట్లాడించాను. చెప్పించగలరా? వీడియో ఉంది కదా, ఆ. వీడియో చూపిస్తాం కావాలంటే. ఇప్పుడు అన్నిట్లో అవైలబుల్ ఉంది. నేను చెప్పేది యూట్యూబ్ ఓపెన్ చేస్తే కనబడుతుంది. అన్నిటిని ఎలా నమ్ముతామండి మనము? ఇంత జరుగుతుంటే ఏది నిజం? Like వాళ్ళ ఇది నాన్న కూడా చెప్పాడు. మేడం ఒక్క చెక్ విషయం ఇచ్చాడని. అడుగుతానండి మీకు. ఎందుకు అని అంటే ఇలాంటి మనిషి స్టార్టింగ్ నుంచి ఇప్పటిదాకా మనం చూసుకున్నట్లయితే అబద్ధమే. ఒకటి, నేను లోక కళ్యాణం కోసం వచ్చానన్నాడు, ప్రజలకు మంచి చేయడానికి వచ్చానన్నాడు, నేను ఇన్ని సంవత్సరాలు సాధన చేశా, అన్ని సంవత్సరాలు సాధన చేశా అన్నాడు, అన్ని చెప్పుకుంటూ వచ్చాడు. మళ్ళా ప్లేట్ ఫిరాయించేసి ఇంకొక విధంగా వచ్చాడు. ఏ విధంగా అంటే నేను ఇప్పుడు వస్త్రం ధరించి
కట్టించుకొని వచ్చాను, ఖచ్చితంగా నాకు ఇక్కడ గుడి కట్టించుకుంటాను తెలంగాణలో అని చెప్పేసి కూడా చెప్పడం జరిగింది. అన్ని వీడియోలు కూడా ఉన్నాయి. నా దగ్గర రూపాయి లేదు, నా బ్యాంక్ అకౌంట్ కూడా లేదు, నాకు కావాలంటే చెక్ చేసుకోండి, నాకేదో భక్తులు పెడతారు తిండి అంతే, నాకు అది కూడా తిండి కూడా తినను అన్నాడు. ఫస్ట్ పాలు తాగుతా, ఏది పుర్రెలో నేను పాలు తాగుతాను, అంతకు మించి నాకేముండదు, కడుపుకు తిండి మేము తినము అన్నాడు. తర్వాత ఏమన్నాడు, భక్తులే మాకు అన్నం పెడతారు, ఎక్కడో మేము దారిలో తింటాము అని అన్నాడు. తర్వాత ఏమన్నాడు, నా దగ్గర రూపాయి లేదు, ఎందుకుంటది నాకు, భక్తులు ఏదో అకాడా కార్డు అంట, కార్డులు కొత్తగా క్రియేట్ చేశాడు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి క్రియేట్ చేశాడు అకాడా కార్డులు, ఆ కార్డు ద్వారా పెట్రోల్ పోస్తారు మాకు బంకులల్లా అన్నాడు. తర్వాత ఇప్పుడు చూస్తే 3 కోట్ల చెక్ ఎక్కడి నుంచి వచ్చిందంటే ఈ వ్యక్తి మానసికంగా దెబ్బతిని సైకోయిజం అంటారా, లేకపోతే మీకేమనిపించింది మేడం ఒక సైకియాట్రిస్ట్? చూడండి, సైకాలజిస్ట్. సో ఫస్ట్ నుంచి తనకి చిన్నప్పటి నుంచి తనకు ఒకటి ఉంది, నేను బాగా ఎలివేట్ అవ్వాలి, బాగా డబ్బులు సంపాదించాలి, నేను ఇలాంటి ఫ్యామిలీ నుంచి ఇంకా డెవలప్ అవ్వాలి అనే థింకింగ్ తనకు ఉంది. తనకి ఉన్నవన్నీ మెన్ ఫీలింగ్సే. ఏయో సిచ్యువేషన్స్ వల్ల ఆ సిచ్యువేషన్స్ మనం నాకు ఏదో చెప్పారు, బట్ వాట్ ఎవర్ ఆయన టర్న్ అయ్యాక దాని నుంచి తను ఎలాగా బయటికి రావాలి, ఎలా డబ్బులు సంపాదించాలి, ఎట్లా నేను పాపులారిటీ తెచ్చుకోవాలి అనే చూశాడు. చూడండి, ఆ పాపులారిటీ తెచ్చుకోవాలన్న విల్లు తనకి చిన్నప్పటి నుంచి బాగా ఉండటం వల్ల దీనికోసం ఏమైనా చెయ్యొచ్చు, తనను తాను ఎట్లయినా మార్చుకోవచ్చు. తనకు కావాల్సిన అటెన్షన్. సంవత్సరం రోజులు నేను ఒంటి కాళ్ళతో చేశాను అనుకోండి, నాకు ఒక క్యాపబిలిటీ వస్తుంది ఉంచుంటాకి. అప్పుడు నేను కూడా విభూతి పూసుకుంటే ఏమక్కర్లా, విభూతి పూసుకుని రుద్రాక్ష చేసుకుని ఫుల్ బట్టలు వేసుకుని పెద్ద బొట్టు పెట్టుకుంటే నన్ను అలాగే చూస్తారు. నెక్స్ట్ డే అది కాదు మేడం, ఎందుకంటే నేను బయట వేసినాకే నాతో ఛాలెంజ్ చేశాడు, జనాలని పిచ్చోళ్ళని చేస్తున్నాడు సింపుల్ గా. అలా వచ్చి అక్కడ ముత్యాలమ్మ జరిగినప్పుడు కూడా ఇతను ఆ సిచ్యువేషన్ తనకు అవకాశంగా తీసుకున్నాడే తప్ప అక్కడ ప్రేమ పొంగిపోయో లేకపోతే నిజంగా హర్ట్ అయిపోయో కాదు. నాకు ఒక్కటే డౌట్ అండి, ఫస్ట్ నుంచి అడుగుదామని. నేను సనాతన ధర్మం కోసం వచ్చా, ఆడపిల్లల కోసం వచ్చా, వాళ్ళు బాధింపబడుతున్నారు సొసైటీలో అంటున్నాడు. ఇప్పుడు వరకు పెళ్ళి అన్నాడు, ఇవన్నాడు, ఆ పెళ్ళిళ్ళు ఈ పెళ్ళిళ్ళు, డబ్బులు వీటి గురించి తిరుగుతున్నాడే గానీ ఇన్ని జరుగుతుంటే ఎక్కడ ఏమైపోయాడు ఆ మనిషి? నేనే ఎన్ని ఛానల్స్ లో కుక్కర్ లో పెట్టారని అవి పెట్టారని ఈ పెట్టారని నేను వస్తూ ఉంటుంటే ఎక్కడ ఏమైపోయాడు? అప్పుడు ఈయన హనీమూన్ అంటాడు, సాంగ్లు అంటాడు, ఈయన బ్రాండ్ అంబాసిడర్ లా ఉన్నారు మీరండి. ఐఎమ్ సారీ టు సే, బట్ మీరు బ్రాండ్ అంబాసిడర్ లా ఉంటున్నారు ఇక్కడ. ధర్మానికి సపోర్ట్ చేయాలి. ధర్మం మాట్లాడట్లా మీరు, ధర్మానికి మాట్లాడట్లా మీరు, ధర్మం మాట్లాడుతున్నారని మీరు అనుకుంటున్నారు. మీరు ఖచ్చితంగా ఎవరైనా 40 minutes ఉంటే గొప్ప కాదండి. నువ్వు ఏం చేసావు ధర్మం కోసం, ఏం చేసావు చెప్పండి. ఏంటి సార్ ఫస్ట్ నేను అదే అడుగుతున్నా, ధర్మం అంటే ఏంటి? సనాతన ధర్మం అనేది ఉంది అంటే ఏంటి? ఇందులో భాగంగా విభూతి పూసుకొని తిరిగే వాళ్ళు కూడా ఉన్నారు. కాశీ ప్రాంతానికి వెళ్తే చాలా మంది కనబడతారు ఇట్లా. మేము వెళ్ళాం అసలు కాశీ ప్రాంతంలో ఎప్పుడైనా చూసారా? నేను ఒక్క నిమిషం కాశీలో చూసాను. నేను ఒక్క నిమిషం. సనాతన ధర్మం అంటే భరతఖండంలో ఊపిరి పీల్చుకుంటున్న ప్రతి ఒక్కళ్ళు చేసేదే సనాతన ధర్మం. ఓన్లీ 40 మంది చేసేది కాదు, ప్రతి ఒక్కళ్ళు చేస్తారు. ఆ సనాతన ధర్మం వాళ్ళ ఊపిరిలో ఉంటది. కొంతమంది బయటికి చెప్పుకొని చేస్తారు, కొంతమంది చెప్పకుండా చేస్తారు, కొంతమంది బట్టలు లేకుండా చేస్తారు, కొంతమంది బట్టలు వేసుకొని చేస్తారు, కొంతమంది కాష్టాల మీద పడుకొని చేసే వాళ్ళు ఉన్నారు, కొంతమంది అహోరాత్రులు హిమాలయాలలో తపస్సు చేసే వాళ్ళు కూడా ఉన్నారు. తపమూర్తులు లేరా? ఇది భరతఖండం అని ఎందుకు అంటున్నారు? వేరే కంట్రీస్ అన్ని మన కంట్రీ ఎందుకు పూజింపబడుతున్నారు? మన భారతదేశంలో స్త్రీలు ఎందుకు పూజింపబడుతున్నారు? విగ్రహాలు ఎందుకు పూజింపబడుతున్నాయి అంటే వాటికి ఉన్న పవర్ అదే సనాతన ధర్మం. వీడు చేసేది సనాతన ధర్మం లాగా మీకు కనిపించిందా? మీరు వారణాసి అంటున్నారండి, అందరూ వెళ్ళారు. నేను మణికర్ణిక ఘాట్లో ఒక 3 గంటలు 4 గంటలు అక్కడే ఉండి ఒక శవం వచ్చి అక్కడ మొత్తం అయ్యే వరకు ఉండి వచ్చిన దాన్ని అందరూ ఏదో ఒక పాయింట్ లో వెళ్ళారు. ఆధ్యాత్మికంగా ఏదో ఒక పాయింట్ లో వాళ్ళకి ఒకటి ఉంటుంది. ఈ రోజు ఆయన వచ్చి సనాతన ధర్మం అని చెప్పి ఒక బోర్డు పెట్టుకుని అందరినీ మోసం చేస్తా ఉంటే చూస్తూ ఊరుకోలేము. అందుకే అన్ని సంఘాల వాళ్ళు వచ్చి వాళ్ళు ఎందుకు మాట్లాడుతున్నారు అంటే అందుకే మాట్లాడుతున్నారు. గురించి మాత్రమే మాట్లాడని అవసరం లేదండి, అన్ని కులాలలోనూ ఈ దొంగ బాబాలు తయారయ్యారు. ఓన్లీ ఇప్పుడు అఘోరియే కాదు, అఘోరి లాంటి వాళ్ళు ఎంతో మంది ఉన్నారు. లేరా? ఎన్ని కులాలు ఉన్నాయో, ఎన్ని మతాలు ఉన్నాయో అన్ని మతాలలో దొంగ బాబాలు ఉన్నారు. కానీ వీడు హైలైట్ అయ్యాడు బాగా. సార్ చెప్పండి ఇప్పుడు. ఇంకొకటి మీరు వారణాసి అంటున్నారు, వారణాసిలో ఫేక్ బాబాలు లేరా అండి? వెళ్ళుంటారు, ఎందుకు లేరు? ఎంతమంది ఉన్నారు? మీరు వారణాసిని ఒక ఎగ్జాంపుల్ గా చూపిస్తారు, అక్కడ కూడా చెత్త ఉంది. అక్కడ దిగంబరంగా తిరిగే వాళ్ళు ఉన్నారండి, అక్కడ కూడా చెత్త ఉంది.
ఉన్నారు. దిగంబరిగా తిరిగే వాళ్ళు ఉన్నారు, లేరని అనట్లేదు. కానీ అక్కడ వాళ్ళు ఎక్కడ మోసం ఉన్నారు? చేసే వాళ్ళు ఉన్నారు. వాళ్ళు ఎక్కడున్నారు? వాళ్ళు ఎక్కడున్నారు? ఎక్కడ? వారణాసిలో ఉన్నారు. వారణాసి ఇక్కడ ఆ పరిసర తెలంగాణ ప్రాంతాల్లో ఆంధ్రప్రదేశ్ లో ఉండే కల్చర్ అది. అమ్మాయిని తీసుకెళ్ళట్లే. ఈయన నార్త్ ఇండియాలో పోతే అందరు కాళ్ళ మీద పడి దండాలు పెట్టారు. ఎవరికి? ఇప్పుడు పెట్టండి, ఆగండి ఇప్పుడు ఆగండి, పెట్టరు. ఒక్క నిమిషం ఆగండి, క్షమించాలి నేను తప్పుగా మాట్లాడితే. ఈ నిమిషం నేను బొట్టు పెట్టుకొని నా చీర తీసేసి నేను 4 రుద్రాక్షలు వేసుకొని ఈ కొప్పు ఇక్కడ కట్టుకొని పోతే నాకు కూడా పెడతారు దండం. చేయండి మరి, వెళ్ళండి. మాకు అవసరం మీకు లేదు. ఎంత డేర్ ఉందో మాకు అంత డేర్ కాదు చెయ్యలేరు. కావాల్సింది. ఎందుకు మాటలే. చేయలేరు? కావాల్సింది. ఎందుకు అవసరం చేయలేరు? కాదు, అందరూ మోసం చేస్తారు. చెయ్యలేరు. కాదు. యు కాంట్. Who said it can Then be do done it. by See, people? ఆవిడకి ఆ will Why లేదు. should I do? ఆవిడకి అవసరం నాకు లేదు. సనాతన ధర్మాన్ని కాపాడడం కోసం నేను బట్టలు విప్పితేనే అది జరుగుతుంది. ఎవ్వరు ఇప్పలేరు, అంత ఈజీ కాదు అది. ఈజీ కాదండి, ఒక్క గజ నిమిషం గజ అండి. గజ వణికిపోతారు. ఒక్క నిమిషం, ఎవరు? నిర్మలా గారు. ఏమనుకున్నారు? బట్టలు ఇప్పడం ఆ. మీరు ఇప్పండి మరి. నాకు మీకు లేదా? భయమే, నాకు మరి అంత ధైర్యం ఊరుకోండి లేదు. మరి. నేను చెప్తాను, నాకు అంత మమ్మల్ని ధైర్యం లేదు. రెచ్చగొడుతున్నారు, బట్టలు ఇప్పమని. తనకి భయం మోసం నాకు, నేను చెప్తాను, నాకు భయం ఒక్క చెప్తాను. మాట తన సైకాలజీ చెప్తానండి. తను ఏమైనా చేసైనా మోసం చేద్దాం, ఏమైనా చేసి అటెన్షన్ పొందుదాం, అంతే. ఇండియా మొత్తం మీడియా దానికోసం attention బట్టలు కావాలి. కాదు. ఇప్పుడు మళ్ళీ అబ్బాయిగా అవ్వాలనుకుంటే మళ్ళీ అబ్బాయిగా అయిపోతాడు. అవుతాడు. ఇప్పుడు తను ఖచ్చితంగా ఏమైనా తన చేయగలడు. నెక్స్ట్ టార్గెట్ అదేనేమో. కానీ ఒకటి సార్, అంత ధైర్యం ఉండదు, అంత ధైర్యం ఉండదు, గజ గజ వణికిపోతారు అని ఒకటి ఉండదు. మాట్లాడుతారు. ఒక్క నిమిషము, ఒక ఆడది ఒక బిడ్డకి జన్మనిచ్చినంత ధైర్యంలో 10 minutes ధైర్యం కూడా లేదు వాడికి. పురిటి నొప్పులు పడమనండి తెలుస్తుంది వాడికి. బట్టలు ఇప్పి తిరగడం కాదు. సపోర్ట్ అనేది చేయట్లేదు. ఏం మేడం? సపోర్ట్ పురిటి చేయం. నొప్పుల కంటే దారి తప్పితే దారిలో పెట్టాలని ఆడవాళ్ళ చెప్తున్నా. కంటే గొప్పవాడా వాడు? ఎవరైనా దారి తప్పిన వాళ్ళు దారిలో పెట్టాలి. దారి తప్పిన వాళ్ళని మీరు దారిలో పెట్టినట్లేదు. అది మనం తను మాట. చేసింది గొప్ప పని. సార్, మీరు బ్రాండ్ అంబాసిడర్ లా మాట్లాడుతున్నారు ఇక్కడ మీరు. ఎవరైనా ధైర్యం అతననే లేదు. కాదు, ఒక బిడ్డ ఎవరికైనా సరే తల్లి మించిన ధైర్యం ఏముంటుంది? సపోర్ట్ పుట్టిన చేయట్లేదు. నొప్పులు పడే నేను తల్లి ధైర్యం కంటే గొప్ప సపోర్ట్ ధైర్యం చేస్తాను, ఉందా? నేను అనలేదు. ఒక్క నిమిషము. ఇప్పుడు నిజంగా చెప్పాలంటే ఒక ధర్మం గురించి కానీ ఆ శ్రీనివాస్ చేసిన పనుల గురించి ఏదో పెద్ద తను చేసింది గొప్ప కార్యం అన్నట్టుగా మరి మురళీ శర్మ గారు కుక్కకి కూడా బట్టలు ఉండవమ్మా, జంతువులు కూడా బట్టలు వేసుకోవు. ఏం మాట్లాడుతున్నాడు ఈయన? దాని అలాగే కుక్కకి ఈ ధైర్యం వర్షిని ఉన్నట్టా? తన ఇష్టపూర్వకంగా వెళ్ళింది అని అంటున్నారు. మరి ఆ వర్షిని నిజంగా తన ఇష్టపూర్వకంగా వెళ్ళిందా? నిజంగా తనకి ఏదన్నా హిప్నటిజం జరిగిందా? మీరు చెప్తే అది తెలుస్తుంది సార్. కొంచెం మీరు మాట్లాడండి సార్. ఇక్కడ ఇంతమంది చెప్పారు, విన్నాను. కానీ ఇక్కడ వాస్తవం ఎవరికి వాళ్ళకి వాస్తవం ఉంటుంది. కానీ ఇక్కడ మనం మాట్లాడుకోవాల్సిన విషయాలు కొన్ని వేరే వెళ్ళిపోయినాయి. ఇక్కడ ఏంటంటే అలియా శ్రీనివాస్, ఇక అఘోరియో గోరియో వాడి బొందో కానీ అలియా శ్రీనివాస్, ఆయన పేరు శ్రీనివాస్. ఈ శ్రీనివాస్ నాకు తెలిసినటువంటి పేరు మాత్రమే శ్రీనివాస్. ఇక బ్రహ్మ విష్ణు అయితే నాకు సంబంధం లేదు. అవి ఈ అలియా శ్రీనివాస్ బెల్లంపల్లి, ఇది ఒకటైతే తెలుసు. ఓ పుట్టింది బెల్లంపల్లి, వాళ్ళ పేరని చెప్పింది మా కొడుకని, కాబట్టి మనం బెల్లంపల్లి శ్రీనివాస్. అయితే ముఖ్యంగా ఈ శ్రీనివాస్ గురించి 2 నిమిషాలు పక్కన పెడితే, సనాతన ధర్మం అంటే ఎదుటి వారికి ప్రాణం ఉన్నటువంటి జీవులు కావచ్చు, మనిషికి కావచ్చు, ఎదుటి వారికి ఇబ్బంది పెట్టకుండా మనకి మనంగా ఎలా బ్రతకాలి, ఎలా బ్రతికితే ఇంకొక నలుగురికి బ్రతికించగలుగుతాము అనేది నేర్పేదే సనాతన ధర్మం. దీంట్లో ఒక కులము, ఒక మతం అనేది లేదు. ఈ భూ ప్రపంచం మీద ఎవరు పుట్టినప్పటికి నుంచి ఆ పుట్టిన పాప దగ్గర నుంచి కూడా పెరిగేంత వరకు కూడా వారి ఆలన పాలన పెరిగేసి ఇలా ఉండాలి, ఇలా చేయాలని వాళ్ళ పెద్దవారు నేర్పేది, వారి పెద్దవారు నేర్పేది, వారికి గురువులు నేర్పేది. ఇలా ఉంటేనే మన సమాజంలో బాగుంటాము అని చెప్పేది సనాతన ధర్మం. దాని వేడనాడి బ్రతికేటువంటి వాళ్ళు ఎవరైతే ఉన్నారో వారు ఇలానే ఉంటారు. ఇప్పుడు మనం చెప్పేటువంటి అఘోరా కాదు, అలియా శ్రీనివాస్. అంటే ఒక ధైర్యంతో ముందుకెళ్ళాడు, ఆడు ధైర్యవంతుడు, ఆడు చేసిన తప్పు లేదు అన్నట్టుగా ఉంది కదా ఇక్కడ డిస్కషన్. ఇంకో విషయం, మన ప్రజలు ఎలాంటి వారంటే, మనము రాయికైనా దండం పెడతాం అంటే ఒక నమ్మకం. ఏ రాయికైనా దండం పెడితే కూడా మనకి మంచి చేస్తుందేమో అని మన మనసులు అంత పవిత్రమైనవి. మన పెద్దవాళ్ళు కావచ్చు, మన గురువులు కావచ్చు, ఏం చెప్పారంటే పెద్దవారే కాదు, ఎవరు మంచి మాట చెప్పినా వినాలి. ఎవరు కూడా ఆ వేషధారణలో కనిపిస్తే ఆ గుళ్ళో మొక్కేటువంటి ప్రజలు ఎవరైతే ఉన్నారో ఆ ఆకారంలో ఎందుకండి మనకి తిరునాళ్ళ జాతర రోజున కొంతమంది వేషాలు వేస్తారు, పులి వేషం అని అలా అమ్మవారి వేషాలు వేస్తూ ఉంటారు. కొంతమంది అమ్మవారి వేషాలు అన్ని వేస్తూ ఉంటారు. మనకి బోనాలు చేస్తారు. బోనాలు చేసేటప్పుడు కూడా చాలా వేషాలు వేస్తారు. శివశక్తులు ఉన్నారు, అయితే అమ్మవారి పూనకం వచ్చే వాళ్ళు ఉన్నారు. అయితే ఇక్కడ ఏంటంటే ఆ సమయంలో ఆరు మనిషి అని కావచ్చు, కానీ వారు మొక్కుబడి ప్రకారంగా వేసుండొచ్చు. కానీ
చూసేటువంటి వారు ఖచ్చితంగా వారు పెద్దవారైనా, తండ్రి అయినా, బావ అయినా, అన్న ఎవరైనా అయినా దండం పెట్టుకుంటారు. కాళ్ళకి దండం పెట్టాల్సిందే. ఎందుకు అంటే వాళ్ళ అది భక్తి భావం వారిని అది. చూడరు, అక్కడ మనిషిని చూడరు, భక్తిని వారికి వేసుకునేటువంటి వేషధారణ. అయితే అలాంటి వేషధారణలో అందరూ నమ్మే విధంగా జనాలు తప్పు లేదండి. అందరూ నమ్మే విధంగా నేనే దేవుణ్ణని ఆ ఆకారంలో వచ్చారు కాబట్టి అతన్ని నమ్మడం జరిగింది. వారి వెనకున్నటువంటి విషయము తెలియదు. తెలియదు. వారు వెనుకున్నది ఆ విషం కక్కేది ఏముంది అనేది తెలియదు. ఇక్కడ పాము ఉంటే మనము పామును కూడా పూజించి పాము కూడా పాలు పోసేటువంటి తత్వం మన హిందువులే కాదండి, మానవ జాతిలో ఉన్నటువంటి ప్రతి ఒక్కరు కూడా పాము పొలాల్లో నీళ్ళలో తిరుగుతుంటే వద్రా బాబు పామును వదిలేసేయండి, పాలు పోసేద్దాము, మనకి ఏం చేయదు అనేటువంటి తత్వం మనకి నేర్పారు. దాంట్లోనే కూరులు ఉంటారు. ఆ పాముని విషం కక్కించి అది తాగి వారు కూడా విషపూరితంగా మారిపోయేసి ఇంకొకరిని కాటేసే విధంగా ఉంటారు. ఈ రోజుల్లో అయితే మనిషికి విషం, పాములకు అవసరం లేదు. మనిషే చాలు, మనిషి మాట్లాడేది, చూసేది, వ్యసనమే చాలు, ఇంకొక మనిషికి అది విషంలా అయిపోతుంది. ఎందుకంటే ఒకరు బాగుపడుతుంటే ఓర్చలేని తత్వంతో చాలా రకాలుగా బ్లాక్ మ్యాజిక్ చేయించాలి. ఒకప్పుడు కొట్టుకునేవారు. ఒకప్పుడు సమాజంలో ఏమయ్యేదంటే అన్నతమ్ముల మధ్య కావచ్చు, పార్ట్నర్షిప్ మధ్య కావచ్చు, భార్యాభర్తల మధ్య కావచ్చు, ఏదైనా పెద్ద ఇష్యూస్ వస్తే 10 మంది సమక్షంలో కూర్చోబెట్టేసి చేసేవారు. ఈ రోజు మా పొరుగు పోతుంది, మాకు టైం లేదు. ఫస్ట్ ఆఫ్ ఆల్ మాకు టైం లేదు. ఏదైనా ఒక గురువు ఎక్కడో దగ్గర కనిపిస్తే చేతబడో, హిప్నాటిజమో, బ్లాక్ మ్యాజిక్కో, మందు పెట్టడం లాంటివి చేసి వారికి చేతిలో కాళ్ళు పడిపోయేలా చేస్తే, మన జోలు రాకుండా ఉంటే వారు ఎదగకుండా ఉంటారు. ముందు వారి మీద కక్ష తీరిపోద్ది, వీరు సుఖంగా బతకొచ్చు. అంటే గడ్డి వాము మీద కుక్క తను తినదు, ఎదుటి వాళ్ళని తినేది. అలానే కుక్కను తీసుకొచ్చి సింహాసనం ఎక్కిస్తారు. ఆ కుక్క జాతిలో కుక్కను కూడా అనుకోవడం వినేషం, ఎందుకంటే కుక్క విశ్వాసం కలది. ఖచ్చితంగా సార్, చాలా విశ్వాసం కలదు కుక్క. అయితే ఇలాగ జనాలు నమ్మటంలో తప్పు లేదు. ఆ వేషధారణలో ఉన్నారు కాబట్టి ఎవరినైనా నమ్ముతారు. ఇందాక అన్నారు బట్టలు విప్పదీసి రోడ్డు మీదకి వస్తే దేవుడు అని చెప్పి. బట్టలు విప్పదీసి రోడ్డు మీద తీసుకొచ్చేది ఒక శవానికి మాత్రమే. అది కూడా ఎట్లాగా పవిత్రమైనటువంటి తెల్ల వస్త్రాలు ధరించేసి, ఏ సాంప్రదాయంలో సరే చనిపోయినటువంటి వారికి కూడా బట్టలు ధరించేసి ఆ కాండకి వెళ్ళేంత వరకు కూడా బట్టలు ఉంచేటువంటి అక్కడ ఆ కాండలో ఎవరు వెళ్ళరు కాబట్టి అక్కడికి ఇది చివరి, ఇక ఆ ఒక మనిషి రూపం అనేది ఇంకా లేదు, ఆ ఎలా అయితే అలా పోవాలని చెప్పేసి అని అవన్నీ కూడా తీసేయడం జరుగుతుంది. అంటే ఈ ప్రపంచం మొత్తము ఆ కాండ అనుకుంటున్నారా? కాదు కదా. ఇది అలా తీసేసి తిరగడం ద్వారా ఆ సనాతన ధర్మంకి వ్యతిరేకత. ఎవరైనా సరే ప్రపంచంలో గ్రంథాలకి వ్యతిరేకలు ఉన్నారు, భాగవతాలకైనా వ్యతిరేకలు ఉన్నారు, బైబిల్కి ఖురాన్కి కూడా వ్యతిరేకలు ఉన్నారు. కానీ వీరంతా కూడా ఏర్పడింది సనాతన ధర్మంలో. దీనికి వ్యతిరేకత చేశారు అంటే ఖచ్చితంగా వారికి ఉరికమ్మ వేయాలి. అంతేగా. ముందు ప్రభుత్వాలు చొరవ చేసుకొని ఉరికమ్మ వేస్తే మరొక 10 మందికి అలాంటి అవకాశాలు, అలాంటి ఆలోచన రాకుండా ఉంటుంది. మొదటిగానే తుంచేయాలి. చాప కింద నీరులా చేరారు అంటే మనకి ఉగ్రవాదుల కన్నా, మనం ఇప్పుడు బాధపడేటువంటి డ్రగ్స్ కన్నా కూడా వీరు చాలా ప్రమాద శాస్త్రు. ఇలాంటి వారు 10 మందిలో కాదండి, ప్రపంచంలో ఒక్కరున్నా కూడా ఆ ప్రపంచం మొత్తం నాశనం అవుతుంది. అంటే తులసి వనంలో గంజాయి మొక్కలాగా, గంజాయి వనంలో తులసి మొక్క కాదు వీరు, తులసి వనంలో గంజాయి మొక్కలాగా. అంటే 3,000,000 దేవతలు మన ప్రపంచంలో అంటారు, 3,000,000 దేవతలు అంటారు. ఆ 3,000,000 దేవతలకు కూడా లంకిని శూర్పణఖ లాగా, లంకిని శూర్పణఖ పార్వతి అమ్మవారిని, సీతమ్మవారిని, వీరందరి 3,000,000 దేవతలు కూడా ఇబ్బంది పెట్టేసి నిద్రపోనీయకుండా చేసి చెవులో జోరీగలాగా వెంటపడేసి చేస్తూ ఉంటే, ఆ రోజుల్లో ఆ దేవుని స్వరూపంగా చిరంజీవి వచ్చిన తర్వాత అతన్ని ఆ మరణం చేయడం జరిగింది, వారిని సంహరించడం జరిగింది. అంటే చిరంజీవిగా జీవిస్తే ఆ చిరంజీవిగా ఉన్నటువంటి వారు ఎవరైతే ఉన్నారో వారే చంపగలుగుతారు వారిని. అంటే ఈ రోజులో వచ్చేటప్పటికి సగటు మనిషికి అలాంటి అవకాశాలు లేవు. ఎందుకంటే సనాతన ధర్మంలో కూడా ఉక్కుల్ని శిక్షించడానికి లేదు, కానీ ఉన్నది. దానికి కొన్ని పద్ధతుల ప్రకారంగా మనకి పోలీసులని రాజ్యాంగం ఉంది కాబట్టి మనకి ఇప్పుడు రావట్లేదు కదా. ఇప్పుడు పోలీసులు కూడా ఏం చేస్తున్నారంటే, ఒక రాష్ట్రంలో తను ఒక హల్చల్ చేసి గొడవ చేసి రచ్చ చేసి ఇంకో రాష్ట్రానికి పంపిస్తున్నారు, అట్లా బదిలీ చేస్తున్నారు, కానీ ఎక్కడ కూడా చర్యలు తీసుకోవట్లేదు. అయితే ఇక్కడ ముఖ్యంగా చెప్పదగింది ఏంటంటే, ఇప్పుడు మీరున్నారు, నేనున్నాను, సమాజంలో చాలా మంది ఉన్నారు.
బయటికి వెళ్ళేసి ఒక పురుషుణ్ణి కానీ ఒక స్త్రీ కానీ మీద చేయి వేయండి, ఖచ్చితంగా అక్కడ నలుగురు కలిసి మనల్ని నేలంటిస్తారు. అవునా కాదా? అలాంటప్పుడు ఒక స్త్రీని ఇలా బంధించి తీసుకెళ్ళి వారి ఫ్యామిలీలో ఒక మాసం పాటు వారి దగ్గర ఉండేసి వారికి ఏదో రకమైన విద్య వీరికి నేర్చుకొని అలాంటి విద్యను వారి మీద ప్రయోగం చేసేసి ఆ విద్య ద్వారా వారి దగ్గర ఒక మాసం ఉండి వారి పిల్లనే తీసుకెళ్ళిపోయారు. వారికి కూడా అదే హిప్నాటిజంలో ఇంకా ఉన్నారు వారు. అది హిప్నాటిజం కావచ్చు, చేతబడి కావచ్చు, వగేర వగేర దానికి పెట్టినటువంటి పేర్లు ఏవైనా కావచ్చు. అవతారానికే పేరు లేనప్పుడు వారు పెట్టినటువంటి పేరు ఏదైనా కావచ్చు. ఇప్పుడు అదే తన రూపం చూసే ప్రజలు అట్రాక్ట్ అయిపోయి దేవుడని నమ్మేసి కాళ్ళు మొక్కినప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మాత్రం ఆ రూపాన్ని చూసి ఎందుకు ఇంట్లోకి ఆహ్వానించకుండా ఉంటారు? అయితే వీరి దగ్గర ఏంటంటే మంచి చేసేటువంటి విద్యలు లోక కళ్యాణార్థం కోసం చేస్తారు. కొంతమంది గురువులు ఇప్పుడు అతను వేసుకున్నటువంటి వేషధారణ అఘోరీలు అంటారు. వారు జనారణ్యంలోకి రారు. జనారణ్యంలోకి వస్తే వీరికి ఉన్నటువంటి కోపాలకి తాపాలకి వీరికి ఉన్నటువంటి ఆశ అత్యాశ ఇలన్నిటికీ వారికి మైండ్ చలించిపోయేసి ఇక్కడ ఉన్నటువంటి వారిని కొంతమంది చూస్తే వారికి మైండ్ చలించిపోయేసి వారిలో నేర్చుకునేటువంటి విధానం తగ్గిపోతుంది. వాటిలో ఉన్నటువంటి శక్తియుక్తుల పవర్ అనేది తగ్గిపోతుంది. అందుకని వారు ఎవరు జనారణ్యం లేనటువంటి ప్రదేశాల్లో అడవుల్లోనో లేదా హిమాలయ ప్రదేశాల లాంటి వాటిల్లోనో వారు జీవిస్తూ వారు స్వయం పాకం చేసుకుంటూ వారి జీవనాధారం వారు సాగిస్తూ ఎప్పుడు కూడా దేవుని యొక్క ధ్యానంలో ఉండేటువంటి వారు ఉన్నారు. అవసరమైతే వస్తారు. ఇంకా స్వయం పాకం కూడా పక్కన పెడితే ఒక ఉసిరికాయ తిని ఉంటారు వాళ్ళు. ఆ ఉసిరికాయకు ఉన్నటువంటి పవర్ అది. ఎక్కువ సన్యాసులు భుజించేటువంటి ఒక పదార్థం ఏదైనా ఉంది అంటే ఉసిరికాయ. అయితే అలాంటి వారు ఉండేసి ఆ దేవుని ధ్యానంలో ఉండేసి ప్రపంచానికి ఎప్పుడైనా వారి అవసరం ఉన్నప్పుడు ఒక తండగా వస్తారు. ఒకరిగా రారు. వారు ఒక తండగా వచ్చి ఆ అవసరం నిమిత్తం అయిన తర్వాత వారు మళ్ళీ వారి ప్లేస్కి వారు వెళ్ళిపోతారు. ఇప్పుడు మనం చూసినటువంటి మిలిటరీ వారి లాగా ప్రపంచంలో మిలిటరీ వారు ఎంత అయితే అవసరమో అలాంటి వారు కూడా అవసరం. కుంభమేళాలో వచ్చారు కదా, కుంభమేళకి ఎందుకు వచ్చారు? 150 సంవత్సరాల తర్వాత కొన్ని లక్షల మంది ఎందుకు వచ్చారు? ప్రపంచాన్ని సస్యశ్యామలం చేయడానికే వాళ్ళందరూ ఒకేసారి వచ్చారు. మరి ఈయన ఏ శ్యామలం చేయడానికి వచ్చాడు? అయితే ముఖ్యంగా ఈ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో ఇలాంటి వారు అంటే ఈ శ్రీనివాస్ కాదు, అలాంటి డ్రెస్సులు వేసుకొని అలాంటి వేషధారణతో నేను పలాని పేరు అని పెట్టేసుకొని వచ్చినందుకే అలాంటి వారు లోక కళ్యాణార్థం కోసం చేసేటువంటి ప్రక్రియలు చేస్తారు. కానీ ఆ పేరుతో ఈ అఘోరిని ఎవరైతే అనుకుంటున్నాడో ఆయన ఈ అలియాస్ శ్రీనివాసు విద్యలు అయితే తనకి మంచివి రావు, లోక కళ్యాణార్థం కోసం చేసేదైతే ఉండదు. అతను నేర్చుకున్నటువంటి విద్యలు ఉంటాయి. అవి ఏంటి అంటే ఎదుటి వారిని వశీకరణ చేయటం, హిప్నాటిజం చేయటం, బ్లాక్ మ్యాజిక్ చేయటం, చేతబడి చేయటం, మందు పెట్టడం, ఇలాంటి ఈజీగా నేర్చుకునేటువంటి క్రియ పద్ధతులు కూడా ఈ రోజు మనకి ఈ ఏఐ టెక్నాలజీలో మందు పెట్టడం అన్నారు. అంటే మందు అంటే వశపరచుకోవడానికి మందు కూడా పెడుతుంది. వశపరచుకోవడానికి కల కారణాలు వాటిలో వెరైటీస్ ఉంటాయి అన్నమాట. అంటే దానికోసం మందు పెడుతూ ఉంటారా అంటున్నా? మందు అనేది దొరుకుతుంది మనకి. ఆ మందు ఫుడ్ లో కలిపి పెట్టడం ద్వారా, ఎందుకండి పక్కన కూర్చొని బాడీకి చేయిలాగా పూసుకొని ఆయిల్ ఉంటుంది, ఆయిల్ అలా పూసుకొని షేక్ హ్యాండ్ ఇస్తే కూడా మీ వైపు వచ్చేటువంటి మందులు ఉన్నాయి ఈ రోజున. ఈ రోజు వచ్చినాయి కావు, కొన్ని ఎప్పటి నుంచి మూలికలు మనకి టెక్నాలజీ మూలికలు కొన్ని ఉంటాయి. అప్పట్లో అవసరమైన వారికి సెట్ చేసేవారు, ఇప్పుడు ప్రతి ఒక్కరికి అవగాహన వచ్చేసి అలాంటి చేసేవారు కూడా ఎక్కువైపోయినారు. అలా కూడా చేయొచ్చు. అయితే దాని ద్వారా మంచి చేసేవారు గురువులు చాలా మంది ఉన్నారు, చెడు చేసేవారు ఇలాంటి వారు వారికి అవసరమైనటువంటి చెడుని చేస్తారు. అయితే ఈ అలియాస్ శ్రీనివాస్ ఏమైతే ఉన్నారో ఇతను చెడు రూపంలో వచ్చేసి మనకు ఉగ్రవాదు డ్రగ్స్ ఏదైతే బాధిస్తుంది జనానికి, అదే విషయంలో వీరు బ్రతకడానికి వేసుకునేటువంటి వేషధారణలో అలాంటిది ఏదో ఒక అడవిలో తిరిగాడు, పాదయాత్రలు చేశారు, అడవిలో తిరిగి ఏదో ఒక గురువు దగ్గర చెడు విద్యలు అనేది నేర్చుకొని ఆ చెడు విద్యలు సగమే నేర్చుకుంటారు. అలాంటివి ఏంటంటే యక్షిణి విద్యలు అంటారు, బాగల్ముఖి, భానుమతి, ఇలాంటి విద్యలు చాలా ఉంటాయి. అలాంటి విద్యలు సగమే నేర్పుతారు గురువులు. సగం నేర్పిన తర్వాత గురువుకి వీరికి అమ్మవారికి ఎవరికైతే ఉపాసన చేస్తారో వారికి ప్రాణంతో ఉన్నటువంటి స్త్రీలు కావాలి, కన్యలు కాదు స్త్రీలు కావాలి. వారికి ఎలాంటి బంధం ఉండకూడదు. బాగా గుర్తుపెట్టుకోండి, అందరు ఇందాక కన్య అంటారు, కన్య కాదు. కన్య అనేది వాస్తవంగా చెప్పాలంటే ఋతుస్రావం అయిన తర్వాత 3 నెలలకి కన్యత్వం ఉండదు. అందరూ గమనించుకోవాల్సిన విషయం ఏంటంటే మన సనాతన ధర్మంలో ఉంటుంది, మీకు ఇంకా కావాలంటే గౌరీ పురాణంలో ఉంటుంది. మనిషికి ఎవరైతే స్త్రీ ఉన్నారో వారు ఋతుస్రావం తర్వాత 12-13 సంవత్సరాలకు వారికి ఏర్పడిన తర్వాత
ఆ తర్వాత 3 మాసాలకి కన్యత్వం అనేది ఉండదు. ఇది ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సినటువంటి విషయం. అయితే ఈ అఘోరాలను పెట్టుకున్నటువంటి వారికి, ఈ చెడు తత్వం పూజలు చేసే వారికి కావాల్సింది స్త్రీ. బంధాలతో లేనటువంటి స్త్రీ, బంధాలతో విముక్తి పొందినటువంటి స్త్రీ. అలాగా ఆ బంధాలను విడనాడి వచ్చేయాలి. ఆ విడనాటానికి వీరు వెళ్ళేసి వారి మీద, వారి ఫ్యామిలీ మీద హిప్నాటిజం వారి మైకలో ఉండేలా చేసుకుంటారు. అనుకోవచ్చు అందరూ కూడా వారి మైకలో ఉండి వారి గురించే మాట్లాడతారు కదా అని. ప్రజలందరితో మాట్లాడతారు, మంచిగానే మాట్లాడతారు, మాకేం జరగలేదు అని చెప్తారు. కానీ మందు తాగిన వాడు చేసేటువంటి అలచలలు ఎలా ఉంటాయండి? వారి మైండ్ పనిచేస్తుంది. అయితే ఇక్కడ ఒక్కటి గురువు గారు, ఈ శ్రీనివాస్ అనే వ్యక్తి ఈ వర్షినికి మీరు చెప్పిన తర్వాత నాకు ఒక పాయింట్ స్ట్రైక్ అయింది. ఎందుకంటే ఇట్లా చేతికి కూడా రుద్దుకొని ఆకర్షణీతులుగా చేసుకోవచ్చు, అమ్మాయిని మొత్తం హిప్నటిజం చేయొచ్చు అన్నారు. మరి అంత సింపుల్గా ఉన్న చిన్న చిన్న లాజిక్స్తోనే పడేస్తున్నప్పుడు, ఇందాక గురువు గారు ఒకటి అన్నారు, మురళి గారు ఏమన్నారంటే ఆ అమ్మాయి తప్పులేదా, అమ్మాయి ఇష్ట ప్రకారమే వెళ్ళింది అన్నారు. మరి ఈ ఇష్టాన్ని అలాగే మార్చుంటాడు కదా. అయితే ఆ హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్స్ ఏవైతే ఉన్నాయో వీటి ద్వారా ఎలాంటి మనిషినైనా వారి వశం చేసుకోవచ్చు. కాకపోతే అయిన తర్వాత వారి విషయం ఎలా ఉంటుందంటే, మనలాగానే అందరిలానే మాట్లాడతారు అందరితో, కానీ ఆలోచన, మైండ్, మనస్సు ఇవన్నీ కూడా ఎవరైతే చేస్తారో వారి మీదే ఉంటాయి. క్షణక్షణానికి ఏం చేస్తున్నారో, తిన్నారో లేదో, ఎలా ఉన్నారో, ఎక్కడ ఉన్నారో, ఏమైపోయారో, సరిగా ఉన్నారో లేదో. అయితే ఇది ఒక 2 మినిట్స్ ఇలా ఉంటారు. ఇలా ఉన్న తర్వాత ఆ మనిషి ఆలోచన ప్రతిసారి కూడా ఈ అలియాస్ శ్రీనివాస్ గురించి ఆలోచించడం వీరికి ఉన్నట్టు సిమ్టమ్స్ ఏంటంటే, ప్రతిసారి ప్రతి సెకండ్ కూడా వారి గురించి ఆలోచన, వారు ఏది చేసినా అదే నిజం, అదే వాస్తవం, జనాలందరికీ తెలియదు, మేమే కరెక్ట్ ఉన్నాం అని వీరు ఫీల్ అవుతారు. వారి గురించి ఎవరైనా హెచ్చరిస్తే వారి మీద కోపం వస్తుంది, ఆలోచన విధానం మారిపోద్ది, చంపేయాలి అనే విధంగా వెళ్ళిపోతారు. నన్ను ఒంటరిని చేసి, నన్ను ఏదో చేసి మీరు మిస్కరీ చేస్తున్నారు, మీరు అందరూ కూడా తప్పు పడుతున్నారు, నన్ను నేను చేసేదే కరెక్ట్ అనే మూర్ఖత్వానికి, మొండికి వెళ్ళిపడిపోతారు. ఆ మొండి మూర్ఖత్వంతో వచ్చినటువంటి మాటలతో మనల్ని అందరినీ ఇచ్చేస్తారనమాట. వారు మనల్ని మూర్ఖులుగా చేస్తారు. ఎవరు? ఆ హిప్నటిజం చేయించబడిన వారు. వారికి మైండ్ సెట్ అంతా వారితో ఉంటుంది. అదే ఉంటుంది. ఒక వర్షిని కాదండి, మొదటి భార్య అని చెప్పుకున్నటువంటి రాధా గారు కూడా అదే పరిస్థితిలో ఉన్నారు. అంతకుముందు ఆ మంగళగిరిలో కేసు పెట్టేసి 9 lakhs తీసుకున్నారని చెప్పి వారు అదే ఉన్నారు. జడ్జి గారు అదే పరిస్థితిలో ఉన్నారు. అంటే ఒక పరంగా చెప్పాలంటే రాధికా గారు సేఫ్ జోన్ లో ఉన్నారని అనుకోవాలి. సేఫ్ జోన్ లో ఉన్నారు అంటే మైండ్ ప్రకారంగా. అది కూడా చెప్తా, హిప్నటిజం, బ్లాక్ మ్యాజిక్ చేసిన వ్యక్తి దూరంగా వెళ్ళిపోతే ఆలోచన విధానం తగ్గిద్ది. కాకపోతే వారికి జరిగినటువంటి క్రియ తగ్గదు. ఆలోచన విధానం తగ్గడం ద్వారా వారికి వారుగా కొంచెం అవేర్నెస్ తీసుకొని, అరే నేను ఇలా ఉన్నానా, నాది ఇది కాదు కదా, నేను తప్పు చేశాను అని ఒక కన్ఫ్యూషన్కి వస్తారు వాళ్ళు. సో ఎంతకాలం ఉంటదండి అది? ఇప్పుడు తీసేసేంత వరకు ఉంటుందండి. ఆ బాడీలో లెక్కేం ఉండదు లేదండి, ప్రాణం నాకు ఒక డౌట్. బీయింగ్ అండ్ మెంటల్ హెల్త్ కోచ్, ఇప్పుడు ఒక అమ్మాయి ఒక అబ్బాయి లవ్ చేసుకుంటారు, దే మే హ్యావ్ సెక్షువల్ థింగ్ ఆర్ దే మే నాట్ హ్యావ్, బట్ స్టిల్ ఒక పాయింట్ ఆఫ్ టైం కి నువ్వు లేకపోతే నేను లేను, నువ్వు చెప్పిందే నిజం. లేకపోతే భార్య భర్తలు తీసుకుందాం, ఒక 10 ఏళ్ళు కాపురం చేశాక ఒక బయటకు వచ్చి సొసైటీలో ఉంటే, మా ఆయన చెప్పిందే కరెక్ట్, మా ఆయన చెప్పిందే నిజం, మా ఆయనదే ఇది, మా ఆవిడదే ఇది అంటారు. వాళ్ళు ఏం పెట్టుకుంటే ఉంటుంది చూడండి. వాట్ ఐ బిలీవ్ ఈస్ అన్నిటికంటే మించి మనకి మీరు నాకు కావాల్సింది ఇస్తున్నారు, నేను మీకు లొంగుతా. అదే టైంలో మీరు నాకు ఎమోషనల్గా కూడా తోడుండి నా లైఫ్లో మీరు నా పక్కన ఉంటే, అంతకు మించిన మందు, అంతకు మించిన హిప్నాసిస్ ఉండదు, అంతకు మించింది ఉండదు. బికాస్ ఇంకొకటి చెప్తా, బీయింగ్ ఏ స్పిరిచువల్ పర్సన్ ఆల్సో ఇంకోటి చెప్తా. ఇప్పుడు నేను మిమ్మల్ని లొంగ తీసుకోవాలని చెప్పి నేను మీకు మందు పెడతాను. కర్మ సిద్ధాంతం బట్టి వాట్ ఐ బిలీవ్ ఈస్, నేను మీకు ఇలా పెట్టాను అంటే రేపొద్దు నేను మిమ్మల్ని విడిపించుకోవాలని పరిస్థితికి వెళ్తే నా పరిస్థితి ఏంటి ఆలోచించండి. ఇప్పుడు మీరు నాకు నచ్చారు, నేను మిమ్మల్ని లొంగ తీసుకుందాం అనుకుంటున్నా, రేపొద్దు మీరు నాకు నచ్చలా, అప్పుడు నేను వదిలించుకోవాలనుకుంటా, అప్పుడు నా పరిస్థితి ఏంటి? న్యాచురల్ గా వచ్చే లవ్, న్యాచురల్ గా వచ్చే బంధమే నీకు ఎప్పటికే నిలబడుతుంది. దాని వల్ల నువ్వు సంతోషంగా ఉంటావు. పోనీ నేను మీకు మందు పెట్టానండి, మిమ్మల్ని లవ్ చేశాను, మందు పెట్టాను, ఫినిష్, నేను మందు పెట్టాను, మీరు నాతో ఉన్నారు, నాకు బానే ఉంది, నేను నడుస్తున్నా, బట్ వాట్ ఐ ఫీల్, ఇది న్యాచురల్ గా వచ్చింది కాదు, నేను పెట్టడం వలన
నువ్వు అతను ఉన్నావు, నువ్వు న్యాచురల్గా రాలా, రేపు పొద్దున్న కూడా కనిపిస్తాడు, వాడు నాకు న్యాచురల్గా లవ్ చూపిస్తాడు, అప్పుడు మీ పరిస్థితి ఏంటి? ఇవన్నీ ఎలా ఉంటాయంటే అండి, ఎక్కడ యూజ్ చేసినా అటు ఇటు వచ్చి మనకు వస్తే తప్ప, అంటే మనలో జెన్యూనిటీ, పేషెన్స్, లవ్ లేకపోవటం వల్ల వీటికి అట్రాక్ట్ అయ్యి మనకు షార్ట్ కట్ లో వస్తాయని చెప్పి పరిగెత్తడం తప్ప సొసైటీ. బట్ నిజంగా నేను వెయిట్ చేసి లవ్ తెచ్చుకోలేను, నిజాయితీగా ఎందుకు తెచ్చుకోలేను, అలా చేసుకోలేను వాళ్ళు కదా. మీరు చెప్పండి సార్. నేను మా ఆయన మాట వింటలేదు, ఎంతకాలం చూడాలి, పేషెన్స్ లేదు, నేను విసుకెత్తుతున్నాను, నేను ఇలాగే ఉంటానండి, నేను నన్ను మార్చుకోను, కానీ మా వారు నాతోనే ఉండాలి, మా భార్యలు అలాంటప్పుడు నేను వస్తాను. యాక్చువల్లీ మీరు కరెక్ట్ క్వశ్చన్ అడిగారు, దీనికి నేను చెప్తా. భార్యాభర్తల బంధం అనేది ఏర్పడిన తర్వాత స్వర్గంలో నిర్ణయిస్తారు భార్యాభర్తల బంధం. ఒకసారి మ్యారేజ్ అయిన తర్వాత వారి ఒక ఎంగిలి తగిలితే కూడా హిప్నటిజం అయిపోతుంది. భార్యాభర్తలు ఎంగిలి తగిలినా కూడా వారిద్దరి మధ్యన ఒక బంధం ఏర్పడిపోతుంది, అది ఇష్టపూర్వకంగా మారిపోతుంది. మీరన్న 10 సంవత్సరాల బాంధవ్యం ఏదైతే ఉందో, ఈ 10 సంవత్సరాల తర్వాత భర్తకు కానీ భార్యకు కానీ వేరే వ్యక్తితో ఏదైనా మోజులో కావచ్చు, ఇష్టంతో కావచ్చు, వేరే వ్యక్తితో దగ్గర అయితే ఖచ్చితంగా వీరిద్దరి మధ్య చెడిపోదని ఏమైనా ఉందా? మరి డైవర్స్ ఏం జరుగుతున్నాయి? ఉన్నదేమన్నా? అదే అవుతుంది, నేను అదే చెప్తున్నా, ప్రకారం చెప్తున్నానండి. కాకపోతే ఇక్కడ శ్రీనివాస్ విషయానికి వస్తే, శ్రీనివాస్ విషయం నేను చెప్తానండి. చూడండి, ఈ అమ్మాయికి ఏదో ఒక అవసరం ఉంది, షీ ఫెల్ట్ షీస్ మోర్ కంఫర్టబుల్, ఆర్ తనకు కావాల్సింది ఇంకేదో, మన తనతో డైరెక్ట్ గా మాట్లాడలేదు, డిప్రెషన్ లో ఉంది, తీసుకున్న ప్రతి స్త్రీకి ఏదో ఒక అవసరం, ఒక అవసరం ఉండి, ఒక డబ్బు అవ్వచ్చు, లేకపోతే నేనున్నాను గ్యారెంటీ ఉంది. ఎవరికి అంటే రాధను పెళ్లి చేసుకున్నప్పుడు ఈయన అఘోరా కాదు కదా, అప్పుడు మనిషి. చూడండి, అండ్ రాధ తను డిప్రెషన్ లో ఉండి తనకు జరిగిన పాస్ట్ గురించి ఆలోచిస్తున్నాను, తను ఒక బంధంలో ఉన్నట్టే. బంధం విముక్తి ఎప్పుడు అవుతాము? ఆలోచన కూడా లేనప్పుడు ఉంటాము. లేదు, రాధికను పెళ్లి చేసుకున్నప్పుడు కూడా తన అఘోరనే. ఎందుకంటే ఇక్కడ సింపుల్ అండి, అవసరం అవకాశం మోస్ట్లీ ఎక్కువ ఇక్కడ ఇదే ఉంది. లేకపోతే వీళ్ళు అసలు ఎందుకు యాక్సెప్ట్ చేస్తారని నేను యాక్సెప్ట్ చేస్తాను చెప్పండి. ఒక నిమిషం సార్, ఇక్కడ అవసరము అనేది ఒకటి ఏర్పడితే నిజంగా ఇంతమంది భక్తులు వెళ్ళారు తన దగ్గరికి, అందరూ మొక్కారు, అందరూ నమ్మారు, అందరినీ నమ్మించాడు. మరి ఇందులో ఎంతమంది వెళ్ళాలి తన దగ్గరికి అవసరం కొద్దీ? ఈ ఒక్కొక్కరు ఎక్కడో ఒక చోట ఇలాంటి అమ్మాయిలు మాత్రమే ఎందుకు తను క్యాచ్ చేసుకున్నాడు, ఆ అమ్మాయిలు మాత్రమే అతని దగ్గరికి ఎందుకు అట్రాక్ట్ అయ్యారు? ఆల్రెడీ ఒక మెన్ ఫీలింగ్స్ ఉన్నాయి. ఈవిడ వెళ్ళి బట్టలన్నీ విడిపోయినప్పుడు ఈ అమ్మాయిలో సంథింగ్ ఏదో హెల్ప్ చేసినప్పుడు ఇతనికి ఒక కార్నర్ ఏర్పడింది. అట్ ద సేమ్ టైం వీళ్ళ పేరెంట్స్ కూడా అతను ఏదో హెల్ప్ చేస్తున్నారని చెప్పి కొంచెం యాక్సెప్ట్ చేశారు. ఈ ఒక జర్నీ జరిగింది, ఆ జర్నీనే ఇట్లా టర్న్ అయింది. మీరు గమనిస్తే, నేను వచ్చాను, మీకు మొక్కాను, నాకు ఏదో ఆశీర్వదించి వెళ్ళిపోయాను, కానీ నేను మీద జర్నీ చేస్తే కదా ఒక ర్యాపో వస్తుంది. వీళ్ళందరూ ఏదో ఒక రకంగా మనము డీప్ గా వెళ్ళి వాళ్ళు ఎంత జర్నీ జరిగింది ఆవిడేమంటుంది, నేను బాగా బేసికల్లీ స్పిరిచువల్ అండి, మేము ఏదో పెడదాం అనుకున్నాము, మా మామయ్య గారు కూడా ఏదో ఉన్నారు, సో మేము ఇలా డిస్కస్ చేసుకున్నాము, మేము ఒక ఆశ్రమం లా పెట్టి అందరికి హెల్ప్ చేద్దాం అనుకుంటున్నాము కూడా తాళి కట్టాడా అని చెప్పి అని అన్నా. ఆవిడ ఆ టైంలో ఒక జర్నీ జరగదా, ఒక కాన్వర్సేషన్ జరగదా అండి, ఒక కాన్వర్సేషన్ థాట్ ప్రాసెస్ జరగదా ఒకరి మధ్య ఒకరికి? జరుగుతుంది, డెఫినెట్ జరుగుతుంది. ఆ థాట్ ప్రాసెస్ లో ఇది జరిగింది. ఒక జర్నీ జరగకపోతే ఎలా రాపోతుందండి? ఇప్పుడు మీరు వెళ్ళారు మీకు వాళ్ళకి ఎలాంటి రాపో జరిగింది చెప్పండి? మీకు జరగలేదు కదా. అది కాకుండా అవుట్ ఆఫ్ మీరు మీ ప్రొఫెషనాలిటీ పెట్టి మీకు కనుక ఇంకేమన్నా ఉంటే అప్పుడు మీకు కాన్వర్సేషన్ స్టార్ట్ అయ్యేది. మీకు కూడా ఒక స్పిరిచువల్ థింకింగ్ లో, లేకపోతే అతను చూసి అబ్బా ఇంత గ్రేట్ అని ఫీలింగ్. నేను ఇక్కడ ఒకటి అడుగుతాను మేడం, ఎందుకంటే మేమంటే ఓకే, మా ఉద్యోగ రీత్యా మేము వెళ్ళాము, మా పని మేము చేసుకున్నాం, వచ్చాం కాబట్టి మాకు బాండింగ్ ఏర్పడలేదు. తను ఎంతో మందికి మంచి పూజలు చేశాడు కదా, ఎంతో మంది దగ్గరికి వెళ్ళి పూజలు చేశాడు. చాలా మందికి పూజలు చేసినప్పుడు వాళ్ళతో కూడా ఒక బాండింగ్ అంటూ ఏర్పడుతుంది కదా, మరి ఆయనలో కూడా అందరికి తాళీలు కట్టుకో ఎందుకు ఏర్పడుతుంది? మన ఇంటికి వచ్చి పూజ చేసే ప్రతి ఒక్కరితో మనకు అవుతుందా? మరి వాళ్ళు ఎట్లాగో కాంటాక్ట్ లోనే ఉంటారు, మంచి చెడు అడుగుతున్నారు. ఇప్పుడు నేను 10 గుళ్ళకి వెళ్తాను, అన్ని గుళ్ళకి వెళ్తాను, అన్ని గుళ్ళల్లో
మహా అయితే ఒక పంతులు గారు నాతో బాగా మాట్లాడటం అది వచ్చేసి ఆయనతో మాత్రమే నాకు కష్టాలు చెప్పుకుంటా. వెళ్ళే ప్రతి గుడికి ప్రతి పంతులు గారికి అన్ని మాట్లాడుకుంటానని మాట్లాడి ఇప్పుడు ఆయన పంతులు కాబట్టి I will ప్రతి not do it. భక్తురాలు కూడా మంచి చేయించుకోవాలనుకున్న వాళ్ళు వచ్చి తనతో చెప్తూనే ఉంటారు. మరి అట్లా అని చెప్పేసి అందరికి తాళి ఆయన కట్టారు. అవకాశం ఇవ్వలేదు కదా అవకాశం అందరికీ. అవసరం అండి. రెండు ఇప్పుడు సింక్ అవ్వాలి, శ్రీనివాస్ అందరికీ సిచ్యువేషన్ అవకాశం అవ్వాలి, ఒక ఇవ్వలేదు జర్నీ కదా. జరగాలి. లేకపోతే ఎలా జరుగుతుందండి? ఒక మాట శ్రీనివాస్ చెప్పండి. అవకాశం అంటే ఒక ఇవ్వలేదు. మైండ్ పరంగానే ఈ అమ్మాయిని డైవర్షన్ చేసిరని మీరు ఈ అంటున్నారు. అమ్మాయికి కూడా ఒక థాట్ ప్రాసెస్ ఉందండి. షీ హ్యాడ్ సంథింగ్ విచ్ షీఈ్ నాట్ హ్యాపీ విత్ హర్ ఫ్యామిలీ. తనకి ఇంకేదో కావాల్సింది ఉంది, అది జరిగింది, ఇది జరిగింది. బట్ అది అవకాశంగా తీసుకు తప్పేంటి? అది అవకాశంగా తీసుకుని నువ్వు అమ్మాయిని తీసుకెళ్ళిపోవడం తప్పు. నేను నీకు ఉన్నాను, నేను నీకు చూసుకుంటాను, నువ్వు నాకు ఈ సెక్షువల్ థింగ్ కాదు, ఇంతకు మించి అగోరి బదులు చెప్పలేదా? నేను తీసుకెళ్తాను. నేను అమ్మాయితో సాటిస్ఫై చేయలేకపోవచ్చు మెన్ గా, బట్ స్టిల్ నేను తనకి ఆ ఫీలింగ్స్ రాకుండా చేయగలను. నేను నా దగ్గర అది ఉందని చెప్పాడా? వీడియోలు చేసి పెట్టాడు, ఖచ్చితంగా చెప్పాడు. ఎందుకంటే వర్షిని మళ్ళీ నా దగ్గరకు వస్తుంది ఖచ్చితంగా, అందుకు వర్షిని ఎప్పుడైనా నేను యాక్సెప్ట్ చేయడానికి రెడీగా ఉన్నాను, కానీ వర్షిని ఆపాలని ఎవరు ప్రయత్నం చేయొద్దు అని చెప్పేసి కూడా వార్నింగ్ ఇవ్వడం కూడా జరిగింది. తను అంటే తన దగ్గరికి వస్తాది అని అంత నమ్మకంగా ఎలా చెప్పగలిగాడు అసలు? వాళ్ళిద్దరి మధ్య ఒక బాండ్ ఆల్రెడీ ఉందండి. అంత ముందు 10 రోజులు 15 రోజులు ఉంది. అంత ముందు వాళ్ళ ఇంట్లో కొన్నాళ్ళు ఉన్నారు కదా. ఆ బాండ్ లో ఏం జరిగింది అనేది ఇంపార్టెంట్. There are scientific reasons, at the same time there are the reasons Reasons which are ఉన్నాయి. spiritual reasons కూడా ఉన్నాయి. స్పిరిచువల్ వాళ్ళ మధ్య బలమైన శారీరక సంబంధం ఉంది. అమ్మా భగవంతుడా, వాళ్ళే చెప్పారు కదా. సార్ మీరు ఆ మాట అనకండి సార్. ఈ రాధి అనేటువంటి ఆమె జరిగింది ఇవన్నీ ఫోర్స్ఫుల్ గా చెప్పకండి. తాళి కట్టాడని చెప్తున్నాండి. ఫోర్స్ఫుల్ గా అంటే అగోరి తాళి అతనికి సనాతన కట్టాడు. ధర్మం మీద నమ్మకం ఉంటే లెట్ మీ టెల్, తాళి అనే దానిలో ఎలా వాడతాడండి? నాకు ఆమె అర్థం కాదు. అంటున్నది ప్రతి ఒక్కరికి ఎలా వాడతాడండి? ఫోర్స్ఫుల్ గా తాళి కట్టాడంది. ఫోర్స్ఫుల్ గా కడితే కట్టించుకుంది అనుకోండి, తీసి పక్కన పడేయాలి కదా. తర్వాత వాళ్ళ జర్నీ నెల రోజులు ఎందుకు కొనసాగింది? ఇంటికి రావద్దని చెప్పొచ్చుగా, పోలీస్ కంప్లైంట్ ఇవ్వచ్చుగా. వాడు ఎవడో హెరాస్మెంట్ చేస్తున్నాడు అంటే ఫోర్స్ఫుల్ గా కడితే కట్టించుకుంటాడు. ఇంకో మాట కూడా చెప్పింది, మీకు గుర్తులేదు? ఆమె ఆశ్రమం పెడదామని అతను ఎమ్మడి తిరిగి అతను తీసుకొని సైట్లన్నీ జోగి జోగి రాసుకుంటే ల్యాండ్. ఇలా కూడా కాదు, ఇంకో మాట కూడా చెప్పింది ఆ అమ్మాయి. ఆ మాట మీకు వినిపించలేదా సార్? ఏమని చెప్పిందంటే, నువ్వు నేను తాళి కట్టానని బయట చెప్పావు అంటే గనక నాకున్న శక్తులతో నేను చంపేస్తాను కూడా బ్లాక్ మెయిల్ చేశానని కూడా చెప్పింది. మరి దానికేం చెప్తారు మీరు? అలా చెయ్యొచ్చా? ఆమె ఒక అంటే తను అలా చెయ్యొచ్చా? ఆ శ్రీనివాస్ అనే వ్యక్తి అలా చెప్పొచ్చా? మరి అది కూడా చెప్పింది కదా, అందుకే అమ్మాయి బయటికి రాలేదు, చెప్పలేదు. ఇప్పుడు ఏంటంటే ఇంకొక అమ్మాయిని తీసుకొని వెళ్ళాడు కాబట్టి ట్రావెల్ చేయకూడదు అతనితో. ఎవరితో? అతనితో పాటు స్థలం కొనాలని ఎందుకు అనుకుంది? ఎందుకు అప్పుడే ఆపేసుకోవాలి. బాబు నువ్వు ఏదో అయిందేదో అయిపోయింది, ఇక నీకు నాకు సంబంధం లేదు చెప్పేయాల, అంతేగాని కొనసాగిస్తుందా? అట్లా కాదు. ఆమె మరి స్థలం కొనాలని ఎందుకు ట్రై చేసింది? స్థలం కొనాలి ఆయన నిజంగా సనాతన ధర్మాన్ని కాపాడాలని స్థలం కొనడానికి అమ్మాయి మోసపోయింది. తను ఏమనింది? క్లియర్ కట్ గా చెప్పింది, నువ్వు గనక బయట ఏ విషయం చెప్పినా నాకున్న మాంత్రిక శక్తులతోటి నేను నిన్ను చంపేస్తాను, మూడో కంటికి తెలియకుండా నన్ను బెదిరించాడు అని చెప్పేసి క్లియర్ గా అమ్మాయి కంప్లైంట్ కాపీలో కూడా మెన్షన్ చేసింది. మరి అలాంటప్పుడు ఆ అమ్మాయి ఎలా బయటకు వస్తుంది? జరగచ్చు కదా పక్కకి, ఇప్పుడు అతను ఇక్కడ లేడు కాబట్టి. కాదు, ఆమె అతనితో సైట్ కొనాలని ట్రై చేసింది, 5 కోట్ల రూపాయలు సంపాదించాలని ట్రై చేసింది, కానీ అది అవ్వలేదు. ఈ లోపల ఆమె ప్లేస్ లో వేరే ఆమె వచ్చింది, శ్రీవర్షిణి అనే ఆమె. వాళ్ళకి 3 కోట్ల చెక్ ఇచ్చాడని తెలిసింది. ఈవెన్ వర్షిణి వాళ్ళ డాడీ కూడా చెప్పాడు చెక్ ఇచ్చాడని, అవి కూడా వీడియోలు ఉన్నాయి. అయితే ఇచ్చాడు కాబట్టి ఇతను మనకు రావాల్సిన డబ్బు వేరే వాళ్ళ పోతున్నది, ఇతని ప్లేస్ లో వేరే వస్తుంది కాబట్టి అది ఇప్పుడు బయటకు వచ్చి. చూడండి నిర్మలా గారు, ఇక్కడ అడ్వకేట్ అయ్యింది, డబ్బులు, ఆశలు, అవకాశాలు అన్ని కలిపి ఉన్న అమాయకులు. ఒకటి క్లారిటీ సార్, నాకు క్లారిటీ కావాలి. ఏంటి అంటే కూడా మరి అంటే వీళ్ళందరూ కలిసి కూడా శ్రీనివాస్ ని వాడుకుంటున్నారని మీరు అంటున్నారా? శ్రీనివాస్ ప్రజల్ని వాడుకుంటున్నాడు. ఏం ఇద్దరు వాడుకుంటున్నారు. అమ్మాయిని వాడుతాడు, అమ్మాయి శ్రీనివాస్ వాడుతుంది. తెలుగు ప్రజల్ని ఎదవల్ని చేశారా వాడు? తెలుగు ప్రజల్ని ఎదవల్ని చేశారు. ఏంటంటే తన పూజలకు ఉపయోగపడుతుంది, తన శారీరక వాంఛలకు ఉపయోగపడుతుంది ఇతను అనుకున్నాడు.
ఆమె ఏమనుకుంది ఈ యొక్క శ్రీనివాస్ గోరిగాడిని ఉపయోగించుకొని ఒక ల్యాండ్ పుట్టగానే 5 కోట్లు తీసేసుకున్నాము, శ్రీనివాస్ ల్యాండ్ మీద కొనేసి ఉయ్యాలలో తన పేరు మీద వేసి రిజిస్టర్ చేసుకుందాం, ఊపి హ్యాపీగా ఆశ్రమం పెట్టేసుకుందాం, పెంచారు. రాగాడు ఉంటే ఉంటాడు లేకపోతే అలా ఉంది కథ. మనం హ్యాపీగా సెటిల్ అయిపోవచ్చు ఇంట్లో, సొంత ఇంట్లో అని ఆమె అనుకుంది. అది క్షమించాలి ఆవిడ నన్ను. ఆలోచన. నేను ఒకవేళ అందుకే తప్పుగా అందుకే వేరే కలుశ్రీ మాట. గారు సనాతన ధర్మం అన్నప్పుడు ఇంతమందికి ఇప్పుడు అదే పని తాళాలు చేసింది. కడుతున్నాడండి. సనాతన ధర్మం తాళున్నప్పుడు విచ్చలవిడిగా కనిపించిన వాళ్ళకి అట్రాక్ట్ అయిన వాళ్ళకి లేకపోతే అవసరం అవకాశం ఉన్న వాళ్ళందరూ కట్టేసుకుంటూ వెళ్ళిపోతాడు ఆయన. ఇక్కడ సమస్య తాళిది కాదు, ఇంకొకటి కూడా సనాతన ధర్మాన్ని అది అసలు కాదు. పెళ్లి కిందే రాదు. Attention. ఇంకొకటి ఈ కూడా వాటి- Attention. ఇంకొకటి కూడా ఇంకొకటి నేను చెప్తానండి అమ్మవారి నేను. రూపాన్ని అన్నాడు. ఒకటి నేను అమ్మవారి రూపాన్ని అందరికి కూడా తల్లితో సమానం మేము ఏ అన్నాడు. రూపమో ప్రజలకు తెలీదా? అది మీరు మేము ఏ చెప్పాలి. రూపమో ప్రజలకు తెలీదా? మీరు చెప్పండి గురువు గారు. హిజ్రాలని ఏ దేవుడితో పోలుస్తారో మీరు చెప్పండి, నేను చెప్పను. అయితే అర్ధనారీశ్వరుడు పోలుస్తారు. మరి మరి అవునా? ఉం. అవునా కాదా? సగం శివుడు కనబడట్లా, సగం శివుడు కనపడట్లేదా? పూర్తిగా నేను అమ్మాయి పార్వతీదేవిని. మొత్తం అమ్మాయి కనబడతారు. నేను సాక్షాత్తు జగన్మాత నేనండి ఒక అందంగా ఒక ఉన్నారు. విషయం చెప్దాం అనుకుంటున్నా. నిన్నే వాళ్ళు రిలీజ్ చేశారు, మీరు మమ్మల్ని ఇంకా ఇబ్బంది పెడితే మేము సూసైడ్ లా చేసుకుంటాం అది ఇది అని చెప్పి చాలా కాన్ఫిడెంట్ గా చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. చాలా బ్యూటిఫుల్ గా చెప్పారు. బాధతో బాధతో కాదు. కాదు, భయంతో కాదు, వాళ్ళకు చెప్పారు. బాధ భయము అనేది ఇది ఎప్పుడో just అయిపోయినాయి. అయితే అది లేదు నేను అసలు మీకు వాళ్ళకి. చెప్పాలనుకున్నది ఏంటంటే రేపొద్దున వీళ్ళిద్దరిలో ఎవరో ఒకళ్ళు ఎవరి వల్లైనా ఏదో ఒకటి చేసుకుని లేకపోతే చేసుకోకపోయినా చేసుకున్నామని వాళ్ళిద్దరికీ చెప్పి ప్రెడిక్ట్ చేసి మీ వల్ల మేము ఇలా చేసాము అని చెప్పి అందరి మీద మాట్లాడిన వాళ్ళ మీద ఛానల్స్ మీద అందరి మీద వేసేసి చక్కగా డ్రామా క్రియేట్ చేసే అవకాశం చాలా ఉంది. ఉంది, ఖచ్చితంగా ఉంది. కానీ ఇంకొకటి వినండి, మళ్ళీ చెప్పలేండి. ఉమ్, ఇంకొక మోస్ట్ పవర్ఫుల్ వెపన్ అతని దగ్గర ఉంది. ఏంటో? ఏంటంటారు అది? అదేంటో తెలుసా? గోరి అనేటువంటి అతను దళితుడు. ఉమ్, అయితే మొన్న ఒకళ్ళు చెప్తున్నారు ఆ, అతను తీసుకెళ్లేసాడంట, ఏదో చేస్తే అంగం కాల్చేశాడు. ఆ, అతను కనుక ఇప్పుడు బయటకు వచ్చి తన దళిత కార్డు బయట తీశాడు అనుకున్నాడు. అయితే తన దళితుడికి ఎవరైనా నిజంగా అంగం కాలిస్తే అది పెద్ద ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు అవుతుంది. ఆ, చాలా ప్రమాదం. అయితే ఇప్పుడు ఒకటి- అతను కనుక చాలా మంది అతని మీద కేసులు పెడుతున్నారు, ఇప్పుడు చట్టపరంగా చర్యలు తీసుకుంటారు. ఇప్పుడు అతను వచ్చి నేను- వాళ్ళ పేరెంట్స్ దళితులు అందరూ తెలుసు, అతను ఓకే, దళితులు అందరూ ఓకే, తెలుసు. ఓకే, గురువు వచ్చి గారు. కనుక అయితే నేను ఇతను ఇక్కడ కనుక ఒకటి దళిత అడుగుతాను. గోరి ఇక్కడ అని ఒకటి చెప్పి చట్టపరంగా అడుగుతాను. కోర్టులో ఒక్క వచ్చాడంటే నిమిషం. ఎంత ప్రమాదం ఒక్క తెలుసా? నిమిషం. అయితే మీరు ఒక మాట మాట్లాడారు కదా, నేను అడుగుతున్నా మీడియా ముఖంగా నేను అడుగుతున్నాను. దళిత కోటా కింద తన కేసు వేస్తే కేసు అవుతుంది అని మీరు అంటున్నారు కదా. అంటే తన ఇప్పుడు మాట్లాడకూడదో లేదో నాకు తెలియదు, కానీ ఒక దళిత కుటుంబానికి సంబంధించినోడని మీరు అంత సానుభూతి చూపిస్తున్నారు. నేనే సానుభూతి చెప్పట్లేదు, ఇన్ఫర్మేషన్ ఇస్తున్నాను. ఇన్ఫర్మేషన్ కాదు ఇది, ఇన్ఫర్మేషన్ కాదు. ఒకటి అంటే తను అంగాన్ని ఆపరేషన్ చేయించుకొని జనాల్ని మోసం చేయడానికి, ఇన్ని అక్రమాలు చేయడానికి తను చేసింది మాత్రం తప్పు కాదా? తనకు శిక్ష వర్తించదా? ఆపరేషన్ అట్లా కొంతమంది ఒక మాట అన్నారు. చెప్పండి. ఆపరేషన్ అనే దానికి ముందు అతను వాళ్ళ ఊర్లో ఏదో మిస్బిహేవ్ చేస్తే కొంతమంది అతన్ని కట్టేసి అంగం కాల్చేసి యూట్యూబర్ అవినాష్ అన్న ఒక అన్నారు. వ్యక్తి అన్నాడు. అలా నిజంగా జరిగి ఉంటే ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు ప్రకారం ఒక దళితుడికి అంగం గనక కాలిస్తే పెద్ద క్రైమ్ అది. వాళ్ళందరినీ కూడా ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ కేసు వాళ్ళు ఎదుర్కోవాలి. కానీ కాల్చిన వాళ్ళే పట్టుకుంటారు, కానీ కాల్చిన ఒకటి- వాళ్ళే పట్టుకుంటారు. కానీ అతను రేపు వచ్చి ఒకటి- వీళ్ళంతా కేసులు పెడుతున్నారు. అతనికి ఇమీడియట్ గా కూడా అతనికి ఎస్సీ ఎస్టీ వాళ్ళకి కొన్ని ప్రత్యేకమైనటువంటి ఉన్నాయి. అతను కోర్టులో కానీ అంటే ప్రత్యేకమైనటువంటిది ఒకటి సార్ ఇది అందరూ చూస్తుంటారు, ఇది అందరూ చూస్తుంటారు. ఒక నిమిషం, ఆయన ఒక ఏమన్నా నిమిషం. మిమ్మల్ని సమాజంలో అట్టుపెట్టి ఆయనకి మీరు ముందు ఫేస్ లా ఉండి మాట్లాడటం వల్ల ఎవరైనా మీకు బెనిఫిట్ తెలుసుకోవాలి కదా, జరుగుతుందా అండి? వాస్తవాలు తెలుసుకోవాలి. మేడం ఒక్క నిమిషము, ఇది అందరూ చూస్తుంటారు. ముఖ్యంగా ప్రేక్షకులకు తెలియాల్సింది ఏంటంటే ఒకటి సార్, ఎందుకంటే ఇది దళితులకు సంబంధించింది అంటున్నారు. ఇలా చేసిన వాడిని ఏ దళితుడైనా క్షమిస్తారేమో. ఆ దళితుల్ని అడగండి, మీరు పోనీయండి. ఆ దళితుడికి సపోర్ట్ గా నిలబడి కేసు వేయిస్తారా అడగండి. మీరు చెప్తున్నారు కదా ఇప్పుడు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు కొన్ని ఉన్నాయి, వాళ్ళకు కొన్ని హక్కులు ఉన్నాయి. ఆ హక్కుల్ని కూడా కాల రాశాడు ఈ రోజున శ్రీనివాస్. ఏం చెప్తున్నారు సార్ మీరు? మీకైనా అర్థం అవుతుందా కొంచెము? ఎందుకంటే ఏ దళితుడో ఏ ఎస్సీ ఎస్టీ వాళ్ళు మరి ఆ శ్రీనివాస్కి సపోర్ట్ గా నిలబడి కేసు వేయించేది. ఇప్పుడు మీరు అన్నారు అంగంని కాల్ చేశారు అని చెప్పి, దళితుడు అంగాన్ని అని చెప్పేసి అన్నారు కదా. ఇప్పుడు అదే శ్రీనివాస్ ఇక్కడికి వస్తే నెక్స్ట్ పరిణామం ఆయనకు జరిగేది అదే. అంగం ఎవరికైనా అంగమే, సెపరేట్. నెక్స్ట్ పరిణామము ఆయనకు జరిగేది అదే. కులం పేరుతో తిడితే ఇక్కడ తప్పు, నేరం. ముఖ్యంగా ఒక విషయం చెప్తున్నా, వేరే వాళ్ళకి నేరం కాదు. ఎవరు పాయింట్ డైవర్ట్ చేస్తున్నారు. ఇక్కడ మీరు వేరే సైడ్ వెళ్ళిపోయి మ్యాటర్ మొత్తం డైవర్ట్ చేస్తున్నారు. ముఖ్యంగా ఒక విషయం అండి, ఇక్కడ ఎక్కడ కుల ప్రవర్తన తీసుకురాలేదు. ఇక్కడ మనుషుల గురించి ఇక్కడ మీరు మొత్తం మాట్లాడుతున్నాం, కూడా డైవర్షన్ ప్రాణంతో చేసి ఉన్నటువంటి దళితుల వైపు వ్యక్తులతో తిప్పుతున్నారంటే ఎవరిని మాట్లాడుతున్నాము. రెచ్చగొడుతున్నారు మీరు? ఏమండి
ఎవరిని మీరు రెచ్చగొడుతున్నారు? ఇంటెన్షనల్ గా చేస్తున్నట్టుందండి. అసలు ఇప్పుడు ముందు మీ మైండ్ ఒకటి, సెట్ తెలుసుకోవాలి. ఎవరిని రెచ్చగొడుతున్నారు మీరు? దళితులు అని ఒక అక్క, మాట ఆయన తీసుకొచ్చి పేర్లు ఎవరిని క్షమించాలి, రెచ్చగొట్టదలుచుకున్నారు మీరు? నేను చూస్తున్న వాళ్ళందరికీ చెప్తున్నాను, అఘోరి అని చెప్పబడినటువంటి అలియాస్ శ్రీనివాస్ అఘోరి కాదు. అండ్ హిజరా కమ్యూనిటీకి అతనితో సంబంధం లేదు. ఈ రోజు ఒక అమాయకమైన స్త్రీని హిప్నటిజం చేశాడా, వశీకరణ చేసుకున్నాడా, ఏది చేశాడో తనని తీసుకొని వెళ్ళిపోవడం జరిగింది. ఆ తల్లిదండ్రులకు న్యాయం జరగాలి. అండ్ అలాగే ఇలాంటి దొంగ బాబాలు సొసైటీలో తిరగకుండా ఉండడానికి దయచేసి తెలంగాణ ప్రభుత్వం యాక్షన్ తీసుకోవాలని నేను కోరుకుంటున్నాను. అంటే ఒక హిజ్రాల్ గా మిమ్మల్ని అడుగుతున్నానక్క, ఒకటే క్వశ్చన్ ఏమడుగుతున్నానంటే, మొన్న వెళ్ళి కేసు పెట్టారు, ఇప్పుడు తనేమో ఇక్కడ లేరు, కేదార్నాథ్ లో ఉన్నాడు. వీడియోలో కూడా మీ గురించి కూడా మాట్లాడడం జరిగింది. మా మీద ఎవరెవరైతే కేసు పెట్టారో వాళ్ళు వెనక్కి తీసుకుంటేనే మంచిది, లేకపోతే మేము ఆత్మాహుతి చేసుకోవడానికి వాళ్ళు కూడా ఒక కారణం అవుతారు, అది గుర్తు పెట్టుకోవాలి. మా బతుకు మమ్మల్ని బతకనివ్వండి, మీరెందుకు వెళ్ళి కేసు పెట్టాల్సిన అవసరం వచ్చింది, అది వెనక్కి తీసుకోండి మర్యాదగా అని కూడా వార్నింగ్ ఇవ్వడం జరిగింది. దీనికోసం మీరేం చెప్తారు? ఎందుకంటే ఇజ్రాయలే అక్కడ మమ్మల్ని అవమానించారు అని చెప్పేసి కేసు మంత్రాలకి చింతకాయలు రాలవు, నక్క అరుస్తే సింహం భయపడదు. మేము మా కమ్యూనిటీ వెరీ స్ట్రాంగ్ కమ్యూనిటీ వీ హ్యావ్ ఇన్ తెలంగాణ స్టేట్. నేను మాత్రమే కాదు, 33 జిల్లాలు ఉన్నటువంటి హిజరాల మేమందరము కూడా ఖచ్చితంగా ఇంకా ఎక్కువ కేసులు పెడతాం. ఇంకా ఎక్కువ మాట్లాడితే ఇంకా ఎక్కువ కేసులు పెడతాం, ఇంకా కేసులు పెడతాం, అవసరమైతే ధర్నా కూడా. అంటే అసలు ఈ కేసు పెట్టిన ప్రాసెస్ ఏంటి? అసలు ఈ కేసు ఎందుకు పెట్టినట్టు? కేసు ఎందుకు పెట్టామంటే అతని ప్రవర్తన వల్ల మానసికంగా సొసైటీలో మమ్మల్ని అంటున్నారు మీ వాళ్ళు మీ వాళ్ళు మీ వాళ్ళని. మేము మానసికంగా బాధపడుతున్నాము. ప్రజలందరూ అతనిని ఒక హిజరా కింద జమ కట్టడం వల్ల మా హిజరా సమాజంలో మాకంటూ కొన్ని రూల్స్, రెగ్యులేషన్స్, పద్ధతులు ఉంటాయి. అవన్నీ ఏమి లేని వాడిని హిజ్రాగా పోర్ట్రే చేసింది సొసైటీ. కాబట్టి తను హిజ్రా కాదు, తను ఒక మగవాడు మాత్రమే అని మేము సొసైటీకి చెప్తూ మమ్మల్ని బ్లేమ్ చేసినందుకు మేము కేసులు పెడుతున్నాం. మమ్మల్ని చాలా ఘోరంగా బ్లేమ్ చేసి మమ్మల్ని రోడ్ల మీద తిరగనీయకుండా చేశాడు. కొన్ని రోజులు మా కమ్యూనిటీ వాళ్ళు గుళ్ళో కూడా పోలే ఈయన దిగంబర వేషాల వల్ల, తెలుసా? కాబట్టి ఆల్రెడీ వరంగల్లో లైలా గారు అండ్ ఇంకా కొంతమంది వెళ్ళి తనని మందలించడం కూడా జరిగింది శ్మశానంలో కూర్చుంటే. ఇదే 4 నెలల క్రితం. నేను రాసిస్తాను, లేకపోతే నా వాయిస్ ఓవర్ అందరూ పెట్టుకోండి. నేను ఒక మాట చెప్తున్నాను, హిజరా సమాజంలో ఉన్నటువంటి మేము కానీ మా పెద్దవాళ్ళు కావచ్చు, మా తరం ఎవరు కూడా శ్రీనివాస్ని క్షమించము. ఆయన బహిర్ముఖంగా నేను హిజ్రాని కాదు, నేను కేవలం వేషం వేసుకున్నాను అని ఆయన మాకు క్షమాపణ చెప్పి ఆ బిడ్డను ఆ తల్లిదండ్రులకు అప్పచెప్పి పూర్తి తెలుగు రాష్ట్రాల ముందు ముక్కు నేలకు రాయవలసిందే. తప్పైపోయిందని చెప్పి మళ్ళీ ప్యాంట్ షర్ట్ వేసుకొని వెళ్ళి ఆయన బ్రతుకుని ఆయనను బ్రతకమనండి, లేదా చట్టపరమైనటువంటి శిక్షలు ఏవైతే ఉంటాయో ఈ ప్రభుత్వం చొరవ తీసుకోవాలి. ప్రజలందరూ కూడా ట్విట్టర్ స్టార్మ్ చేయాలి. అండ్ ప్రతి ఒక్కరు ఆన్లైన్లో కూడా కంప్లైంట్లు చేయొచ్చు. ఎవ్రీ మెన్, విమెన్, ఎ చైల్డ్ ఆల్సో హ్యావ్ ఎ రైట్. ఎందుకంటే మనుషుల ప్రవర్తన కాదు, అది హ్యూమన్స్ ప్రవర్తించే ప్రవర్తనలు ఏవి కావు. కాబట్టి ఆయన పైన ప్రతి ఒక్కరూ స్పందించాలి. అండ్ అలాగే ఆయనని చట్టపరమైనటువంటి హానరబుల్ చీఫ్ మినిస్టర్ని కూడా తిట్టేశాడు. అఘోరి అయితే అందరినీ తిట్టాలి అని ఉందా? దొంగ. నిజమైన అఘోరీలు అయితే అసలు మనుషులతోటే మాట్లాడరు. వాళ్ళు చూస్తేనే మనకెంతో ఆశీర్వాదం. వాళ్ళ స్పర్శ మనకు తగిలింది అంటే సాక్షాత్తు పరమశివుడి స్పర్శ తగిలినట్టు. ఇలాంటి యదవ వైబ్రేషన్ ఉంటుంది. కాబట్టి ఈయన మీద కఠినమైన చర్యలు తీసుకోవాలి. మా కమ్యూనిటీ మాత్రం ఖచ్చితంగా ఈయనకు శిక్ష పడేంత వరకు మా వాయిస్ మేము రేస్ చేస్తూనే ఉంటాం. థ్యాంక్ యూ సో మచ్. మేడం మీరు చెప్పండి మేడం, ఎందుకంటే ఒక సైకలాజికల్గా ఇప్పుడు తన మైండ్ సెట్, ఇప్పుడు అమ్మాయిని తీసుకొని వెళ్ళిపోయాడు, అయిపోయింది. ఇప్పుడు వాళ్ళిద్దరు కూడా వీడియోలు కొన్ని రిలీజ్ చేస్తూ ఉన్నారు. ఏం చక్కగా అమ్మ వర్షిని నీకే చెప్తున్నాను తల్లి, నువ్వు అంత చక్కగా కార్లో కూర్చొని నువ్వు ఆ శ్రీనివాస్తో కలిసి ఎంత హుషారుగా, ఎంత యాక్టివ్గా, ఎంత హ్యాపీనెస్గా రీల్స్ చేస్తూ డాన్సులు వేస్తూ ఏం చక్కగా ముద్దుగా అసలు ఎంత బాగా రిలీజ్ చేస్తున్నావు తల్లి. కానీ ఒక్కసారి కూడా నీ తల్లిదండ్రులు గుర్తుకు రావట్లేదు. నువ్వేమో ఇక్కడ మీ తల్లిదండ్రులు కడుపు కోతను భరిస్తూ వాళ్ళు కన్నీళ్లు పెడుతూ వాళ్ళు ఏడుస్తూ మొరపెట్టుకుంటుంటే నువ్వేమో అక్కడ శ్రీనివాస్తో ఏం చక్కగా చెట్టపట్టాలు వేసుకొని డాన్సులు వేస్తున్నావు తల్లి. ఒక్క క్షణం గుర్తొస్తలేరా వాళ్ళు? ఓకే, నీకు గుర్తు రాలేదే అనుకుందాము, కానీ రేపటి రోజు అంటూ ఒకటి ఉంది వర్షిని, గుర్తు పెట్టుకోవాలి ముఖ్యంగా. ఎందుకంటే శ్రీనివాస్కి నేను చెప్పట్లేదు, ఎందుకు చెప్పట్లేదంటే శ్రీనివాసు ఆ తలుచుకుందే అది కాబట్టి, తన వే అదే, తన మార్గం అదే, తను నడుస్తున్న దోవ కూడా అదే, అంత అక్రమంలో నడుస్తున్న
చేస్తున్నాడు. ఈ రోజు నువ్వు కావచ్చు, రేపు ఇంకొకరు కావచ్చు, నువ్వు వెళ్ళిపోతే ఇంకొకరిని పట్టుకుంటాడు. అది గుర్తుపెట్టుకో. కానీ రేపటి రోజు అంటూ ఉంది వర్షిని. ఆ రేపటి రోజున నీ తల్లిదండ్రులు కావాలి అనుకొని తన వల్ల నువ్వు మోసం పోయి ఒక వికృతమైన ఆకారానికి వచ్చిన తర్వాత మళ్ళీ చేరదీయాల్సింది నీ తల్లిదండ్రులే. అది గుర్తుపెట్టుకోవాలి నువ్వు. అది రియలైజ్ అయ్యి ఇప్పుడే నువ్వు అతని దగ్గర నుంచి నువ్వు బయటికి వస్తేనే మంచిది. ఎందుకంటే కాని రాష్ట్రానికి తీసుకెళ్ళిపోతున్నాడు, అందరు కనుమరుగయ్యే చోటకి నేను తీసుకెళ్ళిపోతున్నాడు. అది నువ్వు గుర్తుపెట్టుకోవాలి. ముఖ్యంగా మేడం మీరు చెప్పండి మేడం, ఎందుకంటే ఇలాంటి వీడియోలు కూడా రిలీజ్ చేసి వాళ్ళు పెడుతున్నారంటే దీని వెనకాలంటే ఆ అమ్మాయి మళ్ళీ సేఫ్గా తిరిగి వచ్చే అవకాశం ఉంది. ఆ అమ్మాయి మైండ్ సెట్ షిల్ కమ్ అండ్ డెఫినెట్లీ షిల్ కమ్. దానికి ఎంత టైం తీసుకుంటది అన్నది వాళ్ళిద్దరి మధ్య వాళ్ళు అక్కడ ఏం చేస్తున్నారు దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. అది మనము చూడట్లేదు. బట్ డెఫినెట్లీ షిల్ కమ్. ఎందుకంటే తన ఏజ్ కి తనకు ఒక నెక్స్ట్ లైఫ్ ఒక 5 years తను ఏం కావాలని తనకు క్లారిటీ లేదు. ఇది టెంపరీ అని నేనైతే భావిస్తున్నాను. అండ్ వాళ్ళ మైండ్ సెట్ అంటే ఇంకొకటి అండి, ఇప్పుడు ఈ అమ్మాయికి ఆల్రెడీ మెడిసిన్స్ ఇచ్చారు. సో బట్ అవన్నీ మినిమం డోస్. బట్ తను స్టార్ట్ చేసి ఉండదు. ఒక యాంగ్జైటీ, ఒక డిప్రెషన్, బైపోలార్ డిజార్డర్కి ఇచ్చే ఉన్నారు. అమ్మాయి వాడట్లేదు. ఇతన్ని అంటారా, ఇతనికి జైలు తప్ప ఇంకొకటి లేదు. వై? బికాస్ ఎవరి దగ్గర కూర్చోబెట్టి కౌన్సిలింగ్ ఇచ్చినా అతను వినడు. బికాస్ నేను మారాలి, నేను చేస్తుంది ఏదో డిఫరెంట్గా ఉంది అని అనుకున్న వాడికి మనం ఏమైనా చేయొచ్చు. లేదు నేను చేసేదే కరెక్టు, నాదే కరెక్ట్, మూర్ఖత్వంలో ఉండిపోయాడు, మొత్తం మునిగిపోయాడు. చేయలేము. ఇప్పుడు ఈ అమ్మాయి ఎంతకాలం ఉంటుందో, ఈ అమ్మాయి ఇప్పటికీ ఆ అమ్మాయి చాలా మూర్ఖత్వంగా ఉంది, అంటే వినే స్టేజ్లో లేదు. సో ఆ అమ్మాయి ఖచ్చితంగా డెఫినెట్గా బయటకు వస్తుందండి. బట్ ఈ లోపల ఎంత డ్యామేజ్ జరుగుతుంది, ఆ అమ్మాయి ఎప్పుడు ఒక ట్రామాలోకి వెళ్తుంది, ఆ ట్రామా తనకి ఎంత ఇంపాక్ట్ అవుద్ది అనే విషయం అమ్మాయికి అర్థం కావట్లేదు. సో అది తెలుసుకున్న రోజున తనకి వెనక్కి తిరిగి చూసుకుంటే ఏమి ఉండదని, డౌన్లైన్ టైం ఇలా గడిచిపోతుంది. నువ్వేం సాధించావంటే ఏమి ఉండదమ్మా తల్లి. సో మీ పేరెంట్స్ దగ్గరికి రా, మాట్లాడు, వాళ్ళ కష్టం కూడా అర్థం చేసుకుని అప్పుడు నీ లైఫ్ని చూసుకో. అక్కడ ఎంత ఉంటుంది అని చెప్పి నువ్వు ఈ రోజున ప్రేమ అంటున్నావు. బట్ డౌన్లైన్ ప్రేమతో పాటు నీకు గౌరవం కావాలి. గౌరవం వద్దా అండి? అది ప్రేమ కాదు అసలు. ప్రేమతో నువ్వు ప్రేమ అనుకుంటున్నావు, ఆవిడ వర్షం మాట్లాడదాం, ప్రేమతో పాటు ఆడదాం, గౌరవం వద్దా అండి? గౌరవం కావద్దా? జీవితం వద్దా అండి? ఇవన్నీ కూడా కావాలి. డౌన్లైన్ అది ఇంపార్టెంట్ అని నీకు తెలిసిన రోజున నువ్వు చేసింది ఎంత టైం వేస్ట్ అనే విషయం నీకు అర్థం అవుద్ది. ఎస్ గురుగారు చెప్పండి గురుగారు, అసలు ఏంటి ఇప్పుడు వర్షిని అక్కడ ఏం జరగబోతుంది? వర్షిని తిరిగి వస్తుంది అంటారా? ఒకవేళ తను బయటపడాలంటే ఏం చేయాలి అసలు? ఈ అఘోరి అంటే శ్రీనివాస్ నుంచి ఆ వర్షిని ఎలా కాపాడగలరు? ఎందుకు కాపాడాలి అని నేను ఎందుకు అంటున్నానంటే, ఒక ఆడపిల్ల జీవితం సార్ ఇది. తనకు మూర్ఖత్వంతో తనతో వెళ్ళిపోయిందా అనుకుందామా, లేకపోతే తనకి హిప్నటిజం జరిగి వెళ్ళిపోయిందా, ఇవన్నీ పక్కన పెడితే ఈ అమ్మాయి వెళ్ళిపోయిన దాన్ని మళ్ళీ వెనక్కి తిరిగి తీసుకురాకపోతే, ఆ శ్రీనివాస్ అనే వ్యక్తికి శిక్ష పడకపోతే ఇంకా ఇలాంటి శ్రీనివాసులు ఎంతో మంది పుట్టుకొస్తారు. తన వెనకాల కూడా ఇంకా చాలా మంది ఉన్నారేమో అనే డౌట్లు కూడా క్రియేట్ అవుతున్నాయి. అలాగే ఇలా కూడా తెగించి వెళ్ళిపోయే అమ్మాయిలు కూడా తయారవుతారు సార్. అందుకే మిమ్మల్ని ముందుగా అందరికి కూడా ఒక అవేర్నెస్ తీసుకురావాలి. ప్రజల్లో చాలా చైతన్యం రావాలి, అవేర్నెస్ రావాలి. ఇలాంటి గురువులు అవతారం వేరేనా కావచ్చు, మనుషులే. అవతారం వారి బట్టల రూపంలో ఏదో ఒక పేరు పెట్టేసుకొని వారు ఏదైతే సాధువులు, నాగసాధువులు, అఘోరాలో, గురువులో ఇలాంటి బట్టలు ధరించేసి, ఇలాంటి వస్త్రధారణ చేసేసి ఏదేదో ఆ పేరు పెట్టుకొని చేసేటువంటి ఘోరాలు, వెనక పాలన చేసేటువంటి ఘోరాలు, ఆ ఘోరాలతో పాటు వారు నిర్ణయించుకున్నటువంటి క్రయ ప్రక్రియలు, మనసులో ఏదైతే ఉందో అది ఏదైతే చేయాలని, నాశనం చేయాలని కోరికలు ఏవైతే ఉన్నాయో అది చాలా తప్పు. ఈ శ్రీనివాస్ అలియాస్ శ్రీనివాస్ ఎవరైతే ఉన్నారో వీరిగా లొంగిపోయి ఇలాంటి వారికి ఇంకో 10 మందికి అవకాశం ఇవ్వకుండా ఉంటే చాలా మంచిది. అలియాస్ శ్రీనివాస్ ఒక్కడే బయటకు వస్తున్నారు. వీరి వెనక ఒక్కరే కాదు, వీరి వెనక ఖచ్చితంగా తాండవ్ ఉంటుంది. తాండా అంటే మళ్ళీ వేరే కులం వస్తుందేమో, వేరే ఏదైనా ఒక ఉండొచ్చు, వాళ్ళ కింద అసిస్టెంట్స్ ఉండొచ్చు, వారి కింద. ఇప్పుడు పెళ్లి అనే ఒక అష్టదిబ్బందిని చేసిన రోజున 4 మనకు వీడియోలో చూపిస్తూ ఉన్నారు. అలాంటి 4 కనుక ఎంతమంది ఉన్నారు? వీరంతా కూడా దేశ నాశనం కోసం చేసేటువంటి వ్యక్తుల్లా మనకి పరిగణిస్తున్నాము. అలానే మనకి ఇన్ని రకాలు ఉన్నాయి కాబట్టి ఈ ఆడపిల్లలు మరీ వెళ్లకుండా, ఈ ఆడపిల్లలకి పేరెంట్స్ కూడా సమాధానం చెప్పుకుంటూ, ఈ ఆడపిల్లలనే కాదండి, మగపిల్లలను కూడా ఇప్పుడు ఏం చేస్తున్నారు, వాళ్ళకి అవసరం కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉన్నారు. కాబట్టి ఇలాంటి వారు మతాలతోనూ కులాలతోనూ వ్యత్యాసించేసి వారి మధ్యన గ్రూపులు తగాదాలు పెట్టేసి వారు చేయాలనుకున్నటువంటి విధి విధానాలకి వెళ్ళిపోయేసి చాలామంది బలవుతున్నారు. కాబట్టి ప్రతి
పిల్లలతోనూ వాళ్ళ పేరెంట్స్ మాట్లాడాలి. వారి ప్రవర్తన మారిపోతే ఖచ్చితంగా సమీప దూరంలో గురువు దగ్గరికి తీసుకెళ్ళేసి వారికి ఏమైందో చూపించుకోవాలి. వారికి సిమ్టమ్స్ ఏంటంటే ఇప్పుడు వర్షిణికి ఉన్నటువంటి సిమ్టమ్స్ ఏవైతే ఉన్నాయో అదే విధంగా ఉంటాయి. ఇంట్లో పేరెంట్స్ కావాలి కానీ మాట్లాడరు, వారికి ఆహారం నిలబడదు, తినాలనిపించదు, ఒకరి మీద జాస్ ఉంటుంది, కోపం ఎక్కువ ఉంటుంది, ఆవేశం ఎక్కువ ఉంటుంది, ఆలోచన ఉంటుంది, ఒకరి మీదే ఉంటుంది. మాట్లాడితే కూడా దూరం పెట్టాలన్న ఆలోచన, చంపేయాలన్న ఆలోచన వస్తుంది. కాబట్టి ఇలాంటి సిమ్టమ్స్ ఎవరికైనా పిల్లలకు ఉంటే ఖచ్చితంగా గురువుకి చూపించండి, హాస్పిటల్కి కాదు. ఇది హెల్త్ ఇష్యూస్ కావు. ప్రత్యేకంగా ఇంకొక విషయం ఏంటంటే ప్రజలు కూడా మూర్ఖంగా కాకుండా అభిమానం ప్రజలకు ఉంటుంది. అలాంటి వేషధారణలు వస్తే నమ్మాలని ఉంటుంది, కానీ ఆ వ్యక్తి సరైనడా కాదా అని కాకుండా ఈ రోజుల్లో ఉన్న పరిస్థితులు ఏంటంటే మన షాడోను కూడా మనం నమ్మేటువంటి పరిస్థితుల్లో లేం కాబట్టి ప్రతి ఒక్కరిని గుడ్డిగా నమ్మకుండా ఉంటే ప్రతి ఒక్కరు సమాధానం చెప్పాలి. లేదంటే మరొక నిత్యానంద స్వామి అయ్యేసి మళ్ళీ ఒక ఐలాండ్ కొనేసుకునేటువంటి పరిస్థితులకు ఏర్పడుతుంది. ఇలాంటి స్వామీజీలు అన్నీ కొనేస్తే ఇంక మనం వారి ఆధారణలో వారి అండదండల్లో మనం బ్రతకాల్సి వస్తుంది. మరి ఇంతమంది పొలిటీషియన్స్ ఉన్నారు, మరి వారికి ఏం ఉపయోగం ఉందని ఇలాంటి వాళ్ళని ఇంకా ఉంచుతున్నారు. ఇప్పుడు పోలీస్ వ్యవస్థను మనమేం అనలేం. పోలీస్ వ్యవస్థ అంతా కూడా ఒక పొలిటీషియన్ చేతిలో ఉంటుంది, ఒక పార్టీ చేతిలో ఉంటుంది. ఆ రాష్ట్రానికి సంబంధించినటువంటి మేజర్ లీడర్స్ ఎవరైతే ఉన్నారో, ఒక తెలుగు రాష్ట్రాలనే కాదు, వారు ఎక్కడెక్కడైతే తిరుగుతూ ఉన్నారో, వారు ప్రపంచవ్యాప్తంగా ఎక్కడైతే ఉన్నారో, వారు ఎక్కడ దొరికితే అక్కడ ఇమ్మీడియట్లీగా వాళ్ళని హ్యాండ్ ఓవర్ చేసేసుకుంటే మరొక వ్యక్తికి ఇలాంటి అవకాశాలు రాకుండా ఉంటాయి. ఖచ్చితంగా ఏదైతే ఉందో మనిషి చేయాల్సినటువంటి పనులు కాకుండా ఇది ఎగస్ట్రా చేస్తున్నారు. కాబట్టి ఉగ్రవాదుల్ని ఏ రకంగా అయితే మనం బంధిస్తున్నామో అదేవిధంగా ఈ అలియాస్ శ్రీనివాస్ అనేటువంటి వ్యక్తికి మనం ఏదైనా శిక్ష వేయగలిగితే కనుక ఖచ్చితంగా అదొక సంపూర్ణమైనటువంటి విషయం అని చెప్పొచ్చు. మనకి నరకాసుడు చనిపోయినటువంటి ఏదైతే పండగ చేసుకుంటామో అదేవిధంగా మనం చేసుకోవచ్చు. ఎందుకంటే ఇంకొక నరకాసురుడు పుట్టడానికి కూడా భయపడతాడు. అది జరిగింది. అంటే మన దేశంలో కొన్ని ప్రాథమిక హక్కులు ఉన్నాయి. ఇంకోటి హక్కులు ఉన్నాయి. అది నలుగురికి ఇబ్బంది పడేలా జీవించకూడదు. ఇప్పుడు ఊరంతా తగలబడుతుంది కదా అని చెప్పేసి అట్లా కదండి, అలా కాదు. నా ఇంట్లో నిప్పేసుకుంటే ఊరంతా తగలబడదా? ఎందుకు పడదు? మరి మా ఇంట్లో నిప్పేసుకుంటాను నేను చూసుకుని. ఇప్పుడు ఆయనకి ఇష్టపూర్వకంగా నడుస్తే జనాలకి ఏమవుతారండి? ఇప్పుడు నేను వెళ్ళి నా ఇష్టపూర్వకంగా నేను ఒక అమ్మాయిని ఏడిపిస్తా అంటే ఊరుకుంటారా అండి? ఇక్కడ ఎవరెవరు ఏడిపించలేదండి. అమ్మాయి క్లియర్ గా చెప్తుంది. పోలీసులు ఎవరైనా లవర్ వెళ్ళండి, పోలీసు వాళ్ళకి ఏమవుతుంది చట్టపరంగా మీరు చెప్తే ఎలాగా? వెళ్ళినప్పుడు పోలీసులు ఎవరైనా లవర్స్ వచ్చినప్పుడు క్లియర్ గా 2 విషయాలు అడుగుతారు. ఇద్దరిని కూర్చోబెట్టి ఆ కౌన్సిలింగ్ ఇస్తారు. పోలీస్ డిపార్ట్మెంట్ వాళ్ళందరూ చట్టపరంగా వ్యవహరిస్తారు. వాళ్ళు ఒక అమ్మాయిని అబ్బాయిని ఇద్దరిని కూర్చోబెడతారు, ఇండివిజువల్గా మాట్లాడతారు. మాట్లాడిన తర్వాత అబ్బాయికి ప్రశ్న వేస్తారు, నీవుకి అమ్మాయి ఇష్టమా, పెళ్లి చేసుకోవడం ఇష్టమా? అతను ఎస్. తర్వాత అమ్మాయిని అడుగుతారు, నువ్వుకి అబ్బాయి అంటే ఇష్టమా, పెళ్లి చేసుకోవడం ఇష్టమా, లవ్ చేస్తున్నావా, ఏదైనా ప్రెజర్ ఉందా, ఏదైనా ప్రెజర్స్ ఉన్నాయా, థ్రెట్టింగ్ ఏమైనా ఉందా, అన్ని రకాలుగా అడుగుతారు. మానసిక పరిస్థితి బాగానే ఉంది ఆమె కనుక అవి అడుగుతారు. థ్రెట్టింగ్ అన్ని చూస్తారు. అన్ని చూసి వాళ్ళు అన్ని. మీరు ఎన్ని పోలీస్ స్టేషన్ల చుట్టూ తిరిగారండి? ఇద్దరు కూడా ఓకేనండి మాకు ఒకళ్ళంటే ఒకరికి ఇష్టం అండి అని చెప్తే భారతదేశ చట్ట ప్రకారం కూడా మేజర్ అయినటువంటి వాళ్ళు వాళ్ళకి వచ్చేటువంటి జీవితం గడపచ్చు. ఇతరులకు ఇబ్బంది లేదు. ముఖ్యంగా ప్రజలకు చెప్పాల్సింది ఏంటంటే ప్రజల అవేర్నెస్ తో ఉండాలి. ఎంతమంది లేరు, అమృత లేదా, ఎంతమంది లేరు లవ్ మ్యారేజ్ చేసుకుని. ఇలాంటి వారు మళ్ళీ పుట్టరు, మళ్ళీ రారు అనేది లేదు. ముఖ్యంగా అన్ని మతస్థులకు కూడా అన్ని మతాల్లో కూడా గురువులు ఉన్నారు, ఉన్నారు. ఖచ్చితంగా ఇంకోటి అవేర్నెస్ ఏంటంటే ఇది ఒక అవకాశం పెట్టుకొని ప్రతి చిన్న విషయానికి ప్రతి పెద్ద విషయానికి కూడా గురువులు ఉన్నారు. వారి దగ్గరికి వెళ్తే ఏదో అయిపోతుంది, నాకు ఆ అబ్బాయి కావాలి, నాకు ఆ అమ్మాయి కావాలి, ఇప్పుడు ఏం చేయాలంటే ఖచ్చితంగా వీరు బలవుతారు. ముందు ఆడపిల్లలు అయితే ఆడపిల్లల్ని వశీకరణ చేసుకొని గురువులు ఇచ్చేస్తూ ఉన్నారు, మగపిల్లలు అయితే డబ్బు గుంజేస్తూ ఉన్నారు. ముందు వారికి పని చేయడమే కానీ వారి దగ్గర డబ్బులు, వారి దగ్గర ఉన్నటువంటి మానవుని గుంజేసేలా ఉన్నారు. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా చెప్పదగిలిందంటే ఇలాంటి అలియాన్స్ శ్రీనివాస్ లాంటి వాళ్ళని వదిలేసండి. అసలు వారు కుక్కల కన్నా హీనం, వారొక ఎలుక, వారొక ఇది. ఖచ్చితంగా నేను చెప్పదగింది ఏంటంటే ఇలాంటి శ్రీనివాసులు మన ఇంటి పక్కనే ఉండొచ్చు, ఇంటి ఎదురు ఉండొచ్చు, లేదా ఇంటి చుట్టూ ఉండొచ్చు, కానీ ఇలాంటి శ్రీనివాసులు పుట్టొచ్చు. ప్రతి ఒక్కరికి మనం చెప్పలేం. ఇప్పుడు ఇలాంటి మోసగాళ్ళు పేరు అనేది వదిలేసాను, శ్రీనివాస్ అనేది పక్కన పెట్టండి. అసలు అసలు నా దృష్టిలో కూడా లేరు. శ్రీనివాస్ అనే కాదండి, ఈయన పబ్లిసిటీ అయింది. పబ్లిసిటీ లేనటువంటి గురువుల వేషంలో చాలామంది మోసగతలు ఉన్నారు. ఓంపు బుష్ అంటే 50 మంది పడిపోవటం ఏంటి, వాడి కిడ్నీస్ బాగోవటం ఏంటి, హాస్పిటల్స్ ఎందుకండి, క్యాన్సర్ బాగోవటం ఏంటి, వాడికి అన్ని రకాల ఆర్థిక సమస్యలు పోవటం ఏంటండి ఈ అరాచకం? కోట్ల రూపాయలండి. మనుషుల్ని మర్డర్ చేసే స్థాయికి వెళ్ళిపోయారు, మనుషుల్ని హత్య చేసే స్థాయికి వెళ్ళిపోయారు,
మొన్న చూసుకుంటే మతాల గురించి వదిలేసేయండి, మనుషుల గురించి మాట్లాడుకుందాం. గురువునని చెప్పేసి హత్యలు చేయించడం ఏంటి? ఒక సంఘానికి వెళ్ళినటువంటి వ్యక్తి ఇంకొక సంఘానికి వెళ్ళకూడదు అంటే అక్కడ ఉండే దేవుడు వేరు, ఇక్కడ ఉండే దేవుడు వేరు. ఇలాంటి గురువులు ఉన్నారు. మనుషుల్ని అక్కడ వాళ్ళు పాములు కాదండి, ఇక్కడ దానికన్నా ఇంకా ఘోరం అని చెప్పాలి. గొర్రె పాములు అన్న కూడా చాలా వాల్యూ ఉంది ఈ రోజున, చాలా వాల్యూ ఉంది ఈ రోజున. కానీ వారు అసలు ఏం వాడుతున్నారో ఏం చేస్తున్నారో అర్థం కాకుండా ఒక మనిషిని హిప్నాటిజం చేసి ఆ మనిషిని ఉన్నటువంటి ఆశ మొత్తం గుంజేసి వారి ఆధీనంలో పెట్టుకోవడం అనేది అది సమంజసం కాదు. వారి యొక్క ఏదైతే పాపాలు ఉన్నాయో అవి ఖచ్చితంగా తీరేందుకు ఉంటుంది. కాబట్టి ప్రతి గురువుకి ఈ సందర్భంగా వార్నింగ్ ఇస్తున్నాను. నేను ఒక గురువుని. ప్రతి గురువు కూడా తెలుసుకోవాల్సిందంటే ఈ అలియాన్స్ శ్రీనివాస్ గురించి పక్కన పెట్టేయండి. ఈ అలియాన్స్ శ్రీనివాస్ వల్ల మాట్లాడడానికి అవకాశం వచ్చింది కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఒక్కరి కూడా చేయగలిగితే మీకు విద్యలు వస్తే ఎదుటివారు నాకు ఏదైనా సమస్య ఉంది అంటే చేతనైతే మంచి చేయండి, లేదా వదిలేయండి, నాకు చేత కాదని చెప్పేయండి. కానీ ప్రతి ఒక్కరు ఈ సందర్భంగా అవేర్నెస్తో ప్రతి ఒక్కరు బలైన వారు బయటకు వస్తారు, వారు అందరితో పాటు వారి గురువులు కూడా బయటకు వస్తారు. అందుకని ప్రతి గురువు కూడా అవేర్నెస్తో ఉండాలి, వారికి మంచి చేయగలిగితేనే చూడండి. అలియాన్స్ శ్రీనివాసన్ ఖచ్చితంగా ఇన్ని జరుగుతున్నాయి కాబట్టి ఏదో ఒక రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చేసుకుంటాయి, అతన్ని త్వరగానే ముగిస్తాయి, లేదంటే మరొక ప్రపంచాన్ని కొనేటువంటి స్థాయికి వారు వెళ్ళిపోతారు. ఎందుకంటే వారి వెనుక ఏదో ఒక అండ లేకుండా, ఏదో ఒక సపోర్ట్ లేకుండా, ఏదో ఒక పార్టీలో నాయకులకి ఈ అలియాస్ శ్రీనివాస్ బినామీ అవ్వకుండా ఉంటే ఎప్పుడో క్లోజ్ చేసేవారు వారి మ్యాటర్, ఇంత దూరం వచ్చేది కాదు. ఎందుకంటే బెట్టింగ్ యాప్ క్లోజ్ చేయాలంటే 2 నిమిషాల్లో క్లోజ్ చేశారు. డ్రగ్స్ గురించి క్లోజ్ చేయాలంటే మొత్తం సంస్థలన్నీ ఏకమయ్యేసి 3 రోజులు యాడ్స్ ఇచ్చారు, 3 రోజుల్లో పాదం మోపారు, ఉక్కు పాదం మోపారు. అలాంటిది ఈ శ్రీనివాసు గురించి ఎందుకు ఆలోచిస్తున్నారు? ఖచ్చితంగా ఏదో ఒక లోపం ఉంది ప్రభుత్వాల దగ్గర. ఆ లోపం సరి చేసుకొని ఆ వ్యక్తులు ఎవరున్నారో వారందరూ కూడా చివరికి వారింట్లో కూడా విషయం కక్కాల్సి వస్తుంది. అందుకని చెప్పేసని ఈ అలియాన్స్ శ్రీనివాస్ అనేటువంటి మూసేయాలి. అలానే ప్రతి గురువుకు కూడా ఇది గమనించుకొని ఏదైతే చేయాలో మంచి చేయాలి. జనానికి ప్రజలు కూడా గమనించుకోవాలి, మోసపోవద్దు. ఇంకో విషయం, అన్నీ ఉన్నాయి, చేతబడి ఉంది, హిప్నాటిజం ఉంది, బ్లాక్ మ్యాజిక్ ఉంది, మందు పెట్రోల్ లాంటివి ఉన్నాయి. కానీ జనాలు చైతన్యంగా ప్రేమ అభిమానాలతో కురిపించుకొని ఉమ్మడి కుటుంబంగా ఉండేసి పేరెంట్స్ సలహాలు తీసుకుంటే వారు ఉన్నత స్థాయికి, వారు యొక్క గోల్స్కి ముందుకు వెళ్తారు. గురువుల్ని కానీ ఇలాంటి వ్యక్తులు కానీ నమ్మితే ఖచ్చితంగా పాతాళ లోకానికి వెళ్ళేదానికి ఆస్కారం ఉంది. ఆ దేవుడు కూడా వారు నమ్ముకున్నటువంటి దేవుడు ఏం చేయలేడండి, దేవుడు చూస్తూ ఉంటారు. ఇలాంటి వాళ్ళ దగ్గరికి వెళ్ళమని చెప్పడు. అందుకని చెప్పేసి ప్రతి ఒక్కరు కూడా గమనించుకోవాల్సిన విషయం ఇది. దోషాలకి పరిహారాలు పురాణాలు చెప్పినట్టే ఇలాంటి రాక్షసులకి కూడా ఒక పరిహారం చెప్తాడు దేవుడు, త్వరలో చెప్పాలి. అండ్ ఇలాంటి ఎవరైతే సోకాల్డ్ దేవుడి పేరుతో జనాలని మోసం చేస్తున్నటువంటి వాళ్ళందరికీ కూడా ఈ శ్రీను వల్ల వాళ్ళకి కూడా ఒక బుద్ధి రావాలని, ఇతనికి మంచి అంటే ఒక కఠినమైనటువంటి శిక్ష ప్రభుత్వం అధికారులు ఇవ్వాలి అని శిక్షలు మంచివే వేయాలి, శిక్షలు మంచివే వేయాలి. మంచి శిక్ష జడ శిక్ష ఉండవండి, చట్టపరంగా శిక్షలు ఉంటాయి. ఇప్పుడు ఆ శ్రీనివాస్ కి శిక్ష పడాలనుకుంటున్నారా వద్దనుకుంటున్నారా సార్? మీ బాధ, మీ ఆవేదన చూస్తుంటే మరి శ్రీనివాస్ వాళ్ళిద్దరి మధ్య ఉండేటువంటి లవ్ చూసి అసలు ఇప్పుడు ఇది ఇంత సెన్సేషన్. మీరు లవ్ అనే పదం వాడొద్దు సార్. ఆ ప్రేమ పాటలు పాడుతున్నాడు ఆయన పాడుతున్నాడు. జస్ట్ అతను చెప్పి చెప్తున్నాను. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం, ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత కఠినం అని ఒక పాట ఉంది. దీన్ని ఈయన పాడుతున్నాడు. దాని తర్వాత ప్రభుత్వాలు చొరవ చేసుకుంటే అతను పాడే పాట వినాలి కదా, అనుభవించిన పాట వస్తుంది. ఇతని పాట వినాలి, ఈ పాట వినాలి. ఇక్కడ ఏమంటున్నాడు? ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి. ఇంకొక విషయం, అమ్మాయి ఇప్పుడు శ్రీనివాసు ఇంకొక అమ్మాయి తీసుకెళ్లినటువంటి వ్యక్తులకి ఇబ్బంది పెట్టినా కూడా కఠినమైన పదం వాడట్లేదు, శ్రీనివాస్ గారిని పట్టుకోవాలి. ఇద్దరిని అది కూడా చూసుకోండి, ఆయనతో పాటు మీరు కూడా పట్టుకుంటారు. ప్రేమ ఎంత మధురం, ప్రియురాలు అంత తీపి అట. చేశారని మీరే చెప్తున్నారు, ఆ పాట పాడి వినిపిస్తూ ఉన్నారు, అన్ని చేస్తున్నారు. అంటే ఆ పాటకు మీరు సపోర్ట్ చేస్తున్నారా లేకపోతే ఎలా చేస్తున్నారు? వాళ్ళ మధ్య అంత గొప్ప ప్రేమ ఉంది, వాళ్ళు చెప్తున్నారు. సార్ మీరు మరి దారుణంగా మాట్లాడుతున్నారు. వాళ్ళు చెప్పడం కాదు, మీరేమంటున్నారు? వాళ్ళు చెప్పేది కాదు సార్. మీరు వాళ్ళ మధ్య అంత గొప్ప ప్రేమ ఉంది అని మీకు అనిపిస్తుందా?
మీకు అనిపిస్తుందా సార్ అంత నాకు పెద్ద- అనిపిస్తున్నది. అంత గొప్ప ప్రేమ అని? అంటే అలాంటి అలా ప్రేమించుకోవాలని ఎంతమంది నేను ఎంకరేజ్ ఏం చేయట్లేదు, వాళ్ళ మధ్య అది కుదిరింది. కురుక్షేత్ర యుద్ధం జరిగినప్పుడు భీష్మాచారుణ్ణి ప్రతిఘటించడానికి శిఖండిని శ్రీకృష్ణుడు అడ్డం పెట్టుకున్నట్టు మమ్మల్ని వాడు అడ్డం పెట్టుకున్నాడు, నాశనం అయిపోతాడు అంతే. వాళ్ళ మధ్య ప్రేమ పెళ్లి అనేది మీరు సపోర్ట్ చేయడం అనేది అందరికీ బాధాకరమైన విషయమే. కాకపోతే మీ వర్షన్లో మీరు చెప్తున్నారు సార్, కాదని మేము అనట్లేదు. కానీ ఒక విషయం అయితే చెప్పదలుచుకున్నాను వాస్తవంగా, ఎందుకంటే ప్రతి ఒక్క వీడియో చూస్తున్నారు శ్రీనివాస్ వర్షిని, ప్రతి ఒక్క ఛానల్ది చూస్తున్నారు, ప్రతి ఒక్క రీల్ చూస్తున్నారు, ప్రతి ఒక్కరు మీ మీద ఎలాంటి ఎలిగేషన్స్ చేస్తున్నారని చూస్తున్నారు. వాస్తవంగా చెప్తున్నాము, మీరు చేసింది 100కి 100 పాళ్ళు ఇది చాలా పెద్ద తప్పు. ఇది మాత్రం నేను మీడియా ముఖంగానే చెప్తున్నాను. ఇంతకు ముందు కూడా ఈ అఘోరి అని అంటే పేరు పెట్టుకున్న ఆలియా శ్రీనివాస్ మిమ్మల్ని నేను ఇంటర్వ్యూ చేశాను. ఆ రోజు కూడా సవాల్ విసిరావు నాతో పాటు, నన్ను అన్నావు నీకు దమ్ముంటే ఆపుకో అని. ఈ రోజు నాకు దమ్ముంది కాబట్టే ఆపగలిగాము, ఇక్కడ నుంచి పారిపోగలిగావు. కానీ ఎన్ని రోజులు పారిపోయి బ్రతకలేవు, ఇలాంటి అమ్మాయిలని ట్రాప్ చేయలేవు. ఎందుకంటే ఇక్కడ కిడ్నీ రాకెట్ కూడా జరుగుతుంది, అవయవాల అమ్ముకోవడాలు కూడా ఇలాంటి ప్రయత్నంలోనే జరుగుతుంది. ఇవన్నీ కూడా నీ దగ్గర ఉన్నాయని నేను అనుకుంటున్నాను. ఆ రోజు కూడా చెప్పా, నువ్వు అఘోరివి కాదు, ఇటు ట్రాన్స్జెండర్వి కాదు, ఆడా కాదు, మగ కాదు, నువ్వు ఒక పెద్ద గేమ్ ప్లే చేయడానికి వచ్చిన ఒక పెద్ద స్కామ్ అని చెప్పేసి కూడా చెప్పాను. ఇప్పుడు కూడా అదే చెప్తున్నాను మీడియా ముఖంగా. ఎంతమంది నన్ను తిట్టుకున్నా నాకు అనవసరం, ఎందుకంటే కూడా ఇది జనం మంచి కోసము, అంతకంటే ఆడపిల్లల భవిష్యత్తు కోసం చెప్తున్నాను ఒక మీడియాగా. అమ్మ వర్షిని, నువ్వు ఒక మాట అన్నావు తల్లి, మీడియా వాళ్ళకి ఇంకే న్యూస్ లేదా, మాదే ఉందా? సమాజంలో ఎంతో మంచి న్యూస్ ఉన్నాయి, ఎంతో మందికి చాలా అవసరం ఉంది, ఆ న్యూస్ తీసుకోండి అన్నావు. సిగ్గులేదా తల్లి నీకు మాట అనడానికి? నేను అంటున్నాను, ఎందుకంటే ఈ రోజు సమాజానికి ఏం నేర్పించావు నువ్వు, ఏం చేస్తున్నావు నువ్వు? మీడియా వాళ్ళకి ఏం పని లేదంటున్నావు. మీడియా వాళ్ళంతా పిచ్చోళ్ళ లెక్క కనబడుతున్నారా? మీడియా వాళ్ళని పిచ్చోళ్ళని చేసి ఎంతమందిని ట్రాప్ చేద్దామని చూస్తున్నారా? నేను అడుగుతున్నా క్వశ్చన్, ఇది దృష్టిలో పెట్టుకో వర్షిని కానీ శ్రీనివాస్ కానీ. వర్షిని నిన్ను చూస్తుంటే జాలేస్తుంది, వాస్తవంగా చెప్తున్నా. నువ్వు ఏమైపోతావో. భైరవ ద్వీపంలో బాలకృష్ణ గారి వికృత రూపం ఎప్పుడైనా చూసావా? ఆ సినిమాలో అలాంటి వికృత రూపం నీకు రాబోతుందని నేను అనుకుంటున్నాను. నా అనుమానం అదే చెప్తున్నాను. అందుకే రేపు నీకు పట్టబోయేది అదేనేమో పరిస్థితి అని జాలేస్తుంది. ఇవన్నీ గమనించుకొని నువ్వు తొందరగా బయటికి వస్తేనే మంచిది. మంచి భవిష్యత్తు ఉన్నదానివి, చదువుకున్న దానివి. నువ్వు ఒక మీడియాలో కూడా చేశావు, అయినా ఈ రోజు మీడియాల గురించి మాట్లాడుతున్నావు, తప్పు చేస్తున్నావు. ఇంకొకటి, అర్ధనారీశ్వరిని అని చెప్పేసి పేరు పెట్టుకున్నావు శ్రీనివాస్, ఆ పేరుతో మోసం చేశావు. ఈ రోజు ప్రజలు నీకు శిక్ష వేయకపోయినా త్వరలోనే నీకు పైన ఉన్నవాడు మాత్రం ఖచ్చితంగా శిక్ష వేస్తాడు. కానీ ఆ విషయం గుర్తు పెట్టుకోవాలని చెప్పి. ఇంకోటి కొత్తగా నేను నా ఎల్ఏజ్ ప్రకారంగా నేను చూసిన దానికి ఏంటంటే, ఇలాంటి వాళ్ళని ఇలా ఈ రకమైన, ఒకప్పుడు కిడ్నాపులు చేసేవారు కదా, ఇప్పుడు ఈ రకమైనటువంటి అవతారాలతో ఆడపిల్లల్ని తీసుకుపోయేసి, మొన్న మనం మాట్లాడుకున్నాం, కిడ్నాపులు చేసేసి హార్మోన్స్ తీసేస్తారు, కిడ్నీస్ వాటిని సేల్ చేస్తారని. అయితే ఇంకొక కొత్త బిజినెస్, లేడీస్లో ఎగ్స్ని తీసేసి అవి సేల్ చేస్తున్నారు, ఫారెన్స్కి ఎక్స్పోర్ట్ చేస్తున్నారు. ఇందులో లక్షల రూపాయల ఆదాయం. ఒక లేడీస్లో మంత్లీ వారికి ఎన్నో వందల ఎగ్స్ రిలీజ్ అవుతాయి. మీకు అందరికి ఐడియా ఉందా? ఎగ్స్ రిలీజ్ అవుతాయి. ఈ ఎగ్స్ని ఎక్స్పోర్ట్ చేస్తే లక్షల రూపాయల ఆదాయం. వీరందరూ కూడా ఆడపిల్లల్ని వశం చేసుకొని కొన్ని రకాల, ఇంతకుముందు కొన్ని రకాల వేషాలతో చేసేవారు. ఇదొక కొత్త వేషం చేసుకొని ఆడపిల్లల్ని వశం చేసుకొని చేసేటువంటి ఆ దేశంలో ఆడవాళ్ళు లేరా? ఇక్కడి నుంచి ఎక్స్పోర్ట్ చేయాలి. రాగండి, ఆ దేశంలో ఆడవాళ్ళు లేరా? వాళ్ళకి జన్యు లోపాలు ఉన్నటువంటి ఆడవాళ్ళు చాలా మంది ఉంటారండి, వాళ్ళకి రిప్రొడక్ట్ అవ్వరు. వాస్తవంగా మీరు అడుగుతుంటే విచిత్రంగా ఉంది మాకు. మీరు అడుగుతుంటే విచిత్రంగా ఉంది మాకు. ఏ దేశాలకని అంటున్నారు చూసారా, విచిత్రంగా అక్కడే కాదండి, ఇక్కడ కూడా చాలా సంస్థలు. సరోగసి ఎలా అవుతుందండి? ఎలా అవుతుందండి సరోగసి? పాప చదువు లేదు, సంజ లేదు, పిల్లోడికి ఆడు బతుకుతుంటే మనం మాట్లాడుకున్నాం. పాప అమాయకుడిని పట్టుకొని ఏం మాటలు సార్ మీరు? అమాయకుడు కాదు, వాడికి ఏం తెలుసు? వాడికి చాలా పెద్ద అమాయకులండి. ఏదో పాపం వాడి బతికేదో బతుకుతున్నాడు. బీహార్, పంజాబ్, రాజస్థాన్, జోలికి వచ్చాడా? హర్యానా డబ్బులు అడిగాడు, బ్లాక్ మెయిల్ చేశాడా? అంటే మన ఇంటికి వచ్చేదాకా ఉండాలి. పేరెంట్స్ చెప్పాలండి. అమాయకుడు పట్టుకొని ఎక్స్ అంటాడు, ఎక్స్పోర్ట్ అంటాడు. ఏంది సార్ మీ స్టోరీ చెప్తున్నారు? మీరు ఏంటంటే మాట్లాడరు. పాపం జాలి చూపిస్తారా ఇప్పుడు? జాలి చూపిస్తారు పాప. బతుకుతున్నాడా? బతకమని చెప్పండి. ఎక్కడో హిమాలయ అమ్మాయిల కోసం
కేదార్నాథ్లో ఉంటాడు. కేదార్నాథ్ నుంచి అమ్మాయిల కోసం అట ఆంధ్రప్రదేశ్కి వచ్చాడట. అక్కడ అమ్మాయిలు మరి ఏం చేయడానికి వచ్చాడండి ఇక్కడ? అమ్మాయిలు లేరా? ఏం చేయడానికి? ఉత్తరప్రదేశ్ లో అమ్మాయిలు లేరా? కానీ ఇక్కడికి వస్తాడా? ఇవన్నీ ఈమె కూడా పెద్ద చొరవ బుడింగని, చేసుకోవాలి. ఈ వర్షనే పెద్ద బుడింగి, అడ్వకేట్ పెద్ద సుందరాంగి. అక్కడ తన్ని సార్ ఇది కరెక్ట్ కాదు సార్, మీరు మాట్లాడేది చాలా తప్పండి, చాలా చాలా తప్పు మీరు మాట్లాడేది. ఆడవాళ్ళు మీద కించపరుస్తూ అనట్లేదు, ఆ మాట అనట్లేదు, కించపరచడం లేదు. తప్పుగా మాట్లాడి ఒప్పుగా మాట్లాడండి, అంతేగాని అమాయకుడు అతను. డ్రామా చేస్తాడు, అమాయకుడా? ఓ బాబు, నువ్వు ఇందాక మంచి లక్ష్మి గారి గురించి, రామ్ చరణ్ గురించి ఎందుకు మాట్లాడావు? మరి వాళ్ళు పుణ్యానికి దొరికారా నీకు మాట్లాడడానికి? మంచి లక్ష్మి గారు పుణ్యానికి ఏమనట్లేదండి. ఈడింత పెద్ద అమ్మాయి కూడా అయితే వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడావు నువ్వు? ఈయన ఇంకా లేనిపోని కల్పిస్తూ చెప్తుంటే నాకు ఆశ్చర్యంగా ఉంది. పుణ్యానికి ఎవ్వరు దొరకలా. నేను ఒకరి గురించి చెప్పను, ఆయన గురించి మాట్లాడండి, ఆయన గురించి మాట్లాడండి. అవును, చాలా అమాయకులు. అందుకే ఐఫోన్ తీసుకున్నారు, ఫీజు కట్టించుకున్నారు. అమాయకులు పాపం, వాళ్ళకి ఏం తెలియదు. వర్ష తల్లిదండ్రులు అమాయకులు. ఐఫోన్ ఎందుకు తీసుకున్నారు? ఫీజు ఎందుకు కట్టించుకున్నారు? అమాయకులు అమ్మాయిలు, ఏమి తెలియదు పాపం. ఐఫోన్ తీసుకుంటారు, 30,000 ఫీజు కట్టించుకుంటారు, లక్షలు తీసుకుంటారు. అమాయకులు, చాలా అమాయకులు అండి. మేము ధర్మం కోసం మాట్లాడుతున్నాం. ఒక నిమిషం సార్, మీరు నిజంగా చెప్తున్నాను, ఒక అమ్మాయిలను కించపరిచే మాటలు చేస్తున్నారు, ఇలాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేస్తున్నారు. శ్రీనివాస్ లాంటి వాళ్ళకి ఎంకరేజ్ చేసి మాట్లాడుతున్నారు మీరు. ఇలాంటి వాళ్ళని మీరు తయారు చేస్తున్నారా? ఒక నిమిషం కాదు, ఇలాంటి శ్రీనివాస్ వాళ్ళని మీరు తయారు చేశారా? ఒకటి శ్రీనివాస్ లాంటి వాళ్ళను మీరు తయారు చేశారేమో అనే డౌట్ ఒకటి వస్తుంది. ఎందుకంటే ఇంకా కొంతమందిని, ఎందుకంటే అంత ఇదిగా మీరు ఎంకరేజ్ చేయట్లేదు. నేను అనవసరంగా అబాండాలు ఏంటండి? మీరు ఏం మాట్లాడుతున్నారు? అమాయకుడు అతను, అమాయకుడా? ఇంత స్టోరీ చూస్తున్నా అమాయకుడు అంటారండి. అతని మీద అబాండాలు ఎవరు వేయట్లేరు. ఆయన చాలా చక్కమైన చాలా గొప్ప పని చేశారని. నిర్మల గారు, ఒక 4 ఇచ్చి నువ్వు 3 లక్షలు కడితే జీవితం రాసి ఇవ్వాలా నీకు? అయితే అప్పుడు 4 అడగండు, రివర్స్ 4 అడుగు, నా 3 లక్షలు ఏమో అడగాలి. అది పద్ధతి. ఒకటి అయితే శ్రీనివాస్ లాంటి వాళ్ళకు దండేసి దండం పెట్టాలంటారు అనట్లేదు. మీరు అన్నారు కదా, అబండాలు వేస్తున్నారన్నారు, అది కరెక్ట్ కాదు. అబండాలు వేస్తున్నారన్నారు, వాడు చేసింది తప్పు. ఇప్పుడు అంటున్నాను, వాడు చేసింది. అయ్యా శ్రీనివాస్, నువ్వు కూడా గుర్తు పెట్టుకోవాలి. ఒక మీడియా ఛానల్ నీ ఇంటికి వెళ్ళింది, నీ తల్లిదండ్రుల్ని నువ్వు చేసిన పని గురించి అడిగితే నీ తల్లి అంటుంది, వాడు ఇన్ని రోజుల వరకు ఒక అమ్మవారి రూపాన్ని మీద పెట్టుకొని ఉన్నాడు, నా కొడుకు భక్తుడు అనుకున్నాను. కానీ ఏ రోజైతే ఇలా పెళ్లి చేసుకున్నాడో ఆ రోజే దుర్మార్గుడు, నీచుడు, నికృషుడు, వాడిని ఏం చేస్తారో చెయ్యండి, నేను చచ్చిపోయాడు నా కొడుకు అనుకుంటాను అని చెప్పేసి నీ కన్న తల్లే చెప్తుంది. ఈ మాటలోనే నీకు అర్థం కావాలి. కానీ ఈ రోజున మురళీకృష్ణ గారు మాట్లాడుతున్నది కూడా అమ్మాయిలను కించపరుస్తూ ఇలాంటి సపోర్ట్ చేయట్లేదు. ఇంత చేస్తుంటే అమాయకుడు ఎలా అవుతాడండి? అనవసరమైన అబాండాలే. తప్పుగా మాట్లాడండి మీరు. మీకు అతని వల్ల భయం ఉందా, లేకపోతే అతను మీకు ఫేవర్ చేస్తున్నాడో చెప్పండి. ఎవరు ఫేవర్ చేయడు, ఎందుకు చేస్తారు? ఉన్నమాట ఉన్నట్టుగా మాట్లాడండి అంతే. అంటే ఒక ఐఫోన్ కోసం 3 లక్షల కోసం జీవితం రాసి చేయాలి ఆడపిల్ల? ఈ 3 కోసం వెళ్ళిందా? చెప్తున్నారు కాదు, మీ అభిప్రాయం ఏంటి? అతను అక్కడెక్కడో ఉంటే మీరు ఇక్కడ పొల్యూట్ చేస్తున్నారు, ఇక్కడ సొసైటీ మీరు పొల్యూట్ చేస్తున్నారు. అసలు మీరు ఇలా మాట్లాడితే రేపొద్దు వేరే ఎవరో మేమే కేసు పెడతారు. ఇది ప్రేమ అనొద్దు సార్, మీరు ప్రేమ అనొద్దు, అబండాలు వేస్తున్నారు అనొద్దు. ఇంకొకటి, ఇది కుల మతాలకు సంబంధించింది అసలే కాదు. ఇంకొకటి, దళితుడు కాబట్టి ఇలా చేశారంటారు. ఆల్రెడీ బైరి నరేష్ రంగంలో దిగాడు తెలుసా మీకు? కుల మతాలకు బైరి నరేష్ రంగంలో దిగాడు తెలుసా? ఏం చేశాడో ఆయన తప్పని బైరి నరేష్ అంటున్నాడు. అతను తప్పేంటి? ఆల్రెడీ రంగంలో దిగాడు బైరి నరేష్. సమాధానం చెప్పాలి. ఖచ్చితంగా ఆయన చెప్తున్నాడు, సపోర్ట్ చేస్తున్నాను అతనికి అని చెప్తున్నాడు. కుటుంబానికి సమాధానం చెప్పాలి, చెప్పించండి బైరి నరేష్ గారితో. ఎవరి కుటుంబాలు చెప్పించాలి? ఆ అమ్మాయి వర్షిని కుటుంబానికి సమాధానం చెప్పించాలి. అతను చేస్తున్న అక్రమాలకు అవునండి. ఎవరో లవ్ మ్యారేజ్, అమృత లవ్ మ్యారేజ్ చేసుకుంది, వాళ్ళ అమ్మ నాన్నకి సమాధానం చెప్పించారా మీరు? అది అమృత లవ్ మ్యారేజ్ చేసుకొని పోయింది ఇంట్లోంచి. ఆమె తల్లిదండ్రులు ఎంత బాధపడ్డారు? ఆమె ఇష్టం, లెస్బియన్ అని చెప్తున్నది బహిరంగంగా. వాళ్ళ వ్యక్తిగత విషయం అండి, ఎవరి వ్యక్తిగతం వాళ్ళది. అక్కడ చేయాలి ఖచ్చితంగా. ఇక్కడ ఆమె నచ్చింది, ఆమె లెస్బియన్ అని ఖచ్చితంగా వచ్చి చెప్తున్నది.
వర్షిని చెప్తున్నది తన నోట్ ఎంబడి వర్షిని చెప్తుంది షీ ఈజ్ ఏ లెస్బియన్ కాబట్టి నేను లెస్బియన్ తోటి వెళ్తాను ఆమె చెప్తున్నది ఆమె ఇష్టం అండి అది ఆమె నచ్చిన వాళ్ళతో ఆమె వెళ్తుంది మనం ఎవరు అని చెప్పడానికి నేను ఎవరు నువ్వెవరు ఇన్ని రోజులు ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో ఉండి ఒక దేవుడి అవతారాన్ని మీదేసుకొని ఇంత మందిని మోసం చేసిన దానికి బైరి నరేష్ గారు సమాధానం చెప్తారా, మీరు సమాధానం చెప్తారా చెప్పండి. బైరి నరేష్ గారు ఖచ్చితంగా ఇన్వాల్వ్ అయ్యారు. ఈ ఎవరిని మోసానికి మోసం ఎవరు చేశారు సమాధానం చెప్తారు? ఎవరిని మోసం చేశారు చెప్పండి. ఎవరిని మోసం చేయలేదు ఎవరిని మోసం ఆయన చేయలేదు? వచ్చారు ఆయన ఏం పర్యటన చేశారు? ఆయన చేసుకుని ఆయన పాటికి వెళ్ళిపోయాడు ఆయన అంటే ఇలాంటి స్కామ్లు చేస్తారు. ఎవరు స్కాములు చేస్తే ఎవరు ఊరుకోరు జడ్జి ఎందుకు కేసు పెట్టాడు? అదే అదే ఇప్పుడు అంటున్నారు. పెట్టినాడు జడ్జి కేసు అదే దేనికి పెట్టాడు? ఎందుకు పెట్టలేదు ఇది వరకు ఎవరు పెట్టారు మంగళగిరిలో అమ్మాయి ఎందుకు కేసు నేను పెట్టాడు? అమ్మాయి ఏమని కేసు పెట్టింది ఎవరిని మోసం చెయ్యకపోతే తన మీద మరి కేసులు అతను అమ్మడు ఎందుకు ఎందుకు తిరిగింది అవుతున్నాయి? 2 నెలల అంత ఎందుకు తిరిగింది అంటే స్థలం ఒకటి కొందాం సార్, ప్రయత్నం చేసింది మీరు మాట్లాడింది మీకు స్థలం అర్థమవుతుందా? కొనదాకా అవ్వలేదు అట్లా కాదు మీరు అరే ఏం స్థలం మాట్లాడుతున్నారు? కొనిచ్చుంటే అదే గనక ఆ గోరి గనక ఈ మొదటి భార్య చెప్పాలనేటువంటి ఒక నిమిషం. ఆ అమ్మాయికి స్థలం నేను కొనిచ్చుంటే అడిగిన దానికి- ఆశ్రమం పెట్టుంటే ఆ మీ అమ్మాయికి నోరెత్తేది వర్షన్లో- కాదు మీ వర్షంలో నేను అడిగిన దానికి ఎవరి సమాధానం వర్షంలో చెప్పండి. కాదు. ఆగండి. ఎందుకు అడుగుతున్నానంటే ఈ రోజు ఆ మీరు అమ్మాయిని మాట్లాడేది అంటున్నాను కరెక్ట్ కాదు. ఆ అమ్మాయిని అంటున్నాను అందరూ ఒకటి, అనట్లేదు తను ఎవరిని మోసం ఆ చేయలేదు సంగతి అన్నారు. చెప్తున్నా మీరు ఎవరిని మరి ఇప్పుడు మోసం ఎందుకు బయటకు వచ్చిందంటే ఒకటి సార్. ఆన్సర్ చెప్తున్నాను ఒకటి సార్, మీరు ఎవరిని మోసం చేయలేదు అని అంటున్నారు, తన పని తను చేసుకొని వెళ్ళారు అని అంటున్నారు. ఇంకొకటి ఏమంటున్నారంటే కూడా ఇక్కడ ఆ అమ్మాయిలు ఎందుకు తిరిగారు తన వెంట అంటున్నారు. అంటే వెంట తిరిగితే మోసం చేస్తాడు. ఇక్కడ మోసం ఇక్కడేను సైట్ కొనడానికి తిరిగారు స్థలం కొనడానికి తిరిగి వెళ్ళారు ఆ వెంబడి వెళ్ళింది చూసారు వెళ్ళి సైడ్ తిరిగారు నేను చెడేమనట్లేదే ఎందుకు అలా అంటున్నారు దగ్గర లెక్కలు అన్ని ఉన్నాయి మీ దగ్గర. అంతా వన్ వేనా మీ ఇష్టం వచ్చాడు మాడేస్తారా తను ఏ మోసం చేయలేదు కాబట్టి తన మీద కేసులు అవుతున్నాయా? ఎవరు మోసం చేశారు శ్రీనివాస్ మోసం ఏంది వాళ్ళిద్దరు కేసు ఎందుకు అవుతుందని అడిగాను నేను. కేసు ఎందుకు అవుతుందంటే అతను క్లియర్ గా ఒక వివరణ ఇచ్చాడు వినండి నిజంగా అతను వాళ్ళ తప్పు చేసుంటే కేసు అవుతుంది అతను వస్తాడు ఏం చేస్తారు అరెస్ట్ చేస్తారు అతను కూడా ఒక అడ్వకేట్ని పెట్టుకోవచ్చు నీకు చెప్తున్నామయ్యా మీది నిజంగా సిన్సియర్ లా ఉంటే వెళ్ళండి చక్కగా దళితుల తరపున మస్తు మంది వస్తారు వాళ్ళకి సంబంధించిన వాళ్ళు దళితుడు అని దళితుడే అతను ఆ దళితులనే చట్టం వస్తే అతను చట్టం అవమానించాడు. తీసుకొస్తాడు చట్టపరంగా దళితులని అతను దళితుడే అతను ఒక విషయం అతను గుర్తుపెట్టుకోవాలి దళితుడే. సార్. ఒక విషయం దళిత గుర్తుపెట్టుకోవాలి కార్డు తీస్తారు రేపు సార్. ఒక విషయం ఎందుకు గుర్తుపెట్టుకోండి, తను ఇది క్యాస్ట్ కి సంబంధించి క్యాస్ట్ సంబంధించి వాళ్ళకి కొన్ని హక్కులు ఉంటాయి ఇంకొకటి, ఎక్కడి దళితులు నుంచి వస్తాడు దళితుల మీద కేసు తను పెట్టామంటారు నాస్తికుడని చెప్పుకున్నాడు. ఎవరు? తనకి ఏ హక్కు లేదు. నాస్తికుడు వేరు దళితుడు వేరు కులం వేరు అది వేరు తను నాస్తికుడు అని చెప్పుకున్నాడు. తనకి ఏ కులం లేదు, ఏది లేదు, తనకి ఏ హక్కు లేదు, ఎలాంటి దళితుడు కాదు. అది గుర్తుపెట్టుకోండి మీరు. ఖచ్చితంగా అతను సపోర్ట్ చేస్తున్నా అని బై నరేష్ చెప్పాడు నా దగ్గర ఉంది ఆయన వీడియో. ఆయన నాస్తికుడు అని నేను అఘోరిని అన్నాడు. నాకే బాంధాలు లేవు, బాంధవ్యాలు లేవు, కులం లేదు, మతం లేదన్నాడు. ఈ రోజు మీరు దళితుడు అని పాయింట్ రేస్ చేయొద్దు. పేరెంట్స్ దళితులు అతను మామూలు సందర్భాల్లో ఏమి లేకుండా ఉంటే ఏముండదు నిజంగా కేసు అయితే అతను ఖచ్చితంగా అతను దళితుడు అని విషయం బయటికి తెస్తాడు పక్కదారి పట్టిస్తున్నారు, లేనిపోయిన సమస్యలు ఇంకా పెంచుతున్నారు. సమస్య తగ్గించాలనుకుంటే మీ సమస్యలు పెంచుతున్నారు. సిచ్యువేషన్ అది ఖచ్చితంగా అర్థమవుతుంది. ప్రభుత్వాన్ని నేను కూడా కోరుతున్నాను, తెలంగాణ ప్రభుత్వాన్ని ఏం కోరుతున్నానంటే ఇదంతా పక్కదో పట్టించే ప్రయత్నం అయితే చేస్తున్నారు. చాలా మంది కూడా ఉన్నారు దీని వెనకాలని అర్థమవుతుంది. దయచేసి తెలంగాణ ప్రభుత్వాన్ని కోరుతున్నాను, ఖచ్చితంగా కూడా త్వరలో చర్యలు తీసుకొని ఆ అలియాస్ శ్రీనివాస్ మీద మాత్రం కఠినంగా చర్యలు తీసుకోవాలని మా హిట్ టీవీ ద్వారా కూడా కోరుతున్నాం. ఎందుకంటే ఇలాంటి వాళ్ళు ఇంకా చాలా మంది కూడా ముందుకొచ్చే అవకాశాలు ఉన్నాయి. దీని వెనకాల కూడా కొంతమంది కుట్ర కోణాలు ఉన్నాయని బయటపడుతుంది. కాబట్టి ఇవన్నీ కూడా ఒక రచ్చ జరగక ముందే, తెలంగాణ రాష్ట్రం గందరగోళానికి గురవక ముందే ప్రభుత్వం కొంచెం తొందరగా కూడా చర్యలు చేపడితే బాగుంటుంది. ఆ శ్రీనివాస్ ఎక్కడున్నా సరే తనని అక్కడే అరెస్ట్ చేసైనా సరే, కానీ తనని ఎంత తొందరగా వీలైతే అంత తొందరగా తనకు కఠిన శిక్ష, ఇంకెవరైనా ఇలాంటి పనులకు పాల్పడాలంటే కూడా భయపడే విధంగా చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మా ఈటీటీ ద్వారా మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. శ్రీనివాస్ గారికి కూడా మేము సలహా ఇస్తున్నాం ఒకవేళ మీరు నిజంగా ఇది నిజమైన ప్రేమ అయితే నువ్వు కనుక వర్షిని ప్రేమించుంటే శుభ్రంగా నువ్వు తెలంగాణకు వచ్చేసాయి నీ మీద 2 కేసులు ఉన్నాయి నిన్ను అరెస్ట్ చేస్తారని భయపడుతున్నావు. నిన్ను ఎలా అయినా అరెస్ట్ చేస్తారు ఎందుకంటే ఇప్పుడు టెక్నాలజీ బాగా డెవలప్ అయింది. ఎవరెక్కడున్నా మొబైల్ ట్రేస్ చేయొచ్చు, అనేక మార్గాలు ఉన్నాయి, శాటిలైట్ ద్వారా కూడా చూడొచ్చు. నిజంగా అరెస్ట్ చేయదలుచుకుంటే నువ్వు తప్పించుకోలేవు, అరెస్ట్ చేస్తారు. కానీ ఏంటంటే నీ మీద 2 కేసులు అయినాయి, నువ్వు కూడా చట్టపరంగా ఎదుర్కో. నేను మహా అయితే అరెస్ట్ చేస్తారు. అరెస్ట్ చేస్తే ఏమవుతుంది? అరెస్ట్ అవుతావు, కొన్ని రోజులు లోపల ఉంటావు, బెయిల్ తీసుకొని బయటకు వస్తావు. చట్టపరంగా అడ్వకేట్ని పెట్టుకో, పోరాడు. నీకు నిజంగా అమ్మాయి అంటే నీకు అంత లవ్ ఉంటే, మీది నిజమైన ప్రేమ అయి ఉంటే ఇద్దరు మీరు చట్ట ప్రకారం దీనికి వివాహ మద్దతు లేదు, అది కూడా చెప్తున్నాను. భారత వివాహ చట్ట ప్రకారము లెస్బియన్ మ్యారేజెస్కి, స్వలింగ మ్యారేజెస్కి చట్టబద్ధత లేదు. సహజీవనం చేస్తామంటే చేయొచ్చు. కాబట్టి ఇవన్నీ కూడా ఆప్షన్స్ ఉన్నాయి. వీటిలో మీకు నచ్చినటువంటి ఆప్షన్ సెలెక్ట్ చేసుకోండి. లేదు నువ్వేమైనా ఇంకా వేరే చెడు ప్రయోగాలు చేస్తామంటే మటుకు ప్రజలందరూ కూడా చైతన్యం అయి ఉన్నారు. ఎవడు కూడా ఎవరిని ఉపేక్షించేది లేదు.
చట్టం తన పని తాను చేసుకుపోతుంది. చట్టపరంగా కూడా అన్ని చర్యలు కూడా తీసుకుని పడతాయి. ఈ విధమైన సందేశం ఇస్తున్నావు. నువ్వేం భయపడక్కర్లేదు. నన్ను పట్టుకుంటే చంపేస్తావు. నువ్వు ఎందుకు ఆత్మాహుతి చేసుకుంటావయ్యా? నువ్వు ఆత్మాహుతి చేసుకుంటే అతను పిశాచ్ అవుతాడు. దయ్యం రేపు అతను ఆత్మాహుతి చేసుకున్నాడు అనుకోండి, అతనికి హీ విల్ బికమ్ పిశాచి. ఎందుకంటే అతను ఆ రంగంలో పిశాచ్ అవుతాడు. ఆ అమ్మాయి చనిపోతే పిశాచ్ అవుతాడు. ఎంత ప్రమాదం. కాబట్టి మీరు ఆత్మహత్య చేసుకోవద్దు. మీకు ప్రొటెక్షన్ ఉంది. గురువులు కూడా రాండి, చట్టపరంగానే వెళ్ళండి. అందరం మన భారతదేశంలో చట్టం ఉంది. అందరం చట్టాన్ని గౌరవిద్దాం. చట్ట ప్రకారం మీరు రాండి. మీ మీద ఏదో కేసులు అయినాయి, మీ వాదన మీరు వినిపించండి. కోర్టులో మీ వాదన మీరు అడ్వకేట్ ద్వారా వినిపించండి. లేదంటే మీ చట్ట ప్రకారం వెళ్ళండి. ఎందుకంటే భయపడతారు. అరెస్ట్ చేస్తే ఏం చేస్తారు? అరెస్ట్ చేస్తే లోపల పెడితే మళ్ళీ బెయిల్ తీసుకొని బయటికి రావచ్చు. లేదంటే చట్ట ప్రకారం అవును, మీరు ఆత్మహత్య చేసుకోకుండా ఎంకరేజ్ చేస్తున్నా. ఆత్మహత్య చేసుకోవద్దని చెప్తున్నా. ఆత్మహత్య చేసుకోవద్దని చెప్తున్నాను. ఆత్మహత్య చేసుకోవద్దు, ఆపడానికి ప్రయత్నం చేస్తున్నాను. ఆయన ఆత్మహత్య చేసుకోడు. చాలా మందిని చంపేసేంత వరకు ఆయన ఆత్మహత్య చేసుకోడు. కానీ మీరు కంగారు పడకండి, దిగులు పెట్టుకోకండి. నిరూపించుకో. అలాంటప్పుడు ఇంక ఊరుకోవాలి. చట్టపరంగా వెళ్ళండి. ఈసారి ఏం చేస్తారంటే మీరు ఇంటికి రమ్మని చెప్పండి. చట్టపరంగా చేయండి. మేమేమి అలా చెప్పలేదే. చట్టపరంగా చేయండి. ఏం చేసినా. ఒక నిమిషం అండి. ఆయన ఆత్మహత్య చేసుకోడు, తొక్క చేసుకోడు. ఎందుకు మాట్లాడుతున్నా అంటే చాలా మందిని ఆత్మహత్య చేసుకునేలాగా చేసేంత వరకు ఆయన ప్రశాంతంగా ఉండడు. కానీ ఇంకొకటి ఏంటంటే మీరు చెప్తున్న సలహా కూడా ఇది మీరేదో సలహా ఇస్తున్నట్టుగా లేదు. చట్టపరంగా లేదు. చేస్తున్నారు తనకి ఒక ధైర్యం అని చెప్తున్నారు. ఇంకొకటి ఇందాక కూడా ఒకటి చెప్పారు. దయచేసి బైరి నరేష్ గారు అంటే మిమ్మల్ని కోరుతున్నాము, మీరు రంగంలోకి దిగారు అని చెప్తున్నారు. మరి మీ సపోర్ట్ తోనే తను అలా మాట్లాడుతున్నారేమో అనే డౌట్ కూడా ప్రజలు క్రియేట్ అయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. అంటే దీని వెనకాల మరి ఎవరైనా చెప్తున్నారా అనే సందేహాలు కూడా ఏర్పడతాయి. కాబట్టి మరి ఆయన దయ్యం అవుతాడంట, పిశాచ్ అవుతాడంట. ఒకటి ఎప్పుడు కూడా దేవుడి మీద అంటే మంచి మీద చెడు గెలవలేదు. ఓకేనా? అందుకు మరి దేవుడి మీద దయ్యాలు ఎప్పుడు గెలవలేవు. ఆయన పిశాచి అయినా ఏదైనా కానీ దాన్ని కాలరాయడానికి కూడా చాలా మంది గురువులు ఉన్నారు. దైవం ఆజ్ఞ ఉన్న వాళ్ళే ఉన్నారు. కానీ ఇవన్నీ అనవసరమైన మాటలు. కానీ మీరు రకంగా చెప్తున్నారు. తెలంగాణకి రా అని చెప్పేసి పిలుస్తున్నారు కదా. మొట్టమొదటిగా మీరు తెలంగాణలో అడుగు పెడితే కావాలి అని చెప్పేసి మేము కూడా కోరుకుంటున్నాం. ఆలియా శ్రీనివాస్, నీకు ధైర్యం ఉంటే, నిజంగా దమ్ముంటే వర్షిని తీసుకొని తెలంగాణకు రా. ఇక్కడే తేల్చుకుందాం. నువ్వు చేసిన పని ఎంతవరకు కరెక్ట్ అనేది తేల్చుకుందాం. నువ్వు చేసిన మోసాలన్నీ కూడా ఆనాడే బయట పెట్టాను, ఈ రోజు కూడా బయట పెడతాను. ఆ రోజు సవాల్ విసిరావు, నా అంతు చూస్తానని. ఈ రోజు కూడా సవాల్ నేను విసురుతున్నా. నీకు దమ్ము ధైర్యం ఉంటే వర్షిని తీసుకొని రా తెలంగాణకి. ఓకే? ఎందుకంటే ఇక్కడ అందరూ సమాజంలో బ్రతుకుతున్న ప్రతి ఒక్కరు కూడా నువ్వు చేసిన ఇలాంటి కార్యం మీద, ఇలాంటి పని మీద అందరు కూడా బాధపడుతున్నారు ఇక్కడ. ఎందుకంటే వాళ్ళ ఆత్మాభిమానాలను దెబ్బతీసావు. ముఖ్యంగా శివశక్తులు లాంటి వాళ్ళ ఆత్మాభిమానాన్ని నువ్వు దెబ్బతీసి వాళ్ళ పేరును వాడుకొని ఇలాంటి ఏషాలు వేయడం అనేది కరెక్ట్ కాదని కూడా నేను చెప్తున్నా. ముఖ్యంగా మురళి గారు మీకు చెప్తున్నాను. ఎందుకంటే మిమ్మల్ని కోరుకుంటున్నాను కూడా. ఎక్కడ కూడా మీరు ఏ మీడియా ముఖంగా కూడా ఈ శ్రీనివాస్ అనే వ్యక్తిని సపోర్ట్ చేయకపోవడం అనేది మీకు మేలుకరం అని కూడా మేము కోరుకుంటున్నాం. ఎందుకంటే చట్టాలు ఉన్నాయి, న్యాయాలు ఉన్నాయి. లాయర్ని పెట్టుకొని వాదించుకో. ఆ శ్రీనివాస్కి ఎవడండి లాయర్ వచ్చేది? ఎవరండి ఆయన తరఫున దళితుడండి? రేపు మీరు దళితుడు అనొద్దు సార్. ఇంకా ఓకేనా? దళితుడు అనొద్దు. ఓకే, చూసారు కదా. మరి ఇప్పటి వరకు అయితే ఇది ఎటో వెళ్ళబోతుంది అనేది కూడా తెలుస్తుంది. ఎందుకంటే దీని వెనకాల ఎవరున్నారు, శ్రీనివాస్ వెనకాల అనేది కూడా చాలా కుట్ర కోణాలు బయటపడే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనకు క్లియర్ కట్ గా అర్థం అవుతుంది ఏం జరగబోతుందని. చూద్దాము. ధైర్యం ఉంటే శ్రీనివాస్ ఇక్కడికి వచ్చిన తర్వాతే తేలుతుందని కూడా మనం వినవించుకోవచ్చు. ఇంకొకటి, శ్రీనివాస్ వాళ్ళ కుటుంబ సభ్యుల వాళ్ళ మాటలు కూడా చాలా ఇంపార్టెంట్. కాబట్టి వాళ్ళను కూడా ప్రభుత్వము మరి ఇక్కడికి హైదరాబాద్ కు తీసుకురావాల్సింది, లేదా వాళ్ళ నిర్ణయం ఏంటో కనుక్కొని చర్యలు చేపట్టవలసిందిగా కూడా కోరుకుంటున్నాం. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం? వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.